అంతరాయ తిమిరోపశాంతయే ఒక్క నిమిషం సారీ రియల్లీ సారీ అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. కార్తీక మాసము అందరము విన్నట్టే చాలా పవిత్రమైనటువంటి మాసము. కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందో మనందరికీ కూడా తెలుసు. కృత్తికా నక్షత్రానికి సమీపంలో లేదా కృత్తికా నక్షత్రం నాడు పౌర్ణమి అయిన రోజు కార్తీక మాసం. మన మాసాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి పేర్లు అన్న విషయాన్ని మనము చాలా రోజుల కింద జ్యోతిష్యం క్లాస్ లో తెలుసుకున్నాం. చైత్ర మాసం అంటే చిత్తా నక్షత్రం, వైశాఖం అంటే విశాఖ నక్షత్రం. ఇలాగా అన్ని నెలలకు పౌర్ణమి ఏ రోజైతే ఏ నక్షత్ర సమూహంలో దగ్గరగా ఉంటుందో లేదా ఏ రోజునాడు అవుతుందో ఆ మాసంకి ఆ నక్షత్రం యొక్క పేరు పెడతారు అని చెప్పేసి తెలుసుకున్నాం. కృత్తికా నక్షత్రం అనేది చాలా గొప్ప నక్షత్రం. ఇది అగ్నితత్వం ఉన్నటువంటి నక్షత్రం. అగ్ని నక్షత్రం అని కూడా అంటారు. కృత్తికా నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అంటారు. కృత్తికలు పెంచారు మన కార్తికేయుణ్ణి, అందుకని చెప్పేసి ఆయనను ఏమంటారు మనం, ఆయన కూడా అగ్నితత్వం కలిగినటువంటి వాడే అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. కార్తికేయుడు కూడా కృత్తికా నక్షత్రంకి సంబంధించిన వాడు కాబట్టి ఆయన కూడా అగ్ని స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వాడే. అగ్నికి కృత్తికా నక్షత్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి అగ్నిదేవుడు ఎవరు? మనం ఏ దేవతకి వందనములు అర్పించినా, ఏ దేవతకు హవిస్సులు అర్పించినా అవన్నీ అగ్నిదేవుడు ద్వారా అందరు దేవతలకి అందుతాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అగ్ని దేవత ద్వారా మిగతా దేవతలకు అందాలి అంటే అగ్నికి అందిస్తే చాలు మనకు. కాబట్టి ఈ నెలలో మనం చేసేటటువంటి ప్రతి పూజ కూడాను అందరు దేవతలది, విష్ణుమూర్తిదా శివుడిదా అని చెప్పేసి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. విష్ణుమూర్తి పూజ ఉంది, ఇందులో శివుడి పూజ ఉంది, లక్ష్మీదేవి పూజ ఉంది, చంద్రుడి పూజ ఉంది, అగ్నిదేవుడి పూజ ఉంది, యముడి పూజ ఉంది, నాగ దేవతల పూజ ఉంది. ఇలాగా మీకు కావలసిన అందరి దేవతల పూజ కూడా ఈ నెల లోపల ఉంది. ఈ నెల లోపల కేవలం శివుడికో విష్ణువుకో మనము పరిమితం చేయడం అనేటటువంటిది సరైనటువంటి విషయం కాదు. ఈ నెలలో అందరి దేవతల్ని పూజిస్తాం, ఎందుకంటే అగ్నిదేవుడు ద్వారా మనము భగవంతుడితోటి లీనమవుతున్నాము, భగవంతుడితోటి కమ్యూనికేట్ చేస్తున్నాము. మరి ఎందుకు వచ్చింది అసలు ఈ మాసం? ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే మనకు చాతుర్మాస్యం, ఇంకేమీ లేదు. చాతుర్మాస్యం తెలుసుకుంటే చాలు. చాతుర్మాస్యం ప్రారంభమైనప్పుడే మనం ప్రవచనాలలో ఒక విషయాన్ని కూడా తెలుపుకున్నాం. అంటే ఈ 4 నెలలు ఆధ్యాత్మిక సాధనకు చాలా ఉపయోగపడేటటువంటి నెలలు అన్నమాట. అంటే ఒక సాధకుడికి ఈ 4 నెలల్లో సర్వత్రము తెలిసిపోతుంది. గురు పౌర్ణమితో ప్రారంభమవుతుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అంటే ఆషాఢ మాసం లోపల సుమారుగా ఆ సమయానికి, అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి సమయానికి, పౌర్ణమి అంటే సరే ఇంకో 4 రోజులు. సో ఆ ఆషాఢ శుక్ల ఏకాదశికి ఏదైతే ఉందో దాన్ని శయన ఏకాదశి అని కూడా అంటారని మనం తెలుసుకున్నాం. దేవశయన ఏకాదశి, శయన ఏకాదశి అంటారు కదా. ఆ ఏకాదశి రోజు నాడు భగవంతుడు యోగ నిద్రలోకి వెళ్ళాడు. యోగ నిద్ర అంటే ప్రత్యేకమైనటువంటి ఏవో కార్యాలు చేయరన్నమాట. కాస్త ప్రశాంత చిత్తంలో జీవశక్తి అన్ని చోట్ల కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. అక్కడ మనకు జీవశక్తికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత మళ్ళీ భగవంతుడు నిన్ననో మొన్ననో అంటే కార్తీక శుక్ల ఏకాదశి ఏదైతే ఉందో ఉత్తాన ఏకాదశి, ఆ రోజు నాడు మళ్ళీ యోగ నిద్రలోంచి బయటికి వచ్చారు అని చెప్పేసి చెప్తారు. అదే నిన్న క్షీరాబ్ది ద్వాదశి అంటే ఆయన పాల సముద్రంలోంచి వచ్చి అందరికీ కూడా దర్శనం ఇచ్చాడు అనమాట. అంటే యోగ నిద్రలోంచి బయటకు వచ్చిందేమో ఏకాదశి నాడు, అందరికీ తన దర్శనం ఇచ్చినటువంటిది ద్వాదశి నాడు. సో ఈ విష్ణుమూర్తి లేదా భగవంతుడు యోగ నిద్ర కాలం అనేటటువంటిది చాలా ప్రశాంతమైనటువంటి కాలము. ఇందులోపల లోకాలన్నీ కూడా శాంతిస్తాయి.
సత్యం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, ఈ సత్యం ధర్మం అని మనం దేవుణ్ణి మాట మాటకి విష్ణు సహస్రనామం లోపల సత్య ధర్మ పరాక్రమ అని ఏదైతే మనము తెలుసుకుంటున్నామో, ఆ సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి దేవుడు ఈ మార్గంలో మనని ముందుకు తీసుకెళ్తున్నాడు. దుష్ట శక్తులు కూడా ముఖ్యంగా ఈ సమయంలో తక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ సమయం లోపల 4 నెలల పాటు వర్షాలు కాస్త వస్తూ ఉంటాయి. వర్షాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, తక్కువ అవుతూ ఉంటాయి. ఏది ఏమైనా కూడా ఈ 4 నెలలలో వర్షాలు ఉంటాయి. అందుకోసం అని ఏమవుతుందంటే, అటు ఇటు తిరిగే వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారు, ఋషులు, మునులు, ప్రవచనకర్తలు, ఆధ్యాత్మికవేత్తలు, వీరందరూ కూడా ఏం చేస్తారంటే ఒక దగ్గర ఉంటారు. మామూలుగా వారు ఒక దగ్గర ఉండడానికి వీల్లేదు. కానీ ఈ కారణం ద్వారా ఈ 4 నెలల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక దగ్గర ఉండిపోతారన్నమాట. ఒక దగ్గర ఉండి అక్కడ అందరికీ కూడా రామాయణాలు, మహాభారతాలు, భాగవతాలు ఇవి ఎక్కువగా చెప్తారు. మిగతావి కూడా చెప్పొచ్చు. బట్ ఇవి 3 ఖచ్చితంగా చెప్పి తీరుతారు. మీరు చిన్నప్పుడు అక్కడ ఇక్కడ మీ ఇంట్ల దగ్గర దేవాలయాల్లో ఎక్కువగా ఈ సమయంలో చూసుంటారు. ఆషాఢము నుంచి ఆ శ్రావణం, భాద్రపదం, మార్గశిరం ఇవన్నీ మార్గశిరం అంటారు. ఆశ్వయుజము, కార్తీకం వరకు కూడా ఇవి చాలా జరుగుతాయి. సో కాబట్టి ఉత్తరాయణ కాలమే పుణ్యకాలము అంటే కాదు. మనకు దక్షిణాయనం లోపల చాలా అద్భుతమైనటువంటి సమయం ఇది. సాధనకు చాలా 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 గొప్పదైనటువంటి సమయం. ఈ సమయం ఎంత గొప్పదంటే, ఈ 4 నెలల లోపల పూజలు గాని, జపాలు గాని, ధ్యానం గాని, స్నానాలు గాని, దీపాలు పెట్టుకోవడం గాని, ఇవన్నీ కూడా కార్తీక మాసంలో ఎంత ఇంపార్టెంటో మిగతా 4 నెలల్లో కూడా అంత ఇంపార్టెంట్. అయితే స్నానం చేయడము ప్రత్యేకంగా మనకు 2 నెలల్లో ముఖ్యమని చెప్పి చెప్తారు. ఒకటి కార్తీక మాసంలో, ఇంకోటేమో మాఘ మాసంలో. మాఘమాసంలో అయితే అసలు ఏమీ ఉండదు. ఊరికే స్నానం తప్ప ఇంకా వేరేవన్నీ కూడా అనవసరము. కార్తీక మాసంలో సరే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. సో ఈ విధంగా మనం ఏంటంటే, భగవంతుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచము. కాబట్టి ఆ సమయం లోపల ఏంటంటే ఒక విశ్రాంతి స్థితి, అంటే ప్రశాంతమైనటువంటి స్థితి, యోగ సమాధి స్థితి. అంటే జీవమంతా నడుస్తుంది ఆ సమయం లోపల. జీవమంతా ఉంది, జీవశక్తి ఉంది. అనవసరమైనటువంటి సృష్టి క్రియలు లాంటివి ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి మనం ఎలా ఉండాలి, సాత్వికమైనటువంటి జీవితాన్ని గడపాలి. నియమ నిష్టలతోటి, పద్ధతులతోటి ఆ సమయం లోపల ఉండాలి. ఆహారం తక్కువ తీసుకోవాలి, చేయవలసినటువంటి పుణ్య కార్యాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, జనాలతో కరుణగా ఉండాలి, దేశ సేవ చేయాలి. ఇవన్నీ ఈ సమయంలో మనము తినకూడని అంటే మాంసాహారం లాంటివి, తర్వాత కొంతమంది ఉల్లిపాయలు అవి ఇవి కూడా చెప్తారు. సరే అది వాళ్ళ దీని ప్రకారం అన్నమాట. జనరల్ గా ఏంటంటే, ఈ 4 నెలల లోపల అందరు దేవతలని పూజించినప్పటికీ కూడా శివుడికి, విష్ణువుకి, తర్వాత తులసి గాని, తర్వాత విసిరికి గాని, ఇలాంటి వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చెప్పడం జరుగుతుంది. కార్తీక మాసంలో సరే ఇవన్నీ కూడా పీక్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఒక్కసారిగా పీక్ వెళ్ళిపోతాయి. సో భగవంతుడు ఏమవుతుందంటే, ఉత్తాన ఏకాదశి నాడు ఇంకా తన నిద్ర లేవగానే వెంటనే పర్వదినాలన్నీ టక స్టార్ట్ అయిపోతాయి. ఇక అందుకోసమనే ఇప్పుడు మనకి నవంబర్ లోపల బోలెడన్ని పెళ్లిళ్ళు అవి చూస్తారు. వచ్చే వారం ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకున్నాం RSSది. బోలెడన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఏమవుతుందంటే, భగవంతుడి యొక్క ఉపదేశం జరుగుతుంది, భగవంతుడి యొక్క బోధన జరుగుతుంది. కాబట్టి దీన్ని బోధిని ఏకాదశి అని కూడా అంటారు, ప్రభోధిని ఏకాదశి అని కూడా అంటారు, హరి ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. సరే ఉత్తాన ఏకాదశి ఎలాగో ఉన్నదన్నమాట. ఈ విధంగా ముందు ఇది మనకు అంటే మనం ఏదైతే నియమ నియంత్రణలతో బతకాల్సినటువంటి సమయం ఉందో అది. సార్ మీరు అందరు చెప్పినట్టుగా కార్తీక పురాణం చెప్దాం అనుకున్నాం సార్. ఆ బ్రాహ్మడు వాడు ఎలా చెడిపోయాడు, ఈ వైశ్యుడు వాడు ఎలా చెడిపోయాడు, ఈ రాజు వేషలతో ఏం చేశాడు, కొద్దిగా డీటెయిల్స్ చెప్తారా సార్ అంటే, అవి ఇక్కడ చెప్పుకో. అవి కావాలనుకున్న వాళ్ళు వేరే ప్రవచనకర్తల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు. అవి కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఇది అమోఘమైనటువంటి ఆధ్యాత్మిక సమయము. కాబట్టి ఆ సమయం లోపల మనం తెలుసుకునేటటువంటివి మహోన్నతమైనటువంటి విషయాలు. కాబట్టి ఇప్పటి వరకు ఈ చాతుర్మాస్యం అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి ఆలోచించండి. ఈ సమయం ఏంటంటే, మన చైతన్యము అలా లోపలికి అంటే మనం అంతర్ముఖులు అవడానికి అద్భుతమైనటువంటి సమయం అన్నమాట ఇది. ఎప్పుడైతే మనం అంతర్ముఖులం అవుతామో అప్పుడు మన మనస్సు, చిత్తము ఇవన్నీ కూడా శుద్ధి అవుతాయి. అప్పుడు మళ్ళీ మనము బయటికి వచ్చి ప్రపంచాన్ని ఇంకొక డిఫరెంట్ యాంగిల్ లోపల చూస్తాము. అంటే ఇదే మనకు కనువిప్పు. దీన్నే మనం ఏమంటాం, మేల్కొల్ప, ఏదో అంటాం జాగరణ. సో ఇదనమాట. అంటే ముందుగా ఏం చేస్తున్నాము, యోగ నిద్ర అంటే ఏంది, దేవుడు పోయి నిద్రపోతున్నాడు. చాలా మంది అంటారు దేవుడికి నిద్రపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఈ 4 నెలల లోపల బాబు ఈ సమయం లోపల నువ్వు ట్రై టు లుక్ ఇన్వర్డ్, ఆధ్యాత్మిక సాధన చేసి నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. ఎప్పుడైతే నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటావో ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసం వచ్చిన తర్వాత ఒక్కసారి బయటకు చూడు, బయట ప్రపంచాన్ని చూడు. ఎందుకంటే ఈ 4 నెలలు నువ్వు చాలా మారిపోయి ఉండాలి. సార్ ఈ ఒక్క మాట అనకండి సార్.
స్నానమే సరిగ్గా చెయ్యం మేము. మళ్ళా ఇప్పుడు ఈ కొత్త రూల్స్ పెడుతున్నారు, మీరు ఇవన్నీ కుదరస్తారు మాకు, మా వల్ల అయితలేదు. స్నానం రోజు చేయడం ఏంది సార్, గమ్మత్ మాట్లాడుతున్నారు. ఏదో 10 రోజులకు ఒకసారి అంటే ఓకే గానీ రోజు చేయడం కష్టం కదా సార్. అలా కాకుండా ఇప్పుడు లేవగానే ఇక మనకు ఇవన్నీ కూడా అలవాటైపోవాలి. పూజ, జపము, ధ్యానము, దీపము, స్నానము, ఇవన్నీ ఏవైతే మనం చెప్పామో ఇవన్నీ కూడా మన జీవితం లోపల రావాలి. మన లోపల శుద్ధి, సాత్వికత, నియమ నిబంధనలు, పద్ధతులు ఇవన్నీ కూడా ఉన్నట్లయితే మనము ఈ ఉత్థాన ఏకాదశి నాడు, బోధిని ఏకాదశి నాడు, ప్రబోధిని ఏకాదశి నాడు, హరి ప్రబోధిని ఏకాదశి ఇవన్నీ ఏవైతే చెప్పుకున్నామో ఆ రోజు నాడు మనకేమవుతుందంటే ఆత్మ జాగరణ అవుతుంది. సో మనం లోపలికి లయమవుతున్నాం, బయటకు వెళ్ళి వికాసవంతంగా బతుకుతున్నాం, జీవితాన్ని ఆనందంగా బతుకుతున్నాము. సో కాబట్టి నిశ్చల తత్వం కోసమై వెళ్ళి అప్పుడు ఏంటంటే పవిత్రులమై పరిణతి చెందినటువంటి వ్యక్తులమై బయటికి వస్తున్నాము. ఒక్కసారి చాతుర్మాస్యం మీద ఏమన్నా క్లుప్తంగా డౌట్స్ ఉంటే అడగండి. రెండవ దీంట్లోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసంలోకి వెళ్లే ముందు చాతుర్మాస్యం గురించి మనం తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రం అంటే అగ్ని నక్షత్రం అని. అగ్ని అంటే అగ్నిదేవుడు అంటే ఏంటి, అందరు దేవతలకు కూడా ఆయనే హవిస్సులు తీసుకెళ్తాడు కాబట్టి ఒక్క అగ్నిదేవుణ్ణి పూజిస్తే అందరు దేవుళ్ళని కూడా పూజించినట్టే. కాబట్టి కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి కార్తీక, ఇది కార్తీక అని మనం మామూలు వాడుకలో అంటాము, తప్పేమీ లేదు. కానీ కార్తీక అన్నాం, కృత్తిక కార్తీక. కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి ఉంటే కార్తీక. ఓకేనా? సో ఇంతవరకు గుర్తుంచుకుంటే మనకు చాలు. ఇది ఈ నెల యొక్క ప్రాధాన్యత ఏంటంటే అగ్నితోటి సంబంధమైనటువంటిది. కాబట్టి అగ్నిదేవుని పూజించామంటే అందరి దేవుళ్ళను పూజించినట్టే లెక్క. కాబట్టి ఈ నెల కేవలం విష్ణుమూర్తికి, శివుడికి మనం పూజిస్తున్నామని మాత్రం అనుకోవద్దు, అందరి దేవుళ్ళని పూజిస్తాం. ఏంటో నేను చెప్తాను, డీటెయిల్స్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పినవి అడగండి. ముందు స్టెప్కి వెళ్లే ముందు అది ఇంపార్టెంట్. ఏదన్నా మళ్ళీ చెప్పమన్నా చెప్తా. నా గొంతు వినిపిస్తుందా? బై ద వే ఈ గ్రూపు అందరూ మాట్లాడేలాగా ఉంది. ఒక మాట అడగచ్చా? అడగండి, తప్పకుండా అడగండి. చాతుర్మాసములైన దీక్ష అనేది మన గురువు శిష్యునికి అవునండి చేసేది. మాకు మతికి లేదు కానీ చంద్రశేఖర సరస్వతిగా కర్నూలుకి వచ్చారు. అంటే 50 years తర్వాత ముందల చిన్నజీయర్ స్వామి ఎవరు ఆయన శిష్యుడికి ఇచ్చినాడు. అప్పుడు 12 ఏళ్ళ పిల్లవాడు. ఓకే, నాకు సరిగా జ్ఞాపకం అయితే లేదు. 50 years పైన అయిపోతుంది. ఓకే, తుంగభద్ర చాతుర్మాసమే. ఈ చాతుర్మాస దీక్ష అంటే ఇదే. ఇప్పుడు ఈ 4 నెలల్లో నేను ఆధ్యాత్మికంగా బతుకుతాను అని చెప్పడమే చాతుర్మాస దీక్ష. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఒక్కటే. ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఏంటి? కృత్తికా నక్షత్రం అంటే కృత్తికా నక్షత్రంతో సంబంధం. కృత్తికా నక్షత్రం అంటే అగ్నితో ఉన్నటువంటి సంబంధం. అంటే మన సుబ్రహ్మణ్య స్వామిది కూడా కృత్తికా నక్షత్రం, అగ్ని రుద్ర స్వభావం ఉన్నటువంటిది. ఈ అగ్ని ద్వారానే మనం అందరు దేవతలకు కూడా హవిస్సులు ఇస్తామన్న విషయం అందరికీ తెలిసినటువంటిది, ఇదేమి కొత్త విషయం కాదు. కాబట్టి అగ్ని ద్వారా అంటే ఈ నెలలో అందరు దేవుళ్ళని మనము కలిపి పూజిస్తాము అన్నటువంటి విషయం ఇందులో మనం తెలుసుకున్నాం. ఓకే, దీనికి ముందు కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మనం ఏమనుకున్నాము, మన ప్రవచనాలలో నేను గురు పౌర్ణిమ నుంచి ప్రత్యేక ప్రవచనాలు చెప్పడం మొదలెట్టాను. అంతవరకు కూడా మన రెగ్యులర్ ప్రవచనాలు నడుస్తున్నా, గురు పౌర్ణిమ ఆ సమయం నుంచి మనం ప్రత్యేక ప్రవచనాలు ప్రారంభించుకున్నాం. ఎందుకంటే చాతుర్మాస్యం అనేటటువంటిది ఏదైతే ఉందో మనము అంతర్ముఖులై మనని మనము శుభ్రపరచుకొని ఇప్పుడు కార్తీక మాసం లోపల కళ్ళు ఓపెన్ చేసి వికాసం తెచ్చుకునేటటువంటి సమయము. సో శయనము తర్వాత ఉత్థానము. శయనం అంటే పడుకోవడం, ఉత్థానం అంటే ఉత్తిష్ట అంటాం కదా, అదనమాట. ఆ ఉత్థానం లేవడం అన్నమాట. భగవంతుడు పడుకోవడం, భగవంతుడు లేవడం అనేది ఏది ఉండదు, అది మనము నిశ్చల స్థితి అని. సరే, ఆ సమయం లోపల వర్షాలు అవి పడుతూ ఉంటాయి కాబట్టి, సరే అప్పుడు వర్షాలు ఉంటాయి కాబట్టి అందరూ ఎక్కడికి వెళ్ళలేక ఒక దగ్గర కూర్చొని ప్రవచనాలు వింటూ ఉంటారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఓకేనా? క్లియరా? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? క్లియర్ అండి సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు కార్తీక మాసంలో మరి పురాణాలు ఉన్నాయి కదా సార్. ఈ పురాణం ఏంటి? కార్తీక పురాణం ఏంటి? మేము అన్ని కథలు విన్నాం సార్. వైశ్యుడు భార్య ఇట్లా చేసింది, బ్రాహ్మణుడు భార్య ఇట్లా చేసింది, అవన్నీ మనం ఎందుకంటే ముఖ్యంగా అవి పద్మ పురాణంలో, స్కంద పురాణంలో ఉన్నాయి. స్కంద పురాణం మనం మొదలు అనుకున్నట్టుగా చాలా శ్లోకాలు అందులోపల కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆ కథలు మనం ఎక్కువగా తెలుసుకోవడం లేదు. కానీ క్లుప్తంగా మీరు ఏం తెలుసుకోవాలంటే పద్మ పురాణము, స్కంద పురాణంలో ఉన్నటువంటి 30 కథలను తీసుకొచ్చి ఒక ఉప పురాణం లాగా పెట్టేసి దాన్ని కార్తీక పురాణం లాగా చేశారనమాట. సో తప్పేమీ లేదు, చదువుకుంటే చదువుకోండి, కానీ దాంతో ప్రత్యేకమైనది ఏం లేదు. జనరల్ గా ఏం చెప్తారు, నువ్వు పొద్దున్నే లేవాలి. పొద్దున్నే అంటే ఎప్పుడు లేవాలి? పొద్దున్న సూర్యోదయం కంటే ముందే లేవాలి. సూర్యోదయం కంటే ముందే లేచి
అప్పుడు మనం నక్షత్ర దీపాలు అంటే ఏంటంటే రకరకాల దీపాలు పెట్టుకుంటాం. అంటే అది మళ్ళీ ఇప్పుడు మీరు ఇదేంది కొత్త పద్ధతి ఏమన్నా ఏమొద్దు, కొత్త పద్ధతి వద్దు. మీరు ఏమి నియమం పెట్టుకున్నారో అదే చేయొచ్చు. ఇక్కడ ఒకడు నెయ్యి దీపం పెట్టాడా, ఒకడు నూనె దీపం పెట్టాడా, ఒకడు 2 దీపాలు పెట్టాడా, ఒకడు ఒక దీపం పెట్టాడా, ఒకటి 2 వత్తులు ఉన్నాయా, ఒక వత్తి ఉండాలా, ఇవన్నీ మర్చిపోండి దయచేసి. దీపం పెట్టడం అనేటటువంటిది ఇంపార్టెంట్. అది పెట్టగలిగే వాళ్ళు పెట్టండి, పెట్టలేకపోతే మనసులో పెట్టుకోండి సరిపోతుంది. లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు పెడితే వెళ్ళి దండం పెట్టుకోండి. కానీ మామూలుగా పద్ధతి ఏంటంటే జనరల్ గా తులసి దగ్గర కానీ చెట్ల దగ్గర, జనరల్లీ తులసి దగ్గర పెట్టుకుంటారు, మిగతా చెట్ల దగ్గర కూడా మీరు పెట్టుకోవచ్చు. పొద్దున్న పెట్టుకుని ఆ నక్షత్ర దర్శనం అయిపోయిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళి మిగతా పనులు చేసుకుంటారు అనమాట. పొద్దున్న సూర్యోదయం కంటే ముందు చేసే పూజ ఈ దీపాలు ఏవైతే ఉంటాయో ఇది విష్ణుమూర్తికి సంబంధించినవి అన్నట్టుగా అంటారు. ఇదొక మాట వాదన అంతే. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా శివుడికి చెందుతాయి అంటారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏదైతే ఉంటుందో అమ్మవారు అంటే లక్ష్మీదేవి, టిపికల్లీ లక్ష్మీదేవి కూడా జ్యోతి స్వరూపమే కాబట్టి అమ్మవారికి చెందుతాయి అని చెప్పేసి అంటారు. రాత్రి సమయాన్ని చంద్రుడికి చెందుతుంది అని అంటారు. ఒక్కసారి ఎవరైనా రిపీట్ చేస్తారా ఈ మాటలు? నిద్రపోయిన వాళ్ళందరూ లేవాలి ఒకసారి, వాళ్ళు లేవాలి. వాళ్ళ కార్తీక మాసం సూర్యోదయం తర్వాత నుండి సాయంత్రం వరకు శివుడు, సూర్యాస్తమయం తర్వాత అమ్మవారు, రాత్రి చంద్రుడు. ఇంకెవరైనా చెప్తారా? ఇంకొకళ్ళు చెప్తారా ఎవరైనా అందరి కోసము? సూర్యోదయం ముందు పెట్టే దీపాలు విష్ణువుకి, సూర్యోదయం తర్వాత నుంచి సాయంత్రం వరకు ఈశ్వరునికి, సాయంత్రం అమ్మవారికి, రాత్రి చంద్రుడి. ఇంకొకళ్ళు చెప్పండి. సుమిత్ర గారు చెప్పండి. సూర్యోదయానికి ముందు విష్ణుమూర్తికి, సూర్యోదయం తర్వాత శివుడికి, సాయంత్రం అమ్మవారికి, సూర్యాస్తమయం తర్వాత అమ్మవారికి, రాత్రికి చంద్రుడికి పూజలు చేస్తారు. వెరీ గుడ్. అయితే అందరు దేవుళ్ళని పూజించవచ్చు అని చెప్పాను. ఇప్పుడు మీకు టిపికల్ గా ఏమంటున్నానంటే ఈ దీపము ఎవరిని ఉద్దేశించి పెడతారనేది మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను. దేవుళ్ళని పూజించడం గురించి వాటి గురించి నేను చెప్పలేదు. ఇంకా చెప్తాను, అన్ని చెప్తా, మొత్తం చెప్తా. ఒక్కడి కూడా వదిలేది లేదు, ఒక్కరిని కూడా వదిలేది లేదు. వాళ్ళందరికీ అందరూ మాట్లాడిన వాళ్ళు మాట్లాడకుండా కొత్త వాళ్ళు నాకు జవాబు చెప్తూ ఉండాలి. ఓకేనా? సరే, ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు మాట్లాడి చెప్పండి. ఏ ఆలయాల లోపల, శివుడి ఆలయాలలోన, విష్ణువు ఆలయాలలోన, హనుమంతుడు ఆలయంలోన, గణపతి ఆలయంలోన, ఎవరి ఆలయంలో ఆకాశ దీపాలు వెలిగిస్తారు? ఎవరన్నా మాట్లాడని వాళ్ళే మాట్లాడండి. ఆలయాల్లో పెడతారండి. దీపాలు పెడతారు. విష్ణు ఆలయం, అన్ని దేవాలయాలు రెండును హరి శివాలయము విష్ణు ఆలయం అండి. అన్ని ఆలయాలలో పెడతారు. అన్ని రామాలయం, విష్ణుఆలయం, వెంకటేశ్వరాలయం అన్నిట్లో పెడతారు. అన్నిటిలో పెడతారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైందా? ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా. అంటే ఏ ఆలయంలో పెట్టాలి అనే దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అన్ని ఆలయాలలో కూడా ఇది పెట్టి తీరవలసిందే. ఇందులోపల ఇంకా మళ్ళీ నో ఇవన్నమాట, నో టూ థాట్స్, ఇది చేయాలా అది చేయాలా అని ఉండదు. జనరల్ గా మనకు ఈ మాసం వచ్చింది అంటే ఫస్ట్ ఏంటంటే స్నానం ఏంటంటే టిపికల్ గా ఏంటంటే సూర్యుడు మనం స్నానం చేస్తుండగా చూడొద్దు. ఓకే సార్, ఇంట్లోపల స్నానం అది కాదు, సూర్యోదయం తర్వాత స్నానం చేయకూడదు అంటారు. ఈ ఒక్క నెల కొద్దిగా కష్టం అనిపిస్తుంది కదా, నిజం చెప్పండి, హోల్ హార్టెడ్ గా చెప్పండి. కొద్దిగా కష్టం అనిపిస్తుంది కదా. అలవాటు అయిన తర్వాత ఉండేది అమ్మ వాళ్ళు లేపుతుంటే, ఇప్పుడు మంచిగానే ఉంది, అలవాటు అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు చెయ్యండి, స్నానం రోజు చేస్తే మంచిది. కనీసం వారానికి ఒక్క రోజైనా చేయడానికి ప్రయత్నం చేయండి. పొద్దున్న లేచి స్నానం చేయండి. ఆ స్నానం కూడా సూర్యోదయం కంటే ముందు చేస్తే మంచిది. ఓకే, స్నానం చేయకుండా మనం ఎలాగో పౌడర్లు అవి వేసుకుంటాం, అది వేరే సంగతి. కాకపోతే పౌడర్లు వేసుకోకపోయినా కూడా మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఈ ఒక్క నెల లోపల స్నానం మాత్రం అప్పుడప్పుడు చేస్తుండడానికి చూడండి. ఆ స్నానం ఏంటంటే సూర్యోదయం కంటే ముందు. దీపం ఎప్పుడు వెలిగించాలండి? ఈవినింగ్ దీపం వెలిగిస్తాం కదా, అది ఎప్పుడు వెలిగించాలి? పొద్దున వెలిగించే నక్షత్ర దీపాలు కాదు. మాట్లాడని వాళ్ళు మాట్లాడండి ప్లీజ్, మాట్లాడని వాళ్ళు మాట్లాడండి దయచేసి. మాట్లాడని వాళ్ళకే అవకాశము. దీపం ఎప్పుడు వెలిగిస్తాం? ఈవినింగ్. పొద్దున వెలిగించే దీపాలను నక్షత్ర దీపాలు అంటారు. అవి మనము తులసి చెట్టు దగ్గర పెట్టుకున్న తర్వాత మనం మామూలుగా వంట చేసుకోవడము, హస్బెండ్స్ తిట్టడము, ఇవన్నీ చేస్తాం కదా. అది కాకుండా మనం ఇంకొకటి చేస్తాం, ఏంటంటే సాయంత్రం దీపాలు వెలిగిస్తాం. ఆ దీపం ఎప్పుడు వెలిగించాలి?
6ంటికి కాలంలో సూర్యాస్తమయం 6:30 అత్త. సంధ్యా సమయంలో సూర్యాస్తమం అయిన తర్వాత. సూర్యాస్తమయం కాదు, సూర్యము అస్తమించే దానికంటే కొద్ది ముందు పెట్టాలి. ప్రదోష కాలం అంటారు, అంటే కొద్దిగా, అంటే ఇక అస్తమిస్తున్న కంటే కొద్ది ముందు అన్నమాట. అది పెడితే మంచిది. ఓకేనా? తర్వాత ఇంకొక అంటే కొన్ని టైం అంటే ఇక సూర్యాస్తమయం మీరు ఏ రోజు ఆ రోజు చూసుకోవాలండి. గ్రూప్ లో మనం గ్రూప్ లో గీతా దైనందిని కొంచెం ముందుగా, కొద్ది ముందుగా గీతా దైనందిని బుక్ లోపల మనం గీతా దైనందిని గోధూళి సమయం 5:45 అలా వస్తుందేమో కదా సార్. చూసుకోండి ఒకసారి 5:45 గ్రూప్ లో. 45 అవుతుంది. ఒక్క నిమిషం, గ్రూప్ లోపల గీతా దైనందిని గ్రూప్ లో పెడుతున్నాం కదా, అది చూసుకోండి. అది హైదరాబాద్ వాళ్ళకి ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు అటు ఇటుగా పెట్టుకోండి అందరూ. ఓకే, ఏ రోజు రోజు డిఫరెంట్ గా ఉంటది కదా సార్ సూర్యాస్తమయం. అదే అందుకోసమే ప్రతిరోజు పెడుతున్నాం కదా క్యాలెండర్ అంటున్నానమ్మా. ప్రతిరోజు పెడుతున్నాం కదా, అది చూసుకొని గీతా దైనందిని గ్రూప్ లోపల దానికి 5-10 నిమిషాలు అటు ఇటుగా పెట్టుకోండి అంటున్నాను. ఓకేనా? మీకు ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుంది కాబట్టి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అటు ఇటు అవుతుంది, 5 నిమిషాల వరకు అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ప్రాంతాన్ని బట్టి ఒక 10 నిమిషాల ముందు. తర్వాత ఇంకొకటి ఏంది, మనము కార్తీక మాసంలో చేసేది ఉపవాసం. ఓకే, ఇవి ఫస్ట్ తెలుసుకుందాం, వీటి వెనకాల రీజన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ మనకు తెలిసినవి కరెక్టా కాదా, ఫస్ట్ ముందు తెలిసిన ఎజంప్షన్, తెలిసిన వాటిని ముందు కరెక్ట్ చేసుకుందాం. ఉపవాసము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి, చెయ్యాలా లేదా అసలు? ఇక్కడ ఉపవాసం అంటే ఆహారం స్వీకరించడం గురించి మాట్లాడని వాళ్ళు ఎవరైనా చెప్పండి. సోమవారం చేస్తారు సార్. పున్నమ సోమవారం చేస్తారు, ఏకాదశి ఉపవాసం చేస్తారు. ఇంకా ఎవరన్నా చెప్పండి మాట్లాడని వాళ్ళు. సార్, ఉపవాసం అనగా భగవంతునికి సమీపముగా ఉండటమే ఉండడం. ఇక్కడ కరెక్ట్ మీరు అన్నది. ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఉపవాసము భోజనం మానేయడం గురించి, ఎప్పుడు మానేస్తాము అనేది. సూర్యాస్తమయం అయ్యాక పగలంతా ఉండి సూర్యాస్తమయం సమయంలో భగవంతుడు ఆరాధన చూసి అప్పుడు తింటాం సార్ సాయంత్రం. ఎవరో నక్షత్రాన్ని చూసి అన్నారు కదా, అది కరెక్ట్. అది నక్షత్రాన్ని అనురాధ నక్షత్రాన్ని చూసి అప్పుడు నక్తం అంటారు, దాన్ని నక్తం అంటారు. కరెక్ట్, దాన్ని నక్తము అని చెప్పేసి, ఒక్క నిమిషం, దాన్ని నక్తము అని చెప్పేసి అంటాం అన్నమాట. అదే సరేనా? ఆ నక్తము అనేటటువంటిది ఏదైతే ఉందో అది జనరల్ గా. అయితే ఈ ఉపవాసం అనేది అయితే ఉపవాసం అంటే మనం ఇంతకు ముందు అన్నట్టుగాను, శర్మ గారు ఇప్పుడు మళ్ళీ అన్నట్టుగాను భగవంతుడికి దగ్గరగా ఉండేటటువంటి పరిస్థితినే మనము ఉపవాసంగా భావించాలి. కానీ ఎట్టి పరిస్థితుల లోపల కూడా శక్తి లేని వాళ్ళు ఆహారం మానేయడం కుదరదు. ఇవన్నిటికీ మనం కారణాలు తెలుసుకుంటాం. ఫస్ట్ ముందు పద్ధతులు తెలుసుకొని తర్వాత కారణాలు, ప్రతిదానికి కారణం తెలుసుకుందాం, ప్రతిదానికి పురాణ కథ తెలుసుకుందాం. ఇవాళ ఏది వదిలేది లేదు, ఎవరిని వదిలేది లేదు. సో కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఆ రోజు సార్ ఉపవాసం ఉన్ననాడు దేవునితో ధ్యానం చేస్తూ జపం చేస్తూ ఏదో బుక్కులు కార్తీక బుక్ చదువుకుంటూ ఉండాలి. ఊకే ఏదే పని చేయకూడదు. దేవునికి ఉపవాసం అంటే దేవునికి దగ్గర అంటే అదే కదా సార్. అవును, కరెక్ట్. సో ఇప్పుడు మనము ఉపవాసం ఉండే వాళ్ళు మాత్రమే ఆరోగ్య రీత్యా మంచిది అది కాబట్టి ఉండరు. ఉన్న తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ నక్షత్రాలను చూసి భోజనం చేయడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. ఈ సమయం లోపల మనకు నేను ఇందాక చెప్పాను, ఒక 5 చెప్పాను. అందరూ ఎవరన్నా నా తర్వాత ఒకళ్ళు రిపీట్ చేయండి. పూజ, జపం, ధ్యానం, స్నానం, దీపం. పూజ, జపం, ధ్యానం, జపం, స్నానం, దీపం. ఓకే, ఇది లోపల ఏదైనా అర్థం కాని వాళ్ళు కానీ దేనికైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు ఒకసారి అడగండి. పూజ అంటే మనం చేసేటటువంటి అర్చన. ఈ అర్చన రకరకాల అర్చన ఉంటుంది. అర్చనల లోపల మనము మంత్రాల రూపంలో చేసేవి, ఎవరికైతే మంత్రాలు ఆల్రెడీ గురువుల దగ్గర తీసుకుంటారో, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, గురువుల దగ్గర మంత్రాలు తీసుకున్న వాళ్ళు ఆ గురువు చెప్పినటువంటి మంత్రాలకు తగ్గట్టుగా అవి చేస్తాము. జనరల్ గా మనం చెప్పుకున్నట్టుగా మంత్రాలకు ఋషి ఉంటాడు, ఛందస్సు ఉంటుంది, దేవత, తర్వాత ఇక చాలా ఉంటాయి. మనం అప్పుడు చెప్పు యోని, బీజము, కీలకము, శక్తి, అవన్నీ పక్కన పెట్టేసి ముఖ్యంగా 3. ఈ 3 లోపల ఋషి, ఛందస్సు, దేవత. ఋషి అనేటప్పుడు ఏం చేస్తాం తెలుసా, మనం ఇట్లా అంటాం. ఛందస్సు అన్నప్పుడు ఇలా పెట్టుకుంటాం, కొంతమంది ఇలా కూడా పెట్టుకుంటారు, తప్పులేదు. దేవత అన్నప్పుడు ఇట్లా హృదయం పెడతాం. ఇలా పెట్టి తర్వాత ఏం చేస్తారు, మనము ఇలా 5 ఇవి చేస్తాం అన్నమాట, అంగన్యాస కరన్యాసాలలో. దీన్ని పంచ ఉపచారాలు అంటారు. ఒకసారి జాగ్రత్తగా వినండి అందరూ, ఇది చాలా ఇంపార్టెంట్. మంత్రము జపము చేసే వాళ్ళకు నేను చెప్తున్నాను, మంత్రం జపం మీకు గురువులు ఆల్రెడీ చెప్పి ఉన్న వాళ్ళకు మాత్రమే, లేకపోతే కొత్తగా స్టార్ట్ చేయొద్దు. నేను చెప్పిన దానికి స్టార్ట్ చేయొద్దు.
అర్థమవుతుంది కదా అందరికి? వినండి, మంచిగా వినండి. జపము తర్వాత మంత్రము చేసే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మంత్రము జపము చేసేవాళ్ళు, జపం అంటే ఏంది? జన్మరాహిత్యం పాపనాశనం. సో కాబట్టి జపం కూడా ఒకే దాన్ని ఎక్కువగా చదవడం. సో పెద్ద తేడా లేదు. మంత్రం ఏమవుతుందంటే మీకు చాలా ఉంటాయి, ఋషి, కీలకము, ఛందస్సు, యోని, శక్తి, బీజము, ఇవన్నీ కలుపుకొని మీకు అది ఒక మంత్రంగా ఉంటుంది. అది మననం చేయడం ద్వారా మీకు శక్తినిస్తుంది. జపం అంటే కేవలం నామముని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడంలో కూడా సరిపోతుంది. ఈ నామము చేసినప్పుడు కూడా మీకు ఏ విధ జనరల్ గా జపం చేసినప్పుడు పెద్ద మీకు ప్రొసీజర్ ఉండకపోయినప్పుడు ఏం చేస్తారంటే మీరు పంచ ఉపచారాలు చేస్తారు. పంచోపచారాలు జస్ట్ దీపధూప నైవేద్య ఇలాంటివి ఉన్నాయి కదా, అవి 4-5 చేస్తారు అంతే. చేసి జపంకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. షోడశోపచారాలు చేయాలా, 64 ఉపచారాలు చేయాలా పెట్టుకోవద్దు. ఎవరికైతే ఓపిక ఉంటుందో 5 ఉపచారాలు చేసి దీపధూప నైవేద్యాలు లాంటివి మనకు లాస్ట్ లోపల ఈ మనం ఏమంటారు, ఇది ఏమంటారు, హారతి మంత్రపుష్పం, హారతి అంతే. సో ఇంత వరకు చేసుకుంటే చాలు. అయితే మంత్రం చేసే వాళ్ళు ఇది కాదు. మంత్రం చేసే వాళ్ళు ఏం చేస్తారు? జనరల్లీ మంత్రంకి ఒక ఋషి ఉంటాడు. ఋషి అంటే ఇలా పెడతారు. ఇలా ఎందుకు పెడతారంటే ఎవరికైనా తెలుసా? ఋషి అనేటప్పుడు ఋషిని తలుచుకునేటప్పుడు ఇలా పెడతారు. ఛందస్సు అన్నప్పుడు ఇలా అని ఇట్లా పెడతారు కదా సార్, అది కాదా? అది వేరు. నేను ఇప్పుడు చెప్తున్న దానికి జనరల్ గా ఋషి మంత్రం వీటన్నిటికీ ఎందుకు ఇలా పెడతారంటే, ఋషి అంటే ఏంటంటే జనరల్ గా ఈ అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు పెడతారు. అంగన్యాస కరన్యాసాల సమయంలో పెడతారు. అంతకంటే ముందు చదువుతున్నటువంటి ఋషి చదివేటప్పుడు అంగన్యాస కరన్యాసాలు తర్వాత వస్తాయి. ఫస్ట్ ఒక మంత్రం చేసేటప్పుడు ఏం చెప్తాము? గాయత్రి మంత్రం చదివేటప్పుడు కానీ ఇంకేదైనా చెప్పే సవితా దేవత, విశ్వామిత్ర ఋషి, గాయత్రి ఛందః అని ఇలా చదువుతూ ఉంటాం కదా. ఆ ఛందస్సులు అవి చదివేటప్పుడు ఏవైతే ఉంటుందో అనుష్టుప్ ఛందః అంటాం కదా. అనుష్టుపు ఛందస్సు ఒకటి. ఇప్పుడు నేను చెప్పింది గాయత్రి మంత్రం చదువుతున్నప్పుడు గాయత్రి ఛందస్సు అని ఉంటుంది. అనుష్టుప్ ఛందస్సు అంటే 8 అక్షరాలు, త్రిష్టుప్ ఛందస్సు అంటే 11 అక్షరాలు. ఇలా మనకు రకరకాల అక్షరాలతోటి ఛందస్సు అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం దాంట్లోకి వెళ్ళొద్దు మనం. ఇది కేవలము తెలిసిన వాళ్ళకు చెప్తున్నా, తెలియని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయకండి. జపము చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సింపుల్ గా పంచ ఉపచారాలలో మధ్యలో జపాన్ని ఇచ్చి చేసేసేయండి. ఎందుకంటే మీరు మొత్తం 16 ఉపచారాలు 64 ఉపచారాలు పెట్టుకోవద్దు. నంబర్ 1. మంత్రం చేసే వాళ్ళు మాత్రము వాళ్ళకి ఇచ్చినటువంటి ఋషి, ఛందస్సు, దేవత, మిగతావన్నీ చెప్పుకొని అంగన్యాసాలు, ఈ వాళ్లకు పంచోపచారాలు అవసరం లేదు. ఈ అంగన్యాస కరన్యాసాల్లోనే వచ్చేస్తాయి, ముద్రల్లోనే వచ్చేస్తాయి. కాబట్టి వాళ్లకు ఆ స్పెషల్ గా మీరు చేయవలసినటువంటి అవసరం లేదు. ఎవరైతే మంత్రము చదువుతారో, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గురువు ముఖంగా మంత్రం తీసుకున్న వాళ్ళు మామూలుగా మీరు ఈ అంగన్యాస కరన్యాసాలలో సరిపోతుంది. ఇంతవరకు క్లియరా? మంత్రము జపము అర్థమైపోయిందా? హలో, ఋషికి ఇలా అన్నారు కదండి, అది అర్థం చెప్పకుండానే. ఏంటమ్మా? అది ఋషి అన్నప్పుడు పైన తల మీద చేయబెట్టారు కదా, అది దానికి మీనింగ్ చెప్తారు. ఋషి అంటే రైట్. ఋషి అంటే ఎవరు? మనకు గురువు. ఆయననే దర్శించి ఇస్తాడు మనకు ఆ మంత్రాన్ని. కాబట్టి ఆయన గురువు. కాబట్టి ఏంటంటే ఆయన పాదాలని మనం ఇక్కడ పెట్టుకున్నట్టు అనమాట. గురు పాదాలు నా తలకు తగిలించుకుంటున్నాను అని చెప్పేసి మీనింగ్. ఛందస్సు అంటే ఏంటి? మాటలు. ఎన్ని అక్షరాలు? 5 అక్షరాల, 8 అక్షరాల, 16 అక్షరాల, 26 అక్షరాల, దాన్ని ఛందస్సు అంటారు. ఒక్కొక్క లైన్ లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనే దాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సులో మళ్ళీ మల్టిపుల్ వృత్తాలు అవి ఇవి ఉంటాయి. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ ఛందస్సు ఏదైతే ఉన్నదో అది నోటికి సంబంధించింది కాబట్టి ఇలా పెట్టుకుంటాం. దేవుడు ఎప్పుడు హృదయంలో ఉండాలి. ఋషి పేరు తీసుకోవాలి సార్, ఋషి పేరు ఉండాలి కదా. అంటే ఇంటి గోత్రం ఋషి పేరేనా? నాకు అనుమానం. మంత్రానికి ఋషి వేరే ఉంటారు. ఓకే, అదే అంటున్నాను. మీకు తెలియకపోతే చెయ్యొద్దు. మీకు నేను ఏమంటున్నానంటే తెలియకపోతే చెయ్యవద్దు. తెలియని వాళ్ళు జపం మామూలుగా చేసుకోండి. సింపుల్ గా రామ 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 రామ, లేదా శివాయ నమః శివాయ నమః శివాయ నమః, నారాయణాయ నమః నారాయణాయ నమః, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, నా వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు, ఇలా చదువుకోండి చాలు. అది జపం చేసేటప్పుడు మీరు పంచ ఉపచారాలు ఇవ్వండి చాలు, సరిపోతుంది. మంత్రం ఇచ్చిన వాళ్ళకు మాత్రమే ఋషి, ఛందస్సు, దేవత, తర్వాత 5 ముద్రలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఉపచారాలు చేయవలసినటువంటి అవసరం లేదు. ఇక నెక్స్ట్ 3వ పద్ధతి ఏంటంటే ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? అడగండి. పంచ ఉపచారాలు చెప్పండి సార్. ఇప్పుడు దీపము, ధూపము, నైవేద్యము, హారతి,
మంత్రపుష్పం. పుష్పం కూడా ఉండాలి. ఓకేనా? మీరు లేకపోతే ఆహ్వానం ఏవైనా 5 మీకు ఇప్పుడు 16 తెలుసు కదా. మీకు 16 ఏంటి? ఒక దేవుణ్ణి ఆహ్వానిస్తాము, ఆయనకు ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, గంధం సమర్పయామి, ఇవన్నీ చెప్తాం కదా. అందులో 5 ఇంపార్టెంట్వి చెప్తాం మనం. అంటే ఏంటి? ఆహ్వానం చెప్పుకోండి, తర్వాత ధూపదీప నైవేద్యాలు, తర్వాత ఆయనకి హారతి ఇచ్చేసేసి మీరు మంత్రపుష్పం చెప్పుకుంటే సరిపోతుంది. ఇది జపం చేసే చిన్న ఇంటర్ప్రిటేషన్ సార్ ప్లీజ్. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, పంచ ఉపచారాలు. ఓకే, అవి 5 చేసుకోండి. ఈ ఐదు ఇంపార్టెంట్వి. అయితే మీరు ఆహ్వానం అవి కూడా చెయ్యాలి అంటే ఆహ్వానం నుంచి మొదలెట్టండి. ఆహ్వానము, తర్వాత దీప ధూప నైవేద్య హారతి, తర్వాత మీరు ఈ చివరిగా మంత్రపుష్పం, వీటితో కూడా. లేకపోతే ఆయన చెప్పినట్టుగా గంధము, పుష్పము, ధూపదీప నైవేద్యాలు అవి కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ 5 ఇప్పుడు అంటే ఋషి పేరు చెప్పడం అంటే మనం గనక విష్ణు సహస్రనామంలో మహామంత్రస్య శ్రీ వేద వ్యాసో భగవాన్ ఋషి అనుష్ఠుప్ ఛంద అంటాం, అదే సార్? అవే కానీ మీకు ఎవరైనా ఉపదేశిస్తారమ్మా, అవి ఉపదేశిస్తారు. ఉపదేశించిన వాళ్ళు మాత్రమే మంత్రం చేయాలి. ఉపదేశం లేని వాళ్ళు మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. అదే మామూలుగా జపం, ఉపదేశం లేనప్పుడు. ఓకే, ఇక మూడవది ధ్యానము. ధ్యానము అంటే ఏంటంటే మన శరీర పరిస్థితిని అనుగుణంగా ఉండేలాగా, అంటే సోఫాలో కూర్చుంటామా లేకపోతే ఎక్కడ కూర్చుంటామా అనేటటువంటిది అనవసరం. ఎక్కడ కూర్చున్నా సరే అంతర్ముఖులు అవ్వడానికి మనము స్ట్రైట్ గా, మన పోస్చర్ అనేటటువంటిది ఇలా స్ట్రైట్ గా ఉండాలి, ఇలాగ నిఠారుగా ఉండి అప్పుడు మనము ఏ భగవంతుడైనా సరే, శివుడా లేకపోతే విష్ణుమూర్తా లేకపోతే అమ్మవారా లేకపోతే ఏమీ లేకపోతే జ్యోతిని ముందు పెట్టుకోండి. ఆ జ్యోతిని ముందు పెట్టుకొని దాని మీద ఫోకస్ పెట్టుకుంటూ అలా లీనమైపోయి 10 నిమిషాలు ఉండండి. తర్వాత మీకు అలవాటు కాని వాళ్ళు ఆపేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు చేయండి. అలవాటు ఉన్న వాళ్ళు హాఫ్ ఎన్ అవర్ 1 అవర్ అట్లా చేసుకోండి. ఓకే, ఇక స్నానం అనేటటువంటిది మీరు జనరల్ గా మీరు మామూలుగా ఏమంటారు, ఏ రోజు ముహూర్తాన్ని ఆ రోజు మనం చెప్పుకొని సంకల్ప స్నానం చేసుకుంటే మంచిది. సంకల్ప స్నానం నేను ఒకసారి చెప్పినట్టుగా ఆ రోజు మనం ఏం చేస్తున్నాం మీకు తెలుగులో చెప్పుకుంటే తెలుగులో చెప్పుకోండి. ఈ రోజు నాడు విశ్వావసు నామ సంవత్సరము, ఈ ఫలానా రోజు ఫలానా ఇది అన్ని చెప్పుకోండి. మొత్తం చెప్పుకొని శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అని చెప్పేసి పరమేశ్వర ముద్దిశ్య, పరమేశ్వరం అంటే ఆయనను ఉద్దేశించి పరమేశ్వర ప్రీత్యర్థం నేను మంగళ స్నానం కరిష్యే అని చెప్పేసి, లేదా తెలుగులో చెప్పుకుందామంటే తెలుగులో చెప్పండి. ఏమనంటే ఈ రోజు ఈ పవిత్రమైనటువంటి ఒక మంచి రోజు నాడు, మంచి తిథి, మంచి వారము, మంచి నక్షత్రము, మంచి యోగము, మంచి కరణము ఉన్నటువంటి ఈ రోజు నాడు నేను ఒక పవిత్రమైనటువంటి స్నానము చేస్తున్నాను. ఎందుకంటే భగవంతుణ్ణి ఉద్దేశించి భగవంతుడి ద్వారా నా కోరికలన్నీ కూడా నా సాత్విక కోరికలన్నీ కూడా తీరవాలని ఒక పవిత్ర స్నానము చేస్తున్నాను అని చెప్పేసి తెలుగులో చెప్పుకోండి. తెలుగులో చెప్పు. మీకు ముహూర్తం తెలియకపోతే వదిలేయండి. మొదలు పెట్టేటప్పుడు గంగా గంగా అనుకోని కూడా చెప్పమన్నారు కదా మీరు. ఇంకా అక్కడ దాకా రాలేదు. అప్పుడు మళ్ళీ మనము ఇంకా స్నానం మొదలెట్టలేదు. ఇప్పుడు ఏం చేసాం, మనం ముందు సంకల్పం చెప్పుకున్నాం. తర్వాత ఏం చేస్తారు, గంగై యమునై చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావాలని చెప్పుకుంటాం. అది అయిపోయిన తర్వాత 3 సార్లు గంగే 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 అని చెప్పేసి ఆ తర్వాత మీరు కంటిన్యూ చేసేయచ్చు స్నానం. ఈ స్నానం అయిపోయిన తర్వాత మీకు బయట బాల్కనీ ఉంది లేక సూర్యుడు కనిపించే ప్లేస్ ఉంది అంటే అక్కడికి వచ్చి అర్ఘ్యం ఇవ్వండి. లేదు అంటే మీరు అక్కడే 12 సార్లు మీకు ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం ఆడ మొగ తేడా లేకుండా కూడా అర్ఘ్యం. ఇది స్నానము. ఇంతవరకు డౌట్స్ ఉన్న వాళ్ళు అడగండి. దీపం లాస్ట్ ది దీపం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. స్నానము అంటే సార్ ఒక డౌట్, తల మీదే చెయ్యాలా సార్? ఈ ఒక్క నెల వీలైన వాళ్ళు తల మీద చేయండి. అందరూ తల మీద చేయవలసినటువంటి అవసరము లేదు. ఓకేనా? అంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మరి కష్టం కదా సార్. చేయకూడదు. అసలు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏమి చేయకూడదు అని చెప్తున్నా నేను. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏమి చేయకూడదు, అన్ని మానసికంగానే చేయాలి. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు ప్రాబ్లం ఉంది అని ఇప్పుడు ఒకటికొకటి చేసామనుకోండి సచ్చూరుకుంటాం. అట్లా చేయకండి. పవిత్ర మాసం లోపల హ్యాపీగా ఇవన్నీ మనకు ఎంత వీలైన వాళ్ళు అంత, అయితే వీలయ్యి కూడా చెయ్యని వాళ్ళ గురించి అది వేరు. కానీ వీలయ్యి చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. మనం మాట్లాడుతున్నదంతా కూడా ఏంటంటే వీలయ్యి చేయగలిగే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాం. ఇవన్నీ చేయకపోతే ఏమవుతుంది? ఏం కాదు. ఏమవుతుంది? ఏం కాదు. అంటే ఇప్పుడు అర్థమైంది సార్, ఏం కాదని. లేకపోతే ఇంతకు ముందు కార్తీక పురాణంలోని తల మీద చేయిపోతే వేడి నీళ్ళతో చేస్తే పాపం వస్తుంది, ఇది వస్తుంది, అదేవో
కథలు స్టోరీలు పంతులు గారు చదివి వినిపిస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ అది కరెక్ట్ కాదని అర్థమైంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ప్రతిదానికి కూడా మానసికంగా మనం పవిత్రంగా ఉండడం అన్నిటికంటే కూడా గొప్పది. కాబట్టి మనము మానసికంగా ఎంత పవిత్రంగా ఏదై చేసినా సరిపోతుంది. ఇప్పుడు అందుకే నేను ఏమన్నాను, మీరు సంకల్పం ఇప్పుడు మీకు మామూలుగా అయితే మీరేంటి మమ ఉపాత సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరద్ ఋతు కార్తీక మాసే శుక్లపక్షే తర్వాత ఇవాళ ఏంటి త్రయోదశ్యాం. ఓకే, తర్వాత ఇవాళ ఏం వారము ఇందువాసరే శుభ నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవగుణ విశేషణ విశిష్టాయాం మమ ఉపాత్త మళ్ళా ఈ సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దేశ పరమేశ్వరం ప్రీత్య మనం ఈ పేరు చెప్పుకుని గోత్రం చెప్పుకుని అవన్నీ చెప్పుకుని సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దేశ పరమేశ్వర మంగళ స్నానం కరిష్యే, పవిత్ర కార్తీక స్నానం కరిష్యే, కార్తీక మంగళ స్నానం కరిష్యే, ఇదంతా చెప్పుకుంటారు. లేదు ఒక నేను ఈరోజు పవిత్రమైనటువంటి విశ్వావసనామ సంవత్సరంలో ఆయనం తెలియకపోతే శుభమైనటువంటి ఆయనము, శుభమైనటువంటి ఋతువు, శుభమైనటువంటి మాసము, శుభమైనటువంటి పక్షము, శుభమైన శుభతిథి, శుభ నక్షత్ర, శుభవారము, శుభయోగము, శుభకరణముల నాడు పవిత్ర మంగళ స్నానము చేయుటకై ఉపక్రమించి తిని భగవంతుడు నా సమస్త దురితములను పోగొట్టుగాక అని చదువుకొని చాలు. అన్ని గంగేచ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి తెలిసిన వాళ్ళకి చెయ్యండి. అది లేకపోతే పవిత్ర నదుల అన్నిటి కూడా నా స్నానంలో పవిత్ర నదుల యొక్క గంగ అంతా కూడా ఉన్నది అని చెప్పి భావిస్తూ దాన్నే గంగే 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 అని చెప్పేసి హరహర గంగే జై జయ గంగే, హరహర గంగే జై జయ గంగే అని స్నానం. ఎంత మీ వల్ల అవుతే అంతేగాని కొత్తది నేర్చుకొని వాళ్ళ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అనేటటువంటి లాజిక్ మాత్రం మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఇదే సంకల్పాన్ని మనం ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. మనకు వచ్చిన భాషలో ఇంగ్లీష్ హిందీలో కూడా చెప్పేసుకోవడం. ఎందులో అయినా చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి, గూగుల్లో చూసాను, ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి మేడం. ఉన్నాయా? ఉన్నాయి సార్, సంకల్పం ఉన్నది ఇంగ్లీష్ లో కాదు. దేవుడు అన్ని వింటారు, సగం ఇంగ్లీషు, సగం సంస్కృతం, సగం తెలుగు. అది కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు. భగవంతుడికి మనస్సు అది భావగ్రాహి. భాషతో బాగలేదు అది. అది ఇక ఒక్క నిమిషం, ఏంటమ్మా మంత్రము జపము ఎవరు ఇవ్వనప్పుడు ఏం లేనప్పుడు షోడశ పూజను ధ్యానమే కదా. ఎందుకు జపం తెలుసుకోవచ్చు కదా, జపం వేరే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. జపం అంటే శివాయ నమః శివాయ నమః శివాయ నమః. మీకు నారాయణుడు ఇష్టమైతే నారాయణాయ నమః నారాయణాయ నమః, లేకపోతే వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు, లేక శ్రీరామ జయ రామ జయ జయ రామ. జపానికి నియమాలు ఏం లేవు కదా సార్. జపానికి ఏముండదు, జస్ట్ ఆ పంచ ఉపచారాలు చేయండి. పంచ ఉపచారాలు మనం ఇందాక అనుకున్నట్టుగా మీరు ఆహ్వానం చేయడము, తర్వాత ధూపదీప నైవేద్యాలు, తర్వాత చివరికి హారతి, తర్వాత గంధ పుష్ప మన ధూపదీప నైవేద్యాలు అలా ఇచ్చుకున్నా సరిపోతుంది. 16 లోపల మీకు వచ్చిన 5 చెయ్యండి, సరిపోయిందా? నిత్య పూజకి పంచోపచారాలు సరిపోతాయి కదా సార్. నిత్య పూజకి మీరు ఎక్కువ టైం, మీరు నిత్య పూజకి 16-24 చేయండి. చేసుకోవచ్చు కదా సార్. ఇక్కడ జపం అనేది ఒక్క నిమిషం, జపం అనే ఓపిక ఉంటే చేసుకోవచ్చు. జపం అనేది ఎందుకు ఇక్కడ మనం, ఎందుకంటే జపానికి ఎక్కువ టైం ఉండాలి కాబట్టి ఈ మిగతా వాటికి టైం తగ్గించడానికి చెప్పారు. అలా అని చెప్పి 16 చేయకూడదని 64 చేయకూడదని కాదు. జపం మీరు ఒక 1,00,000 జపం పెట్టుకున్నారు అనుకోండి, 1,00,000 జపమో 1,00,000 జపమో పెట్టుకున్నారు అనుకోండి మనస్ఫూర్తిగా చేద్దామని, అప్పుడు మీకు ఈ పంచోపచారాల్లో వాటిల్లో టైం అయిపోతే కష్టం కదా. అందుకోసం ఇప్పుడు మాకేమవుతుంది, గాయత్రి మంత్రం అదే చెప్తాయి. ఇప్పుడు మాకు సంధ్యావందనం చేసేటప్పుడు ఏమవుతుంది, సంధ్యావందనం బిఫోర్ ప్రొసీజర్ ఆఫ్టర్ ప్రొసీజర్ చాలా ఉంది. దాంతో ఏమవుతుంది, ఒక్కొక్కసారి నేను గాయత్రి మంత్రం 11 సార్లు చేసేసి వెళ్ళిపోతా. సో చేయాల్సిందేంది, గాయత్రి 108 సార్లు చేయాలి. కానీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చాలా ప్రొసీజర్ ఉండేసరికి ఏమవుతుంది, తక్కువ చేస్తాం. అలా అవ్వకుండా ఈ కార్తీక మాసం లోపల ఇలా చేస్తాం. ఓకేనా, ముందుకెళ్దామా? ఓకే సార్. ఇంకెవరికేం డౌట్స్ ఏం లేవు కదా? మనస్ఫూర్తిగా మామూలుగా దీపం పెట్టడము అవి అంతే కదా, ఇంకా ఏమన్నా చెప్పుకుంటూ ఉండాలా? మీరు నిత్య పూజ చేస్తే నిత్య పూజ చేసుకోండి. ప్రత్యేకంగా చేసే వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్పిన జపం ధ్యానము గురించి చెప్తున్నాను. అంతే, ప్రత్యేకంగా చేయకుండా మామూలుగా దేవతార్చన చేసి అక్కడ 5 నిమిషాల్లో ఆపేస్తానంటే ఆపేసుకోండి. అది ఎవరిష్టం వాళ్ళది.
కాకపోతే జనరల్ గా కార్తీక మాసం లోపల ఏమవుతుందంటే మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవి ఉంటాయి. ఎందుకంటే మనకు జనరల్ గా ఏమవుతుందంటే మనం పుట్టినప్పుడే కొన్ని గ్రహాలతోనే పుడతాం అన్నమాట, కొన్ని గ్రహాల దీంతో. అందుకోసం మనకి ఏమవుతుందంటే ఈ కార్తీక మాసంలో ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను, పెన్ పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి, పెన్ పేపర్ లేని వాళ్ళు ఇక్కడ జ్ఞాన యోగులు అందరూ కూడా ఇక్కడ పెట్టుకోండి. సో ఇప్పుడు సండే ఉందనుకోండి, సండేని మనం రవివారం అంటాం. రవివారం నాటికి అధిపతి ఎవరంటే సూర్యుడు, గ్రహానికి అధిపతి సూర్యుడు. కానీ దానికి ఒక దేవుడు ఉంటాడు, ఆ సండేకి అధిపతి శివుడు. రాసుకుంటే రాసుకోండి అందరూ. సూర్యుడు రవి వారానికి అధిపతి అయినటువంటి దేవుడు, రవి గ్రహమునకు ఆ గ్రహానికేమో అధిపతి రవి, కానీ దానికి ఉన్నటువంటి దేవుడు మాత్రము శివుడు. సోమవారం అనుకోండి, సోమవారం నాడు మీరు ఏం చేస్తారంటే అమ్మవారు గౌరీదేవి. సో సోమవారమునకు చంద్రుడు అధిపతి, గ్రహాధిపతి, కానీ దానికి ఉన్నటువంటి అధిష్టాన దేవత గౌరీ అమ్మవారు. రాసుకున్నారా? ఈ రెండు రాసుకున్నారా అందరూ? మంగళవారం నాటికి అధిపతి కుజుడు. ఆ రోజు దేవత ఎవరైతే ఉన్నారో ఆయన సుబ్రహ్మణ్య స్వామి. మంగళవారము అనే గ్రహమునకు అధిపతి కుజుడు, ఆ దేవత పేరు సుబ్రహ్మణ్య స్వామి. బుధవారమునకు గ్రహాధిపతి బుధుడు, దేవుడు విష్ణుమూర్తి. గురువారమునకు అధిపతి బృహస్పతి, ఆ రోజు దేవుడు బ్రహ్మదేవుడు, లేదా మనకు నచ్చినటువంటి గురువు. బ్రహ్మదేవుడే అందరికీ కూడా గురువు కాబట్టి అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. గురువు అయిపోయినాక శుక్రవారం అంటే భృగువారం. సో శుక్రవారం నాకు అధిపతి గ్రహము శుక్రాచార్యుడు. ఆ రోజు ఉన్నటువంటి దేవత లక్ష్మీదేవి లేదా అమ్మవారు అని చెప్పి రాసుకోండి. ఓకేనా? శనివారం నాకు గ్రహాధిపతి శని, దానికి ఉన్నటువంటి దేవుడు. భృగువు పేరు ఎందుకు చెప్పారు సార్? భృగువు అని చెప్పారు ఇందాక, దేనికి సార్? ఫ్రైడే భృగువాసరే అంటే లక్ష్మీదేవి తండ్రి కదండి. అవును. వారాన్ని బృహస్పతి వాసరే అంటారు. ఏంటమ్మా? వారాన్ని బృహస్పతి వాసరే అంటారు కదా. గురువారాన్ని బృహస్పతి వాసరే అంటారు. ఓకేనా? శనివారానికి యముడు అవ్వచ్చు, మీకు దిక్పాలకులు అంటారు, స్థిరవాసరే అంటారు. దానికి గ్రహాధిపతి ఏమో శనిదేవుడు. ఆ రోజుకు అధిపతులు చాలా మంది ఉంటారు. ఆ రోజు దేవతల రూపం లోపల మీరు చాలా మందిని పూజించవచ్చు. దిక్పాలకులను పూజించవచ్చు, తర్వాత యమధర్మరాజుని పూజించవచ్చు, నాగ దేవతలని పూజించవచ్చు, ఇట్లా చాలా మంది దేవతలను పూజించవచ్చు. ఈ ఇంకెన్ని వారాలు మిగిలింది మనకు? 2 వారాలు ఎంతో మిగిలింది కదా. 2 వారాల 3 రోజులు ఎంతో 2 రోజులు మిగిలింది. ఈ 2 వారాల 2 రోజుల లోపల ఏ వారం కావారమో ఆ దేవుడికి పూజ చేయండి. ఇప్పుడు మీరు ఇందాకెవరో అడిగిన దానికి ఇది జవాబు, ఇందాకెవరో ఒక ప్రశ్న అడిగిన దానికి ఇది జవాబు చెప్తున్నా. ఇందాకెవరో ప్రశ్న అడిగారు, ఏమడిగారు? నిత్య పూజ చేసుకుంటున్నా కదా అంటే వాళ్ళకి మిగతా వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే ఇదే సీక్వెన్స్ లో ఇంకా 17 రోజులు ఉంది కదా, ఈ 17 రోజులు ఇదే చేయండి. సరేనా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఒకసారి డౌట్ ఉంటే అడగండి. ఈ 17 రోజుల పాటు ఇదే ఇప్పుడు నేను చెప్పినట్టే చెయ్యండి. ఎగ్జాక్ట్లీ. బ్రహ్మదేవుని ఎలా కొలుస్తామండి? చెప్పాలంటే చాలా గురువుని పూజిస్తే సరిపోతుంది. గురు బ్రహ్మ, గురు దక్షిణామూర్తి, అలా దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి, అలా శ్యామల అమ్మవారు, సరస్వతి నమస్తుభ్యం. ఓకేనా? సో ఇది టిపికల్ గా మీరు ఈ కార్తీక మాసంకి ప్రత్యేకమైనటువంటి ఫలితము. మిగతా నెలల్లో కూడా చేయవచ్చు. మిగతా నెలల్లో కూడా ఇలా చేయవచ్చు. అయితే కార్తీక మాసం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కార్తీక మాసంలో మాత్రమే విశిష్టమైన ఫలితం. మనకు ఉన్నటువంటి 2 అద్భుతమైనటువంటి నెలల్లో కార్తీక మాసం ఒకటి, మాఘ మాసం ఒకటి. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి నెల పేరు కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో మనం విష్ణుమూర్తిని దామోదరుడు అంటాం. అందరికి తెలుసు కదా. కారణం తెలుసా లేక చెప్పాలా? ఎవరికైనా చెప్పమంటే చెప్తా, లేకపోతే తెలిస్తే ఊరుకుంటా. దామోదరుడు ఓకే, చెప్పండి సార్. శనివారం కదా సార్, ఆ మచ్చని దామోదరుడు అంటారు సార్. శనివారానికి గ్రహాధిపతి శని అయితే
అధిష్టాన యమధర్మ యముడు అష్టదిక్పాలకులు, యమధర్మరాజు, నాగదేవత వెంకటేశ్వర స్వామి కాదు నాగదేవత అష్టదిక్పాలకులు, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి అవతారాలన్నీ మీకు వెనస్డే నాడు వస్తాయి, బుధవారం నాడు, బుధుడు అధిపతి ఉన్న రోజు వస్తాయి అవన్నీ. ఈ వ్రతాల పట్ల నవగ్రహ పూజ చేస్తారు కదా సార్, అప్పుడు శుక్రాచార్యుడనే కదా సార్ శుక్రాచార్యుడు గ్రహం అండి. ఆ శుక్రవారం నాడు మనము చేసేటటువంటి పూజ లక్ష్మీదేవికి చేస్తాము. ఓకేనా? మామూలుగా వ్రతాలప్పుడు నవగ్రహ పూజను చేపిస్తారు కదండి, అప్పుడు శుక్రుడు అంటే శుక్రాచార్యుడేనండి? అవునమ్మా. సార్ మరి శనివారం రోజు దామోదరుడు గురించి చెప్తాను. మీరు అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. దామోదరుడు గురించి చెప్తాను. ఇక్కడ దాకా అర్థం కాని వాళ్ళు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లోంచి ప్రశ్న అడగండి. ఇప్పుడు నేను దామోదరుడు గురించి చెప్తాను ఒకసారి. సార్ అది జపాలంటే కౌంట్ చేసుకోకుండా మామూలుగా జపించుకోవటమే కదా? కౌంట్ కూడా చేసుకోండి, ఏం తప్పేం లేదు. అది ఉంటాయి కదా పూసలు, పూసలు లెక్క. ఇప్పుడు నేను చేస్తా జపం, నేను ఇలా జపం చేస్తుంటా, కానీ నా ధ్యానం అంతా ఏంటిది, నా ధ్యాస అంతా దేని మీద అంటే ఆ పెద్ద పూస ఎప్పుడు వస్తుందనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది నాకు. ఇంకా రాలేదేంటి పెద్ద పూస, ఇంకా రాలేదేంటి చెప్పి. అవును, అట్లా ఉండకూడదు కదా సార్. అట్లా ఉండకుండా సౌండ్ లేకుండానే మంచి జపం చేసుకోవాలి కదా సార్, మనసు నిలవాలంటే. మీరు ఒకసారి చెప్పారు చూడండి సార్, మనకి దేవుడు హరే 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 కృష్ణ హరే కృష్ణ అది కూడా చెప్పుకోవచ్చు కదా సార్. రవివారం శివుడే కదండి, మనకు కొన్నన్నా ఇవ్వలేమా అని చెప్పారు. అది చాలా బాగుంది సార్, ఎప్పుడు గుర్తొస్తుంది సార్. రవివారానికి శివుడే కదండి, రవివారానికి. అవునమ్మా, రవివారం మీకు చూసుకోండి. మీకు సండే మండేలు మీకు శివ పార్వతులు అని గుర్తుంచుకోండి. ట్యూస్డే నాడు వాళ్ళిద్దరు కొడుకు. సండే మండే ట్యూస్డే శివుడు పార్వతి కొడుకు అయిపోయినారా, ముగ్గురు అయిపోయినారా. వెనస్డే నాడు విష్ణుమూర్తి. మరి విష్ణుమూర్తి అయినా బ్రహ్మదేవుడికి ఛాన్స్ ఇవ్వలేదు కదా. సో గురువారం నాడు బ్రహ్మదేవుడే అందరికీ గురువు. ఈ ప్రపంచంలో మీకు తెలిసిన అందరు ప్రజాపతులు బ్రహ్మదేవుడి దగ్గరే నేర్చుకున్నారు. పులహుడు, పులస్తుడు, ఆత్రి, అంగీరసుడు అందరూ బ్రహ్మదేవుడి దగ్గరే నేర్చుకున్నారు. వేదాలన్నీ బ్రహ్మదేవుడి దగ్గర నుంచే వచ్చాయి. కాబట్టి బ్రహ్మదేవుడే అందరికీ కూడా పెద్ద గురువు. కాబట్టి బ్రహ్మదేవుడిని గురువారం నాడు పూజించండి. రాకపోతే హయగ్రీవుడు, దక్షిణామూర్తి, మీకు తోచినటువంటి గురువుని పూజించవచ్చు ఆ రోజు. శుక్రవారం నాడు అమ్మవారు, శుక్రవారం నాడు ఫ్రైడే నాడు భృగు మహర్షి యొక్క కుమార్తె అయినటువంటి అమ్మవారిని మీరు పూజిస్తారు. శనివారం నాడు యముడిని పూజిస్తారు. ఓకే, యముడు, దిక్పాలకులు, నాగదేవత ఇవన్నీ కూడా పూజించవచ్చు. ఓకే, ఇది ఒక్క కార్తీక మాసం. తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కార్తీక మాసం ఒక్కటి ఇట్లా చేయండి. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనకు కృష్ణుడు నేను మాసాలలో మార్గశీర్ష మాసాన్ని అని చెప్పి చెప్పాడు కదా. ఆ మార్గశీర్ష మాసాన్ని అని చెప్పి చెప్పినప్పుడు ఏమైపోయిందంటే మార్గశిర మాసము ఫస్ట్ నెల అన్నమాట. అప్పట్లోపల ఎలా ఉండేదంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క నెల ఉంటది. ఉదాహరణకి ఇప్పుడు ఈ నెల గుజరాత్ లోపల మొదటి నెల అన్నమాట. సో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకేమో చైత్ర మాసం ఫస్ట్ నెల ఉంటది. కొంతమందికి వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది, పైలి బైశాఖ అంటారు కొంతమంది. అట్లా మనకు మీరు బెంగాల్ సైడ్, ఒరిస్సా సైడ్ అట్లా వెళ్తే. అలాగే మీకు వీళ్ళకి కేరళ వాళ్ళకి కూడా వైశాఖ మాసమే అనుకుంటాను. వాళ్ళు ఏమంటారు వాళ్ళు దాన్ని, వైశాఖ మాసం ఏమంటారు వాళ్ళు? కేరళ ఓణమేనా కాదు, విషు అనేది అంటారు. సో అట్లాగా లేదు, బిషు అని చెప్పేశాను నేను ఆల్రెడీ. సో నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మార్గశిర మాసం ఫస్ట్. మార్గశిర మాసంలో వస్తున్నటువంటి శుక్ల ఏకాదశి నుంచి మొదలెట్టుకోండి. మనకు కేశవాయ నమః, ఓం నారాయణ, అది తెలుసు కదా మీకు అందరికీ మంత్రాలు. ఓం కేశవాయ స్వహం, నారాయణాయ స్వహం, మాధవాయ స్వహం, గోవిందాయన, అవన్నీ చదువుకుంటే అందులోపల 12వది ఏదైతే ఉన్నదో అది మీకు కార్తీక మాసం వస్తుంది. అవునా? ఆ కార్తీక మాసం మీకు దామోదరాయ నమః వస్తుంది. ఎవరైనా కేశవ నామాలు చెప్పండి ఒకసారి, ఫాస్ట్ మెల్లగా లెక్క పెడదాం. మీరే చెప్పండి. కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం ఋషికేశాయ నమః, మధుసూదనాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షాయ వాసుదేవ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇక్కడ నేను అన్నది 12 దగ్గర ఆపమన్నాను, అందరు ముందుకు వెళ్ళిపోయారు. ఆ 12వ నెల పేరు దామోదర మాసం. ఓకేనా? ఆ 12వ నెల కార్తీక మాసం. క్లియర్ గా ఉందా అందరికీ? ఏమన్నా డౌట్ ఉందా? ఇవాళ టైం పడుతుంది, ఇంకొక అరగంట కనీసం పడుతుంది. కొద్దిగా మళ్ళా నిద్రపోవద్దు. క్లియర్?
క్లియర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నెల లోపల మెలకువగా ఉన్న వాళ్ళని భగవంతుడు చూస్తాడు. మా కోజాగిరి అంటే ఏంది? కోజాగర్తి, ఎవరెవరు మెలకువగా ఉన్నారు, ఎవరెవరు మెలకువగా ఉన్నారు. సో అది ఇంపార్టెంట్. అడ్డదిడ్డంగా పడుకోవడాలు, బద్ధకంగా ఉండడాలు చేయకూడదు ఈ నెల లోపల. కోజాగర్తి, ఎవరెవరు ఉన్నారు, మెలకువగా ఉన్నారు. చంద్రుడు అప్పుడు మొత్తము అన్ని ఇచ్చేసాయని చెప్పేస్తే అప్పుడు ఆ చంద్రుడి నుంచి వచ్చినటువంటి పోషకాలన్నీ కూడా అందులోపలికి వస్తాయి. చంద్రుడు మనకు జనరల్ గా పోషకాలన్నీ అందిస్తూ ఉంటాడు. ఆ పోషకాలు అందినప్పుడు మనకి ఏమవుతుందంటే భూమి లోపల మీకు రా మెటీరియల్స్ దొరకడం కానీ, మన చెట్లు చేమలు వృద్ధి చెందడానికి కావలసినటువంటివన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి అన్నమాట. మనకి ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా 15వ అధ్యాయంలో చెప్పాడు. నేను చంద్రుడి రూపమే అన్నింటినీ పోషిస్తున్నాను అని చెప్పి. అలాగా ఆ చంద్రుడు రోజుకింత అమృతాన్ని వృద్ధి చేసుకుంటూ చివరికి ఏం చేస్తాడు? ఈ అమృతాన్ని ఏమో దేవతలకు అందిస్తాడు, ఆ దాన్నేమో మనకి ఇలా విసిరేస్తాడు అనమాట. ఆ విసిరేసేది హైయెస్ట్ మీకు ఏమైతుందంటే చంద్రుడి లోపల ఉంటుంది. ఈ నెల ప్రత్యేకం ఏంటంటే సూర్యుడు యొక్క కాంతి తగ్గుతూ చంద్రుడి యొక్క ఉజ్వల తత్వం పెరుగుతుంది అనమాట. అందువల్ల మీకు కోజాగిరి రోజున ఏమవుతుందంటే ఆ శక్తి అంతా కూడా పాలల్లోకి వస్తుంది. ఎప్పుడు హైయెస్ట్ ఉంటుందో చూసుకుని చంద్రుడి కిరణాలు ఎప్పుడు హైయెస్ట్ ఉంటాయో అప్పుడు ఆ పాలల్లోకి శక్తి వచ్చింది అని భావించి మనం ఆ శక్తిని స్వీకరిస్తాం అన్నమాట. అది కోజాగర్తి. ఎనివే అది కథ మళ్ళీ మనం తెలుసుకుంటాము. ఇప్పుడు మనకు మాటల సందర్భంలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఈ 12వ నెల పేరు ఏంటంటే దామోదర నెల అన్నమాట. సో అందుకోసమే ఈ నెల లోపల మీరు ఏది చెప్పుకున్నా కూడా కార్తీక దామోదర అని చెప్పేసి చెప్పుకుంటారు. అంతే. ఇక్కడ విష్ణువు అనేది ఏంటంటే మనకు ప్రత్యేకంగా ఈ నెల అందరి దేవుళ్ళకి ఉంది. అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా విష్ణుమూర్తి, శివుడు, లక్ష్మీదేవి, చంద్రుడిది ఎక్కువ పూజ. చంద్రుడిది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు మనకు దామోదర అనేటటువంటి నెల దానికి మనం అర్థం చెప్పుకునేది ఏంటంటే 12వ నెల అయినటువంటి కార్తీక మాసం ఏదైతే ఉన్నదో దానికి దామోదర నెల అని అర్థము. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి, లేకపోతే ముందుకెళ్తా. సార్ అంటే మార్గశిర మాసం నుండి స్టార్ట్ చేస్తే కార్తీకంకి 12. ఓకే. సో ఇప్పుడు దామోదరం అంటే ఏంటి? దామోదరం అంటే 2 రకాల మీనింగ్ ఉంది. దామము అంటే లోకాలు అని చెప్పి ఒక మీనింగ్. ఓకే, లోకాలన్నీ ఉన్నాయి అని చెప్పేసి అంటారు కదా, అవి ఆ లోకాలన్నీ. ఉదరము అంటే కడుపులో ఉన్నాయి. లోకాలన్నిటి కూడా తన కడుపులో ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు కాబట్టి భగవంతుడిని దామోదరుడు అంటారు. శ్రీకృష్ణుడికి ఏమవుతుంది? దామోదరుడు అని పేరుంది. దామము ఉదరమునకు కట్టినవాడు. దామం అంటే తాడు. కట్టినప్పుడు 2 అంగుళాలు వదిలిపోయింది. ఆ 2 అంగుళాలు ఏంది? ఒకటి మన దగ్గర నుంచి శక్తి, ఇంకోటి దేవుడి దగ్గర నుంచి శక్తి. అంటే మన సంకల్పం కరెక్ట్ ఉంటే దేవుడు కూడా, అంటే మనం ఒక అడిగేస్తే దేవుడు ఒక అడిగేస్తాడు. ఆ 2 అడుగుల దూరం ఎప్పుడూ మిగిలిపోయి ఉంటుంది. అంటే వి విల్ బి వెరీ క్లోజ్ టు గాడ్ బట్ వి డు నాట్ నో. వెరీ క్లోజ్ బట్ వెరీ ఫార్. అందుకోసం ఏంటంటే ఆ 2 అంగుళాల లోపల ఒకటి దేవుడు మన సంకల్పం, ఇంకోటి దేవుడు ఇచ్చేటటువంటి శక్తి. ఆ 2 అంగుళాలు తగ్గుతుంది. దాన్ని దామోదరం అంటాం. అంటే కడుపుకి తాడు కట్టబడినటువంటి వాడు అని చెప్పి. అందుకే మనకి ఏమవుతుంది, ఈ నెల అందరికీ తెలుసు కదా, గోవర్ధన. మనం ఏమని చెప్పుకున్నాం? ఈ నెల ఎలా స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం? గోవర్ధన ఇదితో స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉందా? మర్చిపోయారా? సార్ 2 అంగుళాలు అంటే కృష్ణునికి తాడు కట్టినప్పుడు 2 అంగుళాలు లూజ్ అవుతుంది సార్. ఆ తాడు ఎంత పెద్ద తాడు కట్టినా 2 అంగుళాలు లూజ్ ఉంటుంది. యశోదాదేవి కడుతుంది కదా, యశోదాదేవి కట్టినప్పుడు 2 అంగుళాలు లూజ్ ఉంటుంది. ఆ 2 అంగుళాలు ఏంటి అంటే, ఒకటి మన సంకల్పం ఉండక. జనరల్ గా ఏమవుతుందంటే చాలా మందికి సంకల్పం ఉండదు, బద్ధకం ఉంటుంది, పనులు ఉంటాయి, వాళ్ళకి ఇవి శ్రద్ధ ఉండవు. ఏదో అడ్డగోలుగా ఇంత చేస్తే చాలదా, 2 నిమిషాలు పూజ చేస్తే చాలదా, ఎందుకు ఇదంతా చేయాలి, బద్ధకం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పవిత్రమైనటువంటి నెలలు మనకి ఎందుకు వచ్చాయి అంటే, ఎస్పెషల్లీ ఈ 4 చాతుర్మాస్య నెలలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పవిత్రమైనటువంటి నెలలు. ఈ పవిత్రమైన నెలలు సాధకులకు ఇంపార్టెంట్. అన్ని నెలలు ఇంపార్టెంటే, సాధకులకు మాత్రం ఈ 4 నెలలు ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుడు మనకేం చెప్పాడు? అంతర్ముఖుడవుగా లోపల శుభ్రపరచుకో, బయటికి ప్రకటితం చెయ్యి. ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. నాకు డిస్టర్బెన్స్ అవుతుందండి, ప్లీజ్ రిక్వెస్ట్. సో ఇప్పుడు ఇప్పుడు మనకేమైంది? ఇప్పుడు ఈ నెల స్టార్ట్ అయ్యేదే గోవర్ధన పూజతో స్టార్ట్ అవుతుంది. ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మనం దీపావళి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆల్రెడీ తెలుసుకున్నాం. గోవర్ధన పూజ తర్వాత యమధర్మరాజు భగిని హస్త భోజనం ఏదైతే ఉన్నదో అది కూడా మనం తెలుసుకున్నాం. సో కాబట్టి ఏంటంటే ఇది స్టార్ట్ అయ్యేదే విష్ణుమూర్తి గురించి. సో కాబట్టి చాలా మంది కూడా ఎట్లా అంటే అసలు అందరూ కూడా గోవర్ధన పూజలు చేయడం అవి చేస్తారు. గోవర్ధనం లేని వాళ్ళు కొంత పేడని తీసుకొచ్చి ఇట్లా కొద్దిగా దాన్ని గోవర్ధన పర్వతం లాగా చేస్తారు. దాని చుట్టూరుగా ప్రదక్షిణాలు చేయడము ఇవన్నీ కూడా చేస్తుంటారు. సో చాలా అంటే ఈ నెల లోపల అందరి దేవుళ్ళకి కూడా పూజ చేయడం అనేటటువంటిది చాలా పాపులర్, వెరీ వెరీ పాపులర్. ఇది కాక మనకి ఇంకోటి ఏంటంటే ఈ శివుడు ఏంటంటే త్రిపురాసురులని చంపినటువంటి ఇది ఎవరు? త్రిపురాసురుడు. తారకాసురుడు, త్రిపురాసురుడు అని 2 ఉన్నారు. తారకాసురుడు ఎవరండి? కుమార సంభవం అని చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉందా? కుమార సంభవం భూదేవి విష్ణు కొడుకు, భూదేవి కృష్ణుని కొడుకు తారకాసురుడు.
నరకాసురుడు. మనం చెప్పుకుంటున్నది తారకాసురుడు. తారకాసురుడు యొక్క నరకం. తారకాసురుడు ఏం కోరుకుంటాడంటే, శివుడు ఎప్పుడైతే భార్య చనిపోతుందో శివుడికి పుట్టే కొడుకుతోని నేను చనిపోతాను అని చెప్పి చెప్తాడు అని మనం కుమార సంభవం ద్వారా తెలుసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, అతనికి తెలుసు ఖచ్చితంగా శివుడిగా పెళ్లి చేసుకోడు, విరాగి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, ఇక వాడు ఇష్టం వచ్చినట్టుగా జనాల మీద భయంకరమైనటువంటి ఆగత్యాలు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే ఏమవుతుంది, అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి శివుడిని మరి ఎలాగ అతను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అప్పుడు పార్వతీదేవిని మళ్ళీ హిమవంతుడు ద్వారా పార్వతీదేవి వారిద్దరికి పెళ్లి చేస్తే కుమారస్వామి రావడము, తారకాసురుడు చనిపోతాడు. ఈ తారకాసురుడు చనిపోతే అతనికి 3 పిల్లలు ఉంటారు అనమాట. ఆ 3 పిల్లలు పగబడతారు. ఆ 3 పిల్లల పేర్లు ఏంటో తెలుసా? నేను ఒకసారి ఆల్రెడీ చెప్పాను. తారకాక్షుడు, విద్యున్మాలి, ఇంకొకటి పేరు కమలాక్షుడు, కామలాక్ష ఏదో ఉంటుంది. ఓకే, చూసుకోండి ఒకసారి గూగుల్లో కొట్టుకొని చూసుకోండి. ఈ 3 పిల్లలు, ఇవి మనం చాలాసార్లు తెలుసుకున్నది. వీళ్ళు 3 ఏం చేస్తారంటే, వాళ్ళు బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకొని మాకు ఎట్లా అంటే 3 పట్టణాలు ఉంటాయి. ఈ 3 పట్టణాలు, ఒకటి ఇత్తడి, ఒకటి బంగారం, ఒకటి వెండి. ఈ ఇనుమేమో మన భూమి. ఓం భూహు, ఓం భువహ, ఓం సువహ అని 3 లోకాలు ఉంటాయి కదా. ఇక్కడ ఇనుపది, ఇక్కడ వెండి, ఇక్కడ బంగారం. ఇట్లా 3 పట్టణాలు తయారు చేసుకొని ఇక వాళ్ళు గాలిలో ఇష్టం వచ్చిన చోటుకల్లా వెళ్తుంటారు. అందరిపైన వాళ్ళు దండయాత్ర చేస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళని ఏం చేయలేనటువంటి స్టేజ్కి వెళ్తారు. అయితే వాళ్ళు ఎప్పుడు చనిపోతారు? ఆ 3 ఒకే వరుసలో ఉన్నప్పుడు. ఇది మనం ఉజ్జయినిలో కూడా ఉందని చెప్పాం, జ్ఞాపకం ఉందా? ఉజ్జయినిలో ఫైనల్ స్టాచ్యూ ఇదే, ఉజ్జయినిలో కారిడార్ లోపల. సో అక్కడ ఈ 3 కనుక ఒకే లైన్ లో ఉన్నప్పుడు వాళ్ళని చంపాలి అంటే అది మనకు శివుడు చేస్తాడన్నమాట. వాళ్ళకి వచ్చినటువంటిది అంటే బంగారంలో ఉన్నటువంటి బంగారు రంగులో ఉన్నటువంటి బంగారం యొక్క తయారైనటువంటి స్వర్గము, మన మధ్యలో ఉన్నటువంటి భూవర్లోకము, దీనికంటే ముందున్నటువంటి భూలోకము ఇనుములో ఉంది. ఈ 3 ఒకే వరుసలోకి వచ్చినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి శివుడిని ప్రార్థిస్తారు. శివుడు ప్రార్థిస్తే అప్పుడు శివుడు ఏం చేస్తారంటే మొత్తం దేవతల సహాయం అందరిది తీసుకుంటాడు. మీరు అక్కడ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఉజ్జయినికి వెళ్ళిన వాళ్ళకి బాగా తెలిసింది. రథం ఎవరో తెలుసా? భూమి. రథమేమో భూమి, చక్రాలేమో ఒక సైడ్ సూర్యుడు, ఒక సైడ్ చంద్రుడు అన్నమాట. రథ సారథేమో బ్రహ్మదేవుడు నడిపిస్తూ ఉంటాడు. చక్రాలు ఎవరండి చెప్పండి ఒకసారి? చక్రాలు ఎవరు? సూర్యచంద్రుడు. రథం ఎవరు? భూమి. రథ సారథి ఎవరు? బ్రహ్మదేవుడు. తర్వాత ఆ బాణం ఏదైతే, ఆ పాశం ఏదైతే ఉంటుందో అది వాయుదేవుడు. అంటే ఆ బాణం, విల్లు కాదు, ఆ బాణం. దాంట్లోపల పెట్టే బాణం ఎవరైతే ఉంటారో అది మాత్రం విష్ణుమూర్తిని పెట్టుకుంటాడు. విష్ణుమూర్తిని పెట్టుకొని అప్పుడు అగ్ని తేజస్సుతోని పంపించేస్తాడు అనమాట. పంపించి ఆ 3 కూడా ఒకే లైన్ లో ఉన్నప్పుడు ఒకేసారిగా కొట్టేస్తాడు అనమాట. కొట్టేగానే వాళ్ళు చనిపోతారు. సో అది మనం ఏం చేస్తామంటే ఆ పౌర్ణమి రోజు నాడు మనము దాన్ని బాగా పౌర్ణమి రోజు నాడు మెయిన్ కార్తీక పౌర్ణమికి ఇంపార్టెంట్. ఎవరు మ్యూట్లో లేరు, మ్యూట్లో పెట్టుకోండి. కార్తీక పౌర్ణమి అందుకోసమని చాలా గొప్పది అనమాట. కార్తీక పౌర్ణమి అనేటటువంటిది చాలా గొప్పది. అసలు ఈ త్రిపురాలు అంటే ఏంది? ఇప్పుడు దీన్ని తత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం. త్రిపురాలు అంటే ఏంది? మన శరీరం. ముందు ఫస్ట్ ఏంటంటే మన భూలోకం అనేది మన శరీరం. మధ్యలో ఉన్నటువంటి భూవర్లోకం ఏంది? మన మనస్సు. అంతకంటే పైన ఉన్నటువంటి స్వర్గలోకం ఏంది? మన బుద్ధి. మనం మాండుక్యోపనిషత్తు గురించి చాలాసార్లు తెలుసుకున్నప్పుడు ఏమన్నాం? దీన్ని ఓంకారంలో పెట్టి జీవాత్మని కనుక వదిలితే ఈ జీవాత్మ బాణం రూపంలో వెళ్ళి పరమాత్మలో కలుస్తాడు అని చెప్పి తెలుసుకున్నాం. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే మన భూలోకం అనేటటువంటి శరీరం అంటే కామము, దేహాసక్తి ఇవన్నీ ఏవైతే ఉంటాయో అది పోగొట్టుకోవాలి. అంతరిక్షం అంటే ఏంటంటే మన మనస్సు. మన మనసులో ఉన్నటువంటి క్రోధము, అహంకారము, ఇవి స్వర్గం. స్వర్గం అంటే ఏంటి? బుద్ధి. బుద్ధి అంటే ఏంటంటే మన లోపల ఉన్నటువంటి దురాలోచనలు. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ పవర్ ఉండి కూడా మన బుద్ధి తప్పు పనులు చేస్తూ ఉంటుంది. సో ఈ 3 కూడా కొడితే గాని మనము మోక్షాన్ని చేరుకోలేము. అది కార్తీక పౌర్ణమి యొక్క అసలు ఉద్దేశం. అంటే అహంకారం అనేటటువంటి అంధకారాన్ని పోగొట్టుకోవాలి. ఇక్కడ మనము మన మనస్సుని, మన శరీరాన్ని, మన బుద్ధిని అన్నింటినీ కూడా మనము సరైనటువంటి పద్ధతిలో మార్చుకున్న తర్వాతనే మనకి ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి మనలోనే ఉన్నాయి. ఆ 3 పురాలు ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. ఈ నెల లోపల మనకు బయట స్నానాలు చేయాలి అని చెప్పి చెప్తుంటారు. ఎస్పెషల్లీ నదులలో స్నానం చేయాలి, లేకపోతే తీర్థాలలో స్నానం చేయాలి అంటారు. ఎందుకంటారు? ఎందుకంటే ఈ 4 నెలల లోపల వర్షాలు ఏవైతే పడతాయో ఆ వర్షాల ద్వారా వచ్చినటువంటి రకరకాల ఏమంటారు ఇవన్నీ కూడా మన భూమిలో ఉన్నటువంటి లవణాలు కావచ్చు, భూమి లోపల ఉన్నటువంటి ఔషధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ నదులలోకి, సముద్రాలలోకి చేరుతూ ఉంటాయి. కాబట్టి ఆ నది స్నానం అనేటటువంటిది అంత గొప్పది, అది మనను పవిత్రంగా మారుస్తుంది అని చెప్పేసి చెప్తారు. ఇక దీపం ఉద్దేశం ఏంటంటే నాకు జ్ఞానం కావాలని. దీపం లోపల మీకు 3 లేయర్స్ కనిపిస్తాయి. ఒకటి బ్రహ్మ, ఒకటి విష్ణు, ఒకటి మహేశ్వరుడు అని చెప్పి.
ఆ 3 అంటే త్రిమూర్తి స్వరూపము. దీపం అంటే త్రిమూర్తి స్వరూపము అనేది ఒక అర్థం తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మన లోపలే ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకునేటటువంటి దీపము అని చెప్పొచ్చు. అందుకే ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. ఉపవాసం ఎందుకు అంటే ఇప్పటి నుంచి మనకు రోగాలు అవి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకోసం ఏంటంటే మన శరీరాన్ని దృఢంగా చేయడం కోసం అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఉపవాసం అలవాటు చేసుకుంటాం. ఉపవాసం వల్ల ఏమవుతుంది, ఎప్పటిప్పుడో ఉన్నటువంటి రోగాలన్నీ పోతాయి. ఏ రోగం అనేది కాదు, డయాబెటీస్ ఉందా, నీకు బీపీ ఉందా, క్యాన్సర్ ఉందా, ఎయిడ్స్ ఉందా, ఏది ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. అందుకోసం అని చెప్పేసి ఉపవాసము. ఇక జపము ధ్యానము ఎందుకు చేయమంటారు, ఎందుకంటామంటే మన మనస్సు పరిశుద్ధం కావడం కోసం అని చెప్పేసి, మన లోపల సాధన అనేటటువంటిది అద్భుతంగా జరగడం కోసం అని చెప్పేసి చెప్తారు. సో ఈ విధంగా ప్రతి దానికి కూడా మన దగ్గర ఒక అర్థం ఉండి చేస్తారు. ఇవన్నీ కూడా అర్థం లేకుండా చేయరు, ఇవన్నీ కూడా అర్థం లేకుండా చేయరు. గోవర్ధన పర్వతం లేని దగ్గర ఆవు పేడ పెడతారు. ఆవు పేడ ఏంటి, ఆవు పేడ అనేటటువంటిది నీకు క్రిములని వాటిని వీటిని అన్నిటిని దూరం చేస్తుంది. జ్యోతి పెడతారు, ఆ జ్యోతి ద్వారా ఎన్నో ఇవి చనిపోతాయి, క్రిములు కీటకాలు ఇవన్నీ చనిపోవడం అంటే మన దగ్గరికి రావు, అట్లీస్ట్ మన దగ్గర చేరుకోవడానికి భయపడుతూ ఉంటాయి అవన్నీ కూడా. సో మనకు మెయిన్ ఏమైతుందంటే వర్షాకాలం తర్వాత చలికాలంలో వచ్చేటటువంటి రోగాలన్నిటికీ కూడా ఇది నివారణ లాగా పనికొస్తుంది. అందుకోసమే కార్తీక మాసం లోపల ఇన్ని రకాల నియమాలు మనకు చెప్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే కార్తీక మాసంలోనే మీరు చూసినట్లయితే అయ్యప్ప స్వామి దీక్షలు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. అవునా, ఇప్పుడు స్టార్ట్ అయ్యి మనకు మండలం అంటే 40 రోజులు మనకు మళ్ళా జనవరి 15 జనవరి 14 మళ్ళా మనకు మకర జ్యోతిని చూసే వరకు జరుగుతుంది. అంటే కార్తీక మాసంలో స్టార్ట్ అయ్యేటువంటి దీక్ష ఏదైతే ఉంటుందో అది మనకు మొత్తం అన్ని నెలల పాటు ఉంటుంది చెప్పేసి అంటే ఇంత మనం గొప్పతనాన్ని గుర్తించాలి. ముందు గొప్పతనాన్ని ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇది గొప్పతనం. ఇదేదో పురాణ కథలు చెప్పుకుంటాయి. కార్తీక మహత్యం అనేటటువంటిది అన్నిటికంటే గొప్పది. అందులోపల ఒక రాజు ఏంటంటే ఇలా వెళ్తున్నాడు, వేటకి వెళ్ళిపోతాడు. ఆ వేటకి వెళ్ళిపోయినప్పుడు అతను లేదు బాధపడుతున్నాడు, రోజు ఏమి దొరకలేదని చెప్పి అక్కడే నిద్రపోతాడు. ఆయన చేతిలో వచ్చే కొన్ని బిల్వ ఆకులు శివలింగం మీద పడ్డాయి. అప్పుడు అతను తెలియక చేసినా కూడా దానివల్ల ఆయన వచ్చింది. ఇటువంటివి తెలుసుకోవచ్చు మనం చాలా. ఒక ఆయన ఇట్లాగే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, ఆయన దీపాలు వెలిగించాడు, అమ్మవాళ్ళు వెలిగించినప్పుడు అతని హృదయంలో మాత్రం భక్తి ఉంది కాబట్టి భక్తి దేవుడు గుర్తించాడు అని చెప్పేసి చెప్తాడు. తులసిదేవి కథ కూడా చెప్తారు. తులసిదేవి మనకు ద్వాదశి నాడు చేస్తారు, త్రయోదశి నాడు చేస్తారు, ఈవెన్ నాడు కూడా చేస్తారు తులసిదేవిది. ఆ తులసి కథ కూడా మీ అందరికీ తెలిసిందే కదా. తులసిదేవి అంతకుముందు జన్మ బృందావనము అని చెప్పేసి అంటున్నాం. బృందావనం శ్రీకృష్ణుడికి దగ్గర ఉంటుంది, శ్రీకృష్ణుడిని వివాహం ఉన్నది కాబట్టి అని అన్నమాట. జన్మ లోపల జలంధరుడు భార్య, జలంధరుడు దుర్మార్గుడు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే ఈ బృందాలో ఉన్నటువంటి శక్తి వల్ల, పాతివ్రత శక్తి వల్ల. అందుకని జలంధరుడు రూపం లోపల విముక్తి వెళ్ళాడు. అందువల్ల ఏమవుతుందంటే జలంధరుడిని చంపగలుగుతారు. సో ఆమె పాతివ్రతని తను పాడు చేయడం వల్ల అతన్ని చంపగలిగాడు. అప్పుడు ఆమె శాపం పెడుతుంది. శాపం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే నువ్వు సాలిగ్రామంగా మారిపో, నేను తులసిగా మారిపోతాను, మన ఇద్దరి వివాహం కూడా కార్తీక మాసం లోపల ద్వాదశి నాడు అంటారు. జనరల్లీ ద్వాదశి నాడే చేస్తారు. కొంతమంది ఈ రోజు కూడా చేస్తారు, ఏమంటారు దాన్ని, మన పౌర్ణమి రోజు కూడా చేసేస్తారు, తప్పేమీ లేదు. కార్తీక మాసం లోపల ఇదొకటి ముఖ్యమైనటువంటి ఈవెంట్. ఇందులోపల మనకు ఈ చెప్పినటువంటి ఈ సాలిగ్రామ రూపం లోపల విష్ణుమూర్తి రావడానికి ఇదే కారణం. ఈ సాలిగ్రామంని మనం నేపాల్ లోపల ముక్తినాథ్ అని చెప్పి పిలుస్తాం. ఆ ఊరి పేరు ఒకప్పుడు సాలిగ్రామం, దాని ఊరి పేరు మార్చేసి ఇప్పుడు ముక్తినాథ్ అని చెప్పి చేశారన్నమాట. అది నేపాల్లో ఉంటుంది. అక్కడ మీకు సాలిగ్రామాలు దొరుకుతాయి. విష్ణుమూర్తి సాలిగ్రామ రూపంలో ఉంటాడు, శివుడేమో నర్మదా నది లోపల బాణలింగాలలో దొరుకుతూ ఉంటాడు. మనకు దొరికే శివలింగాలన్నీ కూడా నర్మదా నది నుంచి తీసుకొస్తారు. విష్ణుమూర్తి యొక్క సాలిగ్రామాలన్నీ కూడా ముక్తినాథ్ అని చెప్పేసి సాలిగ్రామం అనేటటువంటి ఊరు నుంచి తీసుకొస్తాడు. గండకీ నది అక్కడి నుంచి తీసుకొస్తారు. సో ఈ విధంగా మనకి ఇంట్లో పెట్టుకోకూడదు కదా సార్, అవి చాలా నియమనిష్టలు ఉంటాయంటారు కదా. అంటే మీకు పూజ పద్ధతి తెలిసి ప్రతిరోజు పూజ చేస్తే తెచ్చుకోవచ్చు, ఏం పర్వాలేదు. మీకు సాలిగ్రామాలు తెచ్చుకోవచ్చు, బాణలింగాలు కూడా తెచ్చుకోవచ్చు. దేవుడికి విగ్రహం బదులుగా మీరు అవి పెట్టచ్చు, సాలిగ్రామాలు పెట్టచ్చు, లేదా బాణలింగాలు కూడా పెట్టచ్చు. కానీ ప్రతిరోజు పూజ చేసే వాళ్ళైతే తప్పక అందులోపల లేదు. ఇక నెక్స్ట్ ఏంటి, ఇంకా పురాణ కథలు ఇందులోపల చెప్పుకోవాలి అంటే ఇందాక చెప్పుకున్నటువంటి శ్రీకృష్ణుడిదే దామోదరుడి కథ. ఆయన అది కట్టినటువంటి విషయము ఏది, ఆయనకు దామమునకు ఉదరానికి అది కట్టినటువంటి విషయం చెప్తాము. ఇలాగే రకరకాల ఇదన్నమాట. ఒకసారి ఒక పావురము, తర్వాత ఒక చంపకం అనే ఒక చెట్టు, ఈ రెండు ఆనందంగా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ శివలింగంకి ఏం చేస్తుందంటే ఈ పావురము వెళ్ళి ఆ పుష్పాలను తీసుకొచ్చి సమర్పిస్తుంది అనమాట. సమర్పించిన తర్వాత ఏమవుతుంది, ప్రతిరోజు ఇద్దరు ఫ్రెండ్సే కదా. సో ఈ పావురం ఎప్పుడైతే చనిపోతుందో
అప్పుడు ఆమె ప్రాణాలు తీసుకోవడానికి శివదూతలు వస్తారనమాట. అంటే భగవంతుణ్ణి కనుక నిర్మల హృదయంతో ప్రేమిస్తే నీ జన్మ ఏది అనేది కూడా ఉండదు అనేటటువంటి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే మన హృదయము పవిత్రం కావాలి అన్నట్టుగా చెప్తారనమాట. మళ్ళా ఇక్కడ దీపదానాలు అంటారు. దీపదానాలు అనేవి ఎందుకు చేస్తారు? దీపదానం ఇచ్చితే సరిపోతుంది. ఆ దీపదానాలకి మీరు ఎంత హడావిడి ఉంటుందో నేను మీకు చెప్పలేను అసలు. అంటే ఇలా ఎక్కడ ఇది లేదు, పవిత్రత లేదు. సారీ, పవిత్రత లేదంటే గొడవ. సో పవిత్రత లేదు ఎక్కడా కూడా. దీపదానం అంటే వాడా ఇవ్వని వాడి దీపదానం తీసుకుంటే డబ్బులు ఇవ్వాలి, వాడికి దీపం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. ఏమిటది దీపదానం అంటే? ఏంటంటే ఆధ్యాత్మిక జ్యోతి వెలిగించడం. అది ఎట్లాంటిది తయారైపోయిందంటే నాశనం అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే కార్తీక మాసం అనేటటువంటిది భక్తికి, జ్ఞానానికి, శుద్ధ చైతన్యానికి, శుద్ధ చిత్తానికి, మూడిటికి కూడా. భక్తి అంటే తులసి లీల కావచ్చు. ఈవెన్ మీరు ఇది దాన్ని ధాత్రి అంటారు. ధాత్రి పూజ అంటే తెలుసా మీ అందరికి? ఉసిరి చెట్టు కింద పూజ చేస్తారు. ఆ ఉసిరి చెట్టుకు ఏం చేస్తారు తెలుసా? ఒకసారి అందరూ కూడా ఈ ఆమ్లా చెట్టు, ఉసిరి చెట్టు కింద కూర్చుంటారు దేవతలందరూ. కూర్చుంటే అప్పుడు ఆ చెట్టు కింద వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా విష్ణుమూర్తి రూపం లోపల తీరుతాయి. సో తీరేసరికి వాళ్ళందరూ సంతోషపడతారు. అప్పటి నుంచి ఏం చేస్తారంటే ఈ పూజను కూడా మనం చలో కార్తీక పౌర్ణమి నాడే చేసుకుందాము అని చెప్పేసి కార్తీక పౌర్ణమి నాడు చేసుకుంటారు. సో ఆ విధంగా కార్తీక పౌర్ణమి అనేటటువంటిది ఇలా ఎన్ని రకాలుగా. ఇంకోటి కూడా ఉన్నది దీనికి, మళ్ళా చిలుక ద్వాదశి అంటారు. ఇందాక క్షీరాబ్ది ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అంటే తెలుసుకున్నాం కదా. క్షీరాబ్ది ద్వాదశి అంటే ఉత్తాన ఏకాదశి తర్వాత వచ్చే రోజు క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది అంటే పాల సముద్రము. పాల సముద్రం నుంచి ఆయన అందరికి ప్రకటితం అవడమే క్షీరాబ్ది ద్వాదశి. అదే రోజుని చిలుక ద్వాదశి అని కూడా అంటారు. చిలుక ద్వాదశి అంటే చిలుక మనకు తెలిసినటువంటి చిలుక అంటే వాక్కు. ఆ రోజు నాడు అందరు కూడా చిలకలకు ఆహారం అది వేస్తూ ఉంటారు అనమాట. సో దాని మీనింగ్ ఏంది అంటే భూతదయ ఉండాలి అయ్యా నీ లోపల అని చెప్పి చెప్పడానికి కార్తీక మాసం. అంటే కార్తీక మాసం అనేటటువంటిది మన మొత్తము, మన మనస్సు, మన శరీరము, మనం చేసేటటువంటి ప్రతి పని లోపల శుద్ధమైనటువంటి ఇది ఉండాలి, భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, మనకు సేవాభావం ఉండాలి, కరుణ ఉండాలి, ఇవన్నీ ఉండాలి అని చెప్తుంది. అంతేగాని దీపదానం ఇలా పడేస్తే సరిపోదు. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఇటు వెళ్తారు, ఇది దాన్ని ఏమంటారు, అందరు కలిసి వనభోజనాలకు వెళ్తారు. ఆ వనభోజనాలు అనేటటువంటిది అది డిఫరెంట్ తెలుసా. వనభోజనాలలో ఏం చేయాలి యాక్చువల్ గా, తులసిదేవి ఉంటుంది కదా, ఆ తులసిదేవి తర్వాత దీని ఏమంటారు ఉసిరి, ఈ రెండింటిని కలిపి అక్కడ పెట్టి వాటికి పూజ చేస్తారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చాలా మంది తెలుసా, తులసి చెట్టుని తెంపుకొని వెళ్తారు, ఉసిరి చెట్టుని తెంపుకొని వెళ్ళి దాన్ని ఒక చక్కగా కట్టడం. మాకు వద్దులే పేరు చెప్పాను కానీ అక్కడ చేసేవాళ్ళు ఇలాగా. అసలు ఈ నెల లోపల తులసి చెట్టును గాని ఉసిరి చెట్టును గాని తెంపడానికి ఏ విధమైనటువంటి అర్హత లేదు. ఇదేమైపోయిందంటే ఒక సోషల్ గ్యాదరింగ్ లాగా అయింది. తప్పులేదు సోషల్ గ్యాదరింగ్ అయితే, కానీ బట్ ఇది ఆధ్యాత్మిక నెల, ఆధ్యాత్మికమైనటువంటి నెల. ఈ 4 నెలల లోపల అత్యద్భుతమైనటువంటి నెల కాబట్టి దాన్ని ఏంటంటే మనము పవిత్రమైనటువంటి వాటికి కలుపుకోవాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే భక్తి, తులసిమాత భక్తికి సమానం. ఇప్పుడు ఇందాక మనం చిలుక కథ తెలుసుకున్నాం. ఆ చిలుకకు తులసాకులు వేస్తారు. తులసాకులు వేస్తున్నారు అంటే అర్థం ఏంటి? చిలుకకు తులసాకులు వేయడం అంటే ఏంటి? చిలుక అంటే మాటలు, చిలుక అంటే వాక్కు, తులసాకులు అంటే ఏంటి? భక్తి. సో వాక్కు భక్తి ఈ రెండు కూడా ఉండాలి భగవంతుడికి మనం అర్పించేటప్పుడు అని ఇది అర్థం చేసుకోవాలి మనం. మళ్ళీ ఏం చేస్తారు, శివుడికి ఏమో బిల్వ దళాలు ఇస్తారు. ఓకే, బిల్వం అంటే మనము లక్ష్మీ స్వరూపం అని చెప్పి తెలుసుకున్నాం ఆల్రెడీ. లక్ష్మీదేవి తపస్సు చేయడం ద్వారా పుట్టినటువంటిది అని చెప్పేసి మనం శ్రీ సూక్తంలో తెలుసుకున్నాం కదా. అది విష్ణుమూర్తికి ఏమో తులసీదేవిని, అంటే తులసీదేవి ఏమో భక్తికి, ఇది ఏమో వైరాగ్యానికి. ఏది 3 ఆకులు ఉండేది ఏంటది? బిల్వం. బిల్వమేమో వైరాగ్యానికి, బిల్వము వైరాగ్యానికి లెక్క. త్రిగుణాలు పోవాలి, 3 పోవాలి, సాత్విక, రాజసిక, తామసిక గుణాలు పోతే దేవుణ్ణి చేరుకుంటాము అనేటటువంటి భావాన్ని తెలిపేది బిల్వం. అందుకే బిల్వ పత్రాలతో చేస్తారు పూజలు జనాలు చాలా మంది. ఎందుకు చేస్తున్నారు అంటే నా లోపల వైరాగ్యం కల్పించు అని. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఆ బిల్వ పత్రం కల్పిస్తూ నా ఇంట్లో వాళ్ళకి మంచి జరగాలి, నా బయట నాకు తెలిసిన వాళ్ళకి, ఇవన్నీ చెప్తారు. అవన్నీ కాదు, కామ్య కర్మల కోసమై కాదు బిల్వం పూజ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి అంటే నీ లోపల త్రిగుణాలను దాటాలనే కోరిక ఉన్నప్పుడే చెయ్యాలి. అది తెలియకుండా బిల్వ పత్రాలతో పూజ చేస్తే లాభం ఏంది? నీకు వైరాగ్యం ఇస్తాడు దేవుడు. ఓకే, వైరాగ్య ప్రాప్తి రస్తు అంటాడు. నువ్వు కాదు నాకు కారు ప్రాప్తి రస్తా అనుకున్నా, బంగ్లా ప్రాప్తి రస్తా అంటే అది కుదరదయ్యా, అట్లా ఉండదు. అదేవిధంగా తులసి అంటే ఏంది? భక్తి అని అర్థం. అక్కడ భక్తి అని అర్థం. త్రిపురాసుర సంహారం అంటే ఏంది? జ్ఞానం అని అర్థం. జ్ఞానం అది. ఇందాక మనం తెలుసుకున్నామేమో దీపదానాలు. తర్వాత ఈ ఒక రాజు ధనుర్దాసుడు అనేటటువంటి ఒక రాజు వచ్చాడు, వేటకెళ్ళాడు, తెలిసి తెలియకుండా దీపాలు వెలిగించాడు. ఇవన్నీ ఏవైతే ఉంటాయి ఇవన్నిటిలో ఏం తెలుస్తుంది, నువ్వు ప్యూర్ హార్ట్ తో చేసినటువంటి పనుల ద్వారా నీకు ఎక్కువ ఫలితం వస్తుంది అనేటటువంటి భావన. ఇది కాక 14వ రోజు నాడు, అంటే ఇవాళ అయితే 13 కదా, 14వది వచ్చింది ఆల్రెడీ. ఇవాళ ఏదైతే ఉంటుందో ఇది చతుర్దశి. ఈ చతుర్దశి నాడు ఏమవుతుందంటే శివుడు
తర్వాత విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఐక్యమైనటువంటి తిథి. శివుడు హృదయం లోపల విష్ణుమూర్తి, విష్ణువు హృదయం లోపల శివుడు ఉన్నటువంటి రోజు 14వ రోజు. అంటే ఇవాళ రేపు ఉన్నటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాము. సో మీరు ఒకసారి కనుక చూసుకున్నట్లయితే, ఒకసారి కనుక మీరు ఇది ఒక్కసారి ఆలోచించినట్లయితే, మాఘమాసంలో ఎన్ని పండుగలు ఉంటాయో మీకు ఇప్పుడు కూడా అన్ని పండుగలు ఉన్నాయి మనకు. మాఘమాసంలో ఉన్నన్ని పండుగలు ఉన్నాయి ఇక్కడ కూడా మనకు. కాబట్టి ఇది చాలా గొప్పది. ఇది అంటే ఈ నెల అనేటటువంటిది చాలా గొప్పది. మీకు స్టార్టింగ్ నుంచి మన మధ్యలో నాగుల చవితి వస్తుంది. నాగుల చవితి అంటే అర్థమైంది, సర్పం అంటే ఏదో పాములు అని, పాములు తీసుకొచ్చేసి పాములు కాదు. ఇవేంటంటే పాతాళ లోకంలో ఉన్నటువంటి శక్తికి ఇవి ప్రతినిధులు. పాతాళ లోకంలో ఉన్నాయి. ఆదిశేషుడు ఎట్లయితే మనని ఇట్లా భూమిని నిలబెట్టాడో అట్లా ఈ సర్ప శక్తులు మన ఈ మొత్తం ఈ సమతుల్యత పాటించడానికి ఉపయోగపడతాయి. అందుకోసం సర్పాలు ఇంపార్టెంట్. అంతేనా? ఈ దేవతలు వాళ్ళు ఏం చేస్తారు, వాసుకిని అందులోపల పెట్టేసేసి ఈ చక్రం తిప్పినట్టుగా తిప్పుతారు, సాగర మథనం. అంటే ఏంటి అర్థమైంది? నీ శరీరం లోపల కుండలిని అనేటటువంటి ఒక సర్పం ఉంది, దాన్ని మథనం చేయడం వల్ల జ్ఞానం అనేటటువంటి అమృతం వస్తుంది అని నాగుల చవితి యొక్క అర్థం. నాగుల చవితి అంటే పోయి ఏం చేస్తారో తెలియదు కానీ నాగుల చవితి అంటే ఇది అర్థం. శ్రీకృష్ణుడు కాళీయమర్ధనం చేశాడు. కాళీయమర్ధనం అంటే ఏంది? కాళీయం ఆ పాము తల మీద తను డాన్స్ చేస్తాడు. చేయడం వల్ల ఏమైంది? కాళీయంకి తగ్గింది, పొగరు తగ్గింది. అదే విధంగా మన లోపల ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి సర్పాలను మనం నాశనం చేసి మన చిత్తం అనేటటువంటిది శుద్ధంగాను నిర్మలంగాను కావాలి. ఒక్కొక్కటి కూడా ఇది పురాణ కథ అని మాత్రం అనుకోకండి. మన శరీరంలో ఉన్నటువంటి కుండలిని మనం జాగృతం చేయాలి. శివుడి మెడ లోపల పాములు ఉంటాయి. దాని అర్థం ఏంటి? బాబు నువ్వు ఏకాంతంగా బతకవలసినటువంటి వాడివి, ఎప్పటికైనా ఏకాంతంగా బతకవలసినటువంటివి ఒక అర్థం. ఇంకోటి ఏంటంటే ఇది నీ ప్రాణశక్తికి మూలము, నీ సమాధి స్థితికి ఇవి మూలము అని చెప్పడమే నాగుల చవితి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ కూడా తెలుసుకుంటే మనకు చాలా సంతోషం అనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇద్దరు దేవుళ్ళకు కూడా ముఖ్యమైనటువంటివి. ఈ పండుగలన్నీ కూడా. అంతేగాని ఒక దేవుడికి ఇంపార్టెంట్, ఆయనకి ఇంపార్టెంటా, ఈయనకి ఇంపార్టెంటా అనేటటువంటిది కాదు. ఇది అన్నిటికంటే కూడా గొప్పది. చాలా మంది ఏం చేస్తారు, లక్ష పత్రాలు తీసుకొచ్చి చేస్తుంటారు. లక్ష పత్రి అనేది ఈ ఇందాక చెప్పినట్టు తులసాకులు ఉండాలా, లేకపోతే ఇది ఏమక్కర్లే, మీకు రకరకాల ఆకులు ఇందులో వాడుతూ ఉంటారు. మీకు కొన్ని గణపతికి ఉపయోగిస్తారు, గణపతికి గ్రాస్ ఉపయోగిస్తారు. ఇక్కడ దాని ఏమంటే గరికలు ఉపయోగించినప్పుడు గరికది లక్ష గరిక అని చెప్పేసి కొంతమంది పూజ చేస్తారు. ఆ పూజ చేసేది లక్ష అనేది కాదు. ఆ లక్ష గరికలు పూజ చేస్తున్నప్పుడు నువ్వు భగవంతుడిని నీ దృష్టిలో పెట్టుకున్నావు, మూలాధారంలో ఉన్నటువంటి గణపతిని నువ్వు దృష్టిలో పెట్టుకున్నావు. రెండోది ఏంటి, తులసిని లక్ష్య చేస్తున్నావు అంటే నీ లోపల భక్తి భావం పెరగాలి. ధాన్యంతో కూడా పూజ చేస్తారు కొంతమంది. ధాన్యంతో పూజ చేసేదంటే అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని అర్థం. ఇవన్నీ కూడా చాలా గొప్పవి ఇవన్నీ కూడా. అలాగే ఇలా అంటే ఏమంటున్నానంటే ఈ పద్ధతిని కొద్దిగా గుర్తించాలి. మనం బిల్వంతో పూజించాలి. లక్ష బిల్వంతో పూజిస్తారు. దాని అర్థం ఏంటి అంటే నా లోపల వైరాగ్యం వచ్చి తీరవలసిందే, నా లోపల వైరాగ్యం అనేటటువంటి భావన రావాల్సిందే అనేటటువంటి గొప్ప ఉద్దేశంతో చేసినటువంటిది ఇది అన్నమాట. అదే విధంగా మనము మళ్ళీ ఈ కార్తీక పౌర్ణమి ఏదైతుందో దీన్ని జ్వాలా పౌర్ణిమ అని కూడా అంటారు. ఎవరైనా విన్నారా? జ్వాలా తోరణం అని ఎవరైనా విన్నారా? చెప్పండి ఎవరన్నా, జ్వాలా తోరణం ఎవరన్నా చెప్పండి. ఒక తోరణంలో దీని కింద నుంచి పార్వతీ పరమేశ్వరుడిని పల్లకిలో పెట్టి తీసుకువెడతారు, జ్వాలను అంటిస్తారు ఆ గడ్డికి ఇటు అటు కట్టి. అది దాని కింద నుంచి అందరు భక్తులు వెళ్ళి అది చేస్తారు. మామూలుగా పైకి కనిపించేది, తత్వం అయితే నాకు తెలియదు. ఇంకెవరన్నా చెప్పగలరా? జ్వాలా తోరణం అంటే ఇంకెవరైనా? జ్వాలా తోరణం మీరు ఎక్కడైనా చూసారా? పోనీ ఏదైనా ఊర్లో చూసారా? హైదరాబాద్ శివాలయంలో చూసాం. హైదరాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియం లో చేస్తారు కదా, చేస్తారు. అందరూ అదే మర్చిపోతున్నారు. దానికి లోకల్ బ్యాంక్స్ అవి ఉంటాయి కదా, నెయ్యి ఇట్లా కుప్పలుగా అర్పిస్తారు. ఆ నెయ్యిని తీసుకొని అందరూ పైకి మోసుకొని వెళ్తారు. ఆ పైకి వెళ్ళి అక్కడ దీపం వెలిగిస్తే నీకు ఎంత దూరం వైపు కనిపిస్తుంది అన్నమాట. కార్తీక మాసంలో చేసేటటువంటి అత్యంత పవిత్రమైనటువంటిది ఇదేంటంటే అగ్ని ప్రకాశ తత్వాన్ని సూచించేది జ్వాలా తోరణము. ఇదే అగ్నిలింగంగా ఉన్నటువంటి ఆయన యొక్క అరుణము, అగ్నిలింగము అయినటువంటి అరుణాచలంని అగ్నిలింగం అందరికీ తెలుసు కదా. ఏ లింగం ఎక్కడనో అగ్నిలింగం, అది ఆకాశలింగము చిదంబరము, వాయులింగము కాళహస్తి, భూమిలింగము కంచి, జలలింగము జంబుకేశము, సూర్యలింగము
కోనార్కు, చంద్రలింగము సీతాకుండం, యజమాన లింగము పశుపతినాథ్. ఇలా 8 రూపాలలో మనం శివుణ్ణి పూజిస్తాం. అందులోపల అగ్ని రూపంలో పూజించేటటువంటిది అరుణాచలం. ఈ సమయంలో గిరి ప్రదక్షిణాలు అవి ఇవి చేస్తారు. మీకు అసలు అక్కడ ఇది ఉండదు. అసలు మామూలుగా పౌర్ణమి రోజు నాడే ఈ మధ్య అరుణాచలంలో అత్యంత రష్ పెరిగిపోయింది. ఈ సమయం లోపల ఇంకా ఎక్కువ చేస్తారు. అయితే దీనికి అర్థం ఏంటంటే మామూలుగా ఏంటంటే ఇక్కడ శివుడు బ్రహ్మ విష్ణువులకి కనిపించాడు, అతను వారిద్దరు వాళ్ళని వెతకడానికి వెళ్ళారు అనేది ఏదైతే మనకు శివరాత్రికి సందర్భంగా చెప్తారో ఆ కథ చెప్తారు. అయితే ఇక్కడ అర్థం వేరు. ఈ అగ్నిలింగము అనేది ఏంటంటే మన లోపల ప్రకాశం రావాలి, మన లోపల ప్రకాశం రావాలి. కాకపోతే దీనికోసం మనం ఏం చేస్తాము, ఇంట్లోపల కూడా తోరణాలు కడతారు. కట్టేసి ఏం చేస్తారు, ఆ కట్టిన తర్వాత ఏం చేస్తారు, పై భాగాన ఇట్లా దీపాల వరుసలాగా ఇట్లా పెడతారు అన్నమాట. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అగ్ని జ్వాల రూపం లోపల పెడతారు. చాలా మంది ఏం చేస్తారు అంటే పైకప్పు మీద పెడతారు. సో కాబట్టి ఇట్లా చేసుకుంటారు, అందరూ కూడా చేసుకొని ఓం నమ శివాయ అగ్నిర్ముఖ ఇట్లా అనుకుంటూ చేస్తుంటారు ఇక వాళ్ళ పద్ధతిని. దీని మీనింగ్ ఏంటంటే తోరణం ఏదే. తోరణం అంటే ఏంది, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇవన్నమాట. ఆ తోరణానికి మీనింగ్ ఏంటి అంటే మన హృదయం అనేటటువంటి ద్వారము భగవంతుడి కోసం తెరిచాము. తోరణం అనే నా హృదయం అనేటటువంటి ద్వారాన్ని తెరిచాను భగవంతుడా. ఆ దీపాలు ఏవైతే ఉన్నాయో నా లోపల చైతన్యాన్ని కలిగించాలి, నా లోపల చైతన్యం వెలిగించాలి ఓ దేవుడా. అగ్ని అనేది ఏంది, భగవంతుడి యొక్క తేజస్సు. ఆ తేజస్సుని దీపాలలో నుంచి మనం స్వీకరిస్తున్నాం. నా లోపల ఆ చైతన్యం రావాలి అని చెప్పేసి భగవంతుని మన లోపల తీసుకొచ్చి ఆ జ్ఞాన ప్రకాశాన్ని మనలోకి ఆహ్వానించడమే జ్వాలా తోరణము. తోరణము అంటే ఏంది, మళ్ళా హృదయము. మన హృదయం అనేటటువంటి ద్వారాన్ని తెరిచి ఇవన్నీ కూడా సంకేతాలు, ప్రతీకలు. అంటే ఇది ఒక సింబాలిక్ గా చూపిస్తారు ఇవన్నీ. దాని మీనింగ్ ఏంటి, మనం అడ్డదిడ్డంగా దాన్ని అర్థం చేసుకోకుండా తత్వ రూపంలో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. చాలా గొప్పదైనటువంటిది ఇది. మనం తెలుసుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉంటాయి. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది స్టార్ట్ అయ్యేది గోవర్ధన దీంతో స్టార్ట్ అవుతుంది. గోవర్ధన పూజతో స్టార్ట్ అవుతుంది. మధ్యలో నాగుల చవితి వచ్చింది. ఏకాదశి నాడు మనకు ఉత్థాన ఏకాదశి అని చెప్పేసి అంటాము. ఆ తర్వాత మనకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని చెప్పి భగవంతుడు అందరికీ దర్శనమిచ్చినటువంటిది. దాన్ని చిలుకా ద్వాదశి అంటారు, అంటే భూతదయ చూపించేటటువంటిది అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. ఇంకేం తెలుసుకున్నాము, చతుర్దశి నాడేమో శివుడు విష్ణుమూర్తికి పూజ చేస్తాడు, విష్ణుమూర్తి శివుడికి పూజ చేస్తాడు. అంటే ఇద్దరి యొక్క ఐక్యత. నువ్వు నా హృదయంలో ఉన్నావు, నేను శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ అని చెప్పేసి అంటారు. అట్లాగా ఒకరి హృదయంలో ఒకరు ఉన్నారు. శివకేశవుల మధ్య భేదం లేదు అని చెప్పి చెప్పడానికి 14వ తారీఖు నాడు తీసుకుంటారు. తర్వాత మనం పూజలు చేసేటప్పుడు మార్నింగ్ పూజలు విష్ణుకి, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఉన్నవని, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉన్నవని శివుడికి, సాయంత్రం లక్ష్మీదేవికి, రాత్రి కూడా చంద్రుడికి ఉంటాయని తెలుసుకున్నాము. తర్వాత ఈ జ్వాలా తోరణం అనేటటువంటిది మన హృదయంలో భగవంతుడి యొక్క తేజస్సు మన లోపల రావాలి అని చెప్పేసి చేసుకుంటాము. ఈ 4 నెలల్లో మనం ఏం చేసాము, చాతుర్మాస్యంలో సాధన చెయ్యగా భగవంతుడి యొక్క జ్యోతి అంటే మనం అంతర్ముఖులుగా అవడం ద్వారా మన లోపల జ్ఞానం వస్తుంది, మనం పవిత్రులమయ్యాము. ఇప్పుడు కార్తీక మాసం లోపల కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసాము, వికాసంగా పరిణతితో అని చూస్తున్నాం. ఇప్పుడు ఇన్నాళ్ళు మనం ప్రపంచాన్ని చూసినటువంటి దృష్టి వేరు, ఇప్పుడు మనం ప్రపంచాన్ని చూస్తున్నటువంటి దృష్టి వేరు. అది దామోదరుడు, కార్తీక దామోదరుడు ఎందుకంటారు, మార్గశిర మాసం నుంచి లెక్క పెట్టుకుంటే అది 12వ నెల కాబట్టి. ఆ విధంగా విష్ణుమూర్తి పూజలు ఎందుకు చేస్తారు, రకరకాలవి చెప్పుకున్నాం. తులసీదేవి వివాహం చేసుకోవడం వల్ల అని చెప్పేసి తెలుసుకున్నాము. గోవర్ధన పూజ గురించి తెలుసుకున్నాము, కాళీయ మర్దనం గురించి తెలుసుకున్నాము. సో ఇలాగా రకరకాల విషయాలలో చంద్రుడిది ఎందుకని చెప్పుకున్నాము, ఈ నెల లోపల సూర్యుడి శక్తి తగ్గుతూ చంద్రుడి యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, ఆ చంద్రుడి శక్తిని మనము స్వీకరించడానికి జాగ్రత్త. ఎవరెవరు ఉన్నారు ఆ సమయంలో లక్ష్మీదేవి చూస్తుంది, ఎవరెవరు ఉన్నారు పౌర్ణమి రోజు ఎవరెవరు మెలకుగా ఉన్నారు. చాలా మంది రాత్రిపూట కూడా జాగరణ చేస్తారు. శివరాత్రికి జాగరణ చేసినట్టే రాత్రంతా భజనలు చేస్తూ కూడా కొంతమంది ఉంటారు. సో అవి కూడా చేయడానికి ఈ నెల లోపల అవకాశం ఉంది. ఉపవాసం ఎందుకు చేస్తారు, ఆరోగ్య రీత్యా. దీపం ఎందుకు వెలిగిస్తారు, నా లోపల జ్ఞానం ఉండాలి అనేటటువంటి ఒక భావం అయితే, ఇక్కడ ఉన్నటువంటి చలికాలంలో వర్షాకాలంలో వచ్చేటటువంటి రోగాల నుంచి మనము నెల రోజుల పాటు నియమబద్ధంగా ఉండడం వల్ల మనకు ఇల్లంతా క్లీన్ అవుతుంది అని చెప్పేసి, పరిసరాలన్నీ కూడా శుభ్రమవుతాయి. అందరూ లైట్ వెలిగిస్తే ఇక అక్కడ ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. ఇంకొకటి ఏంటి, కార్తీక మాసంలో తీసుకున్నటువంటి దీక్షలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ 12 నెలల వరకు కూడా మనము వాటిని కొనసాగించవచ్చు. అంటే అయ్యప్ప స్వామి దీక్ష ఉదాహరణకు మనం తెలుసుకున్నాము. సో ఇలాగా అనేక రకాల విషయాలు మనం తెలుసుకున్నాము. ఉసిరి చెట్టు అంటే అది కోరికలు తీర్చేటటువంటిది అని చెప్పేసి. కోరికలు ఎందుకు, ముందు పులుపుగా ఉన్న తర్వాత తీయగా అనిపిస్తుంది కాబట్టి అది కోరికలు తీరుస్తుంది. మనకు కోరికలు తీరుస్తుంది కాబట్టి ఉసిరి దీన్ని చేసి దాని లోపల దీపాలు వెలిగించి మనము భగవంతుడికి నా హృదయంలోనే దీపం వెలగాలి అని చెప్పేసి కోరుకోవడము.
ఈ తర్వాత వనభోజనాలకు వెళ్తాము. వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే తులసి చెట్టు తర్వాత ఈ ఉసిరి చెట్టుకి కలిసి వాటి పాదులలో నీళ్లు పోస్తారు. నీళ్లు పోయడం ద్వారా సృష్టి మొత్తంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు ఆనందంగా ఉండాలి అని ఒకే అర్థం ఒకటి, నా పాపరాశులన్నీ కూడా నశించిపోవాలి అని చెప్పేసి భగవంతుడిని కోరుకోవడం ఒకటి. దాని కింద కూర్చుని భోజనాలు చేస్తారు, చాలా మంచిది. సో ఇవన్నీ ఏంటంటే మనకు భక్తికి, జ్ఞానానికి, వైరాగ్యానికి, బిల్వ వృక్షం వైరాగ్యానికి మూడు ఆకులు ఉంటాయి. బిల్వం అంటే బిల్వ దళాలు, సాత్విక, రాజసిక, తామసిక గుణాలకు అతీతుడైనటువంటి దేవుణ్ణి పూజించడం. తులసి చెట్టు అంటే భక్తి అని చెప్పేసి అర్థం చేసుకున్నాం. ఇలా మహోన్నతమైనటువంటి విషయాలన్నీ కూడా మనము కార్తీక మాసం లోపల చేసుకుంటాము. అందుకే కార్తీక మాసం అంత మహోన్నతమైనటువంటిది. కార్తీక మాసంలో చేయవలసినవి మనం ముందే తెలుసుకున్నాం. జపము, ధ్యానము, స్నానము, దీపము, ఇంకోటి ఏంది? జపం, ధ్యానం, స్నానం, దీపం, ఉపవాసమా కాదు, ఇంకోటి ఏదో చెప్పుకున్నాం మనం. ఎవరైనా చెప్పండి. జపం, అందరూ నిద్రపోయారా లేక కాల్ కట్ అయిపోయిందా? అర్చన. సో ఈ విధంగా మనకు తెలుసుకున్నాం. తర్వాత ఏ రోజు ఎవరిని పూజ చేయాలి అనేది కూడా తెలుసుకున్నాం. చంద్రుడి యొక్క శక్తి తగ్గుతూ మళ్ళీ ఈ సూర్యుడి యొక్క శక్తి తగ్గుతూ చంద్రుడి యొక్క శక్తి పెరుగుతుంది ఈ నెలలో. కాబట్టి చంద్రుడిలో ఉన్నటువంటి శక్తిని మనం కోజాగర్తిలో తీసుకుంటాము అని తెలుసుకున్నాం. కృత్తికా నక్షత్రము పౌర్ణమి ఉండడం వల్ల దీన్ని కార్తీక పౌర్ణమి అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాము. కార్తీక అనాలి, కార్తీక అని మనం వాడుక భాషలో అంటాము, కార్తీక అంటాము. ఇందులోపల అగ్నిదేవుడు మూలము కాబట్టి యజ్ఞాలలో అన్నిటిలో కూడా కృత్తికా నక్షత్రంలో స్టార్ట్ అవుతుంది. మన జనరల్ అశ్విని, భరణి, కృత్తికా, రోహిణి, మృగశిర, ఆరుద్ర ఇట్లుండదు. అగ్నిలో స్టార్ట్ చేసేటప్పుడు కృత్తికా నుంచి స్టార్ట్ చేసి భరణితోనే ఎండ్ చేస్తారన్నమాట. సో కాబట్టి అగ్నికి మూలం ఏంటంటే కృత్తికా నక్షత్రం. కాబట్టి కృత్తికా నక్షత్రానికి అగ్నికి సంబంధించింది కాబట్టి అగ్నిదేవుడికి ఏది సమర్పిస్తే అది తీసుకెళ్లి అందరి దేవుళ్లకు అందజేస్తాడు. కాబట్టి ఈ నెలలో చేసినటువంటి ప్రతి పూజ అందరి దేవుళ్లకు అందుతుంది. కాబట్టి దాన్ని వారం ప్రకారము పూజ చేస్తారు. వారయజనం అని కూడా అంటారు దాన్ని. వారయజనం అంటే వారంలో చేసే యజ్ఞాలు అన్నమాట. బేసికల్లీ యజనం అంటే యజ్ఞం. అందులో కూడా ఆదివారం నాడు, సోమవారం నాడు, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఆదివారాలలో ఎవరెవరిని పూజించాలి అనేటటువంటి విషయాలు కూడా తెలుసుకున్నాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. కాబట్టి నెయ్యి దీపం పెట్టాలా, నూనె దీపం పెట్టాలా? శక్తి ఉన్న వాళ్ళు నెయ్యి దీపం పెట్టండి, లేకపోతే నూనె దీపం పెట్టండి, లేకపోతే మట్టి ప్రమిదలలో పెట్టినా కూడా తప్పు లేదు. ఇక్కడ భక్తి అనేటటువంటిది ప్రధానము అని గుర్తుంచుకోండి. ఈ నెలలో చేసేటటువంటి ప్రతి పూజ కూడా అత్యధిక ఫలితాన్ని మనకు ఇస్తుంది అన్నటువంటి భావాన్ని కూడా అందరూ గుర్తుంచుకోండి. కాబట్టి మనం చేసేటటువంటిది పవిత్రంగా చేసినట్లయితే మనకు సరైనటువంటి ఫలితం వస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా అందరూ గుర్తించండి. ఆకాశ దీపం అని పెడతారు, అది ఇళ్లలో కూడా పెట్టచ్చండి? అపార్ట్మెంట్ లో ఇట్లా పెడుతున్నారు పైన. పెట్టుకోవచ్చు. జనరల్ గా ఏంటంటే ఆకాశ దీపం ఏంటంటే నక్షత్రాలు కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. అందులో మీరు దీపం పెడితే ఆ దీపం నుంచి ఆ నక్షత్రాలు కనిపిస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. సో నక్షత్ర దర్శనం లాగా కనిపిస్తుంది. సో పెట్టుకోవచ్చు, తప్పక పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తప్పులు ఏమి ఉండవు. దీపం వెలిగించడంలో ఎటువంటి తప్పు ఉండదు. కాకపోతే దీపం వెలిగిస్తేనే నాకు పుణ్యం వస్తుంది అని అనుకోకుండా ఆ దీపం ద్వారా నాలో అజ్ఞానం పోవాలి అని అనుకోవాలి. ఆ దీపము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపము. మనని ఆత్మజ్యోతి అంటారు. ఏంటి ఆత్మజ్యోతి అంటే? లోపల దీపం కనిపిస్తుందా? కనిపించదు. దాని అర్థం ఏంటంటే మన లోపల ప్రకాశం, మన లోపల అజ్ఞానం పోవాలి అనేటటువంటి భావన అన్నమాట అది. జై శ్రీకృష్ణ. నాగుల చవితి గురించి ఒక్కసారి, జ్వాలా తోరణం గురించి ఒక్కసారి. నాగుల చవితి అంటే ఏమని చెప్పుకున్నాం మనము? నాగుల చవితికి రకరకాల కథలు ఉన్నాయి, అవునా? నాగుల చవితి లోపల ఫస్ట్ చెప్పుకున్న కథ ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా? ఎనీబడి? కుండలిని శక్తి, కుండలిని శక్తి, సాగర మథనం, ఇంకా కాళీయ మర్దనం, పాతాళలో శివునికి ఏకాంతంగా ఉండమని. మనకు కింద నుంచి మనను మోస్తున్నది ఎవరు? పాములే. విష్ణుమూర్తి పడుతున్నది ఎవరి మీద? పాముల మీదనే పడుతున్నాడు. కాబట్టి సర్పం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇది కేవలం ఒక ఫిజికల్ రూపం కాదు అని అర్థం చేసుకోవాలి. సర్పం అనేటటువంటిది ఫిజికల్ రూపం కాదు, ఇది అది మనం గుర్తించాలి. అక్కడ మనకేంటంటే ఇదంతా కూడా సర్పం అంటే ఏదో పాము వచ్చేసింది మనం పామును పూజ చేస్తున్నాం అని కాకుండా మనలో ఉన్న కుండలిని మదనం చేయడం ద్వారా జాగృతం చేయాలి. మన లోపల కుండలిని కింద ఇక్కడ ఇలా కుండలిని ఇలా ఉంది కిందికి, దాన్ని ఇలా జాగృతం చేసి ఇలా పైకి వచ్చేలాగా చేయాలి. ఇదంతా సాధనతోనే జరుగుతుంది. ఒక దీపం పెడితే అడ్డగోలుగా దీపం పెడితేనో అడ్డగోలుగా ఇంకేదో చేస్తానో జరగదు.
ఇక జ్వాలా తోరణం అనేటటువంటిది ఏంటంటే జనరల్ గా మనం అప్పుడు ఇది శివపురాణంలో తెలుసుకున్నట్టుగా నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు కొట్లాడుకోవడం ఏదైతే ఉంటుందో అప్పుడు పరమేశ్వరుడు వాళ్ళకి అగ్నిస్తంభం రూపం లోపల కనిపించాడు అనమాట. కనిపించిన తర్వాత వాళ్ళు చివరికి పైకి కిందికి విష్ణుమూర్తి ఏమో వరాహ రూపం లోపల కిందికి వెళ్ళాడు, బ్రహ్మదేవుడు ఏమో హంస రూపంలో కిందికి వెళ్ళాడు. సో ఇప్పటి వరకు కూడా దాని యొక్క అంతం కనుక్కోలేదు అని. అయితే అందులో వేరే కథలు ఉన్నాయి, తర్వాత ఈ బ్రహ్మదేవుడికి శాపము ఇవన్నీ. ఇలా కాకుండా ఏంటంటే ఆ జ్వాలారూప లింగాన్ని భక్తితో మాత్రమే కనుక్కోగలుగుతాము. ఆ జ్వాలారూప లింగం ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు మనకు కనిపిస్తున్నది అరుణాచలంలో. కాబట్టి దాని జ్ఞాపకార్థము మనం ఏం చేస్తామంటే ఆ మహాశిఖరం పైన ఇప్పుడు అరుణాచలం లోపల పెడతాము. దీనినే మన ఇళ్లలో కూడా ఆ అగ్నిలింగాన్ని అంటే పరమేశ్వరుడి పూజకు జ్వాలా తోరణము ముఖ్యము. అంటే ఏం చేస్తాం, ముందు తోరణాలు పెడతాము, దానిపైన ఇలా చక్కగా అంటే తోరణాలు దేంతో పెడతాము, వేపాకులు కావచ్చు, మామిడి ఆకులు కావచ్చు, ఇవన్నీ పెడతాం. దానిపైన మనం ఇలాగ చక్కగా అందంగా ఇవి అలంకరిస్తాం దీపాలు. దీని అర్థం ఏంటి, నా హృదయం అనేటటువంటి ద్వారంలోకి వెలుతురు, ఆ భగవంతుడి యొక్క వెలుతురు ఏదైతే ఉందో ఆ వెలుతుడిని నా లోపలికి స్వీకరించి నాలో అజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాను అని చెప్పేసి జ్వాలా తోరణం యొక్క అసలు అర్థము. చాలా మంది ఇంటి పైన పెట్టుకుంటారు, కొంతమంది డాబా మీద పెట్టుకుంటారు, కొంతమంది మళ్ళా గోపురాల ఆలయాలలో గోపురాల మీద కూడా పెడతారు, జ్వాల ఆకారం లోపల పెడతారు అనమాట. అన్ని మన ఎన్టీఆర్ గార్డెన్ లో ఏదైతే అమరజ్యోతులది దీపం ఎలా వెలుగుతుందో ఆ రేటు అంటే దీపాల వరుస బేసికల్ గా ఏంటంటే అగ్నిజ్వాల రూపం లోపల ఇలా దీపాల వరుసను పెడతారు అనమాట. ఇలా అదే అది మంచిగా మనకి ఎట్లా ఉంటుందంటే ఒక తోరణము ప్లస్ అందులోపల ఒక అగ్ని కూడా ఉన్నట్టుగా ఉంటుంది. అంటే ఆ జ్యోతి మన లోపల ఉంది, ఆ తోరణము మన హృదయము, ఆ జ్యోతిని మనలోకి ఆహ్వానిస్తున్నట్టుగా ఊహించుకోవాలన్నమాట. అరుణాచలంలో సార్ కార్తీక దీపం చేస్తారు అదే ఇప్పుడు మనం చెప్పుకున్నది అదే ఆ కార్తీక దీపమే ఇదన్నమాట. సార్ ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్. హలో చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్ గా శివకేశవులకి అభేదం అనేది మనం తెలుసుకున్నాము. దాని గురించి ఒక పాట ఉంది సార్, అది పాట చాలా పాట ఎస్పీబీ పాడాడు, అది ఒక్కటి గ్రూప్ లో పెడతాను. పాడండి, తప్పకుండా పాడండి. పాడటం కాదు, పెడతాను. అది ఉరగం అంటే పాము, ఉరగభూషణుడు ఇతడు, ఉరగసేనుడు అతడు. అలాగే విషమణులు ఇతనికి, జాతిమణులు అతనికి. విషమణి అంటే ఆయన శ్రీకంఠుడు కదా, విషాన్ని మణిగా పెట్టుకున్నాడు. జాతిమణులు అతనికి, అర్ధవారీశ్వరుడు ఇతండు, నృసింహుడు అతండు, హిమనగర్ అతనికి, శేషశైలం ఇతనికి. చాలా బాగుంటుంది సార్. అదొకటి చెప్పండి ఇంకా చాలా బాగుంది, చెప్పండి, కంటిన్యూ. బాగుంది. తర్వాతనేమో అదేది ఇంకా ఉన్నాయండి, 3-4 చరణాలు ఉన్నాయి, చాలా బాగుంది. ఒక్కటి దీంట్లో పెడతాను. అవునా, బాగుంది చాలా బాగుంది సార్, ఎంతో బాగుంది. జనరల్లీ మనం ఏమవుతుందంటే శివుడు కేశవుల గురించి చాలా మంది కొట్టుకుంటూ ఉంటారు, ఇప్పటికీ కూడా ఉన్నారు ఇంకా పితాధిపతులు మాట్లాడుతారు. అది పోవడానికే శివకేశవులకు అభేదం అని చెప్పడానికే ఇవాళ రాత్రి నుంచి రేపటి వరకు ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో చతుర్దశి, ఆ చతుర్దశి ప్రోగ్రాము జస్ట్ అందుకోసమే. అంటే శివకేశవులకు అభేదము, ఈయన హృదయంలో ఆయన హృదయంలో ఈయన ఉన్నారు, ఒకరికొకరు పూజించుకున్నారు, ఆయన ఈయనకు బిల్వ పత్రాలతో పూజ చేస్తే ఆయన ఈయనకు సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు అని అసలు మీనింగ్ అన్నమాట రేపటి కథ. గరుడు అతనికి, ఘన వృషభం ఇతనికి. చాలా బాగుంటుంది సార్ పాట. పెట్టండి, వీలైతే గ్రూప్ లో పెట్టండి అందరు. అదే విత్ యువర్ పర్మిషన్ జస్ట్ పెడదామని. అయ్యో పెట్టండి, తప్పకుండా పెట్టండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏ ప్రశ్నలు ఉన్నా అడగండి, మొహమాట పడద్దు, అడగండి వీలైనంత వరకు. ఇప్పుడు మనం తెలుసుకున్న వాటిలోంచి అడగండి. అంటే ఏది చేసినా ఒక్క నిమిషం, ఏది చేసినా మూఢనమ్మకంతో చేయకండి. ప్రతిదానికి మనం కారణం తెలుసుకున్నాం. స్నానం ఎందుకు చేస్తారో తెలుసుకున్నాం, జపం ఎందుకు చేస్తారో తెలుసుకున్నాం, దీపం ఎందుకు చేస్తారో తెలుసుకున్నాం, మనం మంత్ర పారాయణాలు ఇవన్నీ ఎందుకు చేస్తారో తెలుసుకున్నాము. ఇలాగ మనం ప్రతి పురాణ కథకు కూడా ఒక అర్థం తెలుసుకున్నాం. కాబట్టి గుడ్డిగా చేయకండి. ఏదైనా కూడా బండగా చేసినా, గుడ్డిగా చేసినా, లేకపోతే వేరే వాడు దీపం వెలిగి, ఇప్పుడు మనకి ఏం చేస్తారు, ఇక్కడ కోటి దీపోత్సవం ఉంది, ఆ కోటి దీపోత్సవంలో ఒక్కొక్కటి 20 దీపాలు పెడతారు, పక్కడికి ఒక్క దీపం పెట్టడానికి అవకాశం ఇవ్వడు. సో ఇది మూఢనమ్మకం అవుతుంది. అది మూఢనమ్మకం కాదు. ఆ దీపం వెలిగిస్తున్నావు అంటే ఏంది, నీ లోపల అహంకారాన్ని పోగొట్టుకుంటున్నావు అనేది గుర్తుంచుకోవాలి. కాళీయ మర్దనం అంటే ఏంది, అహంకారం పోవాలి. అహంకారం పోయేదాకా ఆ పాము మీద శ్రీకృష్ణుడు నర్తించాడు. అంటే మనలో అహంకారం పోవాలి, కామ క్రోధ లోభ మోహాలు పోగొట్టుకుంటానని. అందుకోసమే 4 నెలలు టైం ఇచ్చారు, శయనం నుంచి ఉత్థానం వరకు. మనకు ఇంత అద్భుతమైనటువంటి సమయం లోపల మన లోపల అభివృద్ధి చెందాలనే కదా.
జై శ్రీకృష్ణ. అడగండి అమ్మా, ప్రశ్న ఏదో అడుగుతామన్నారు. సార్ మీరు చెప్పింది ఒక్కటేనండి, నాకు అది బాగా నాటుకుపోయింది. ఇప్పుడు ప్రారంభాన్ని తప్పించుకోవాలన్నా మన సంకల్ప బలం చాలా చాలా ఇదిగా ఉండాలని చెప్పారు. అదొకటి. ప్రతిదాన్ని తత్వంతో జోడించి ఆలోచించి చేసుకోండి. అంతే, కరెక్ట్, సింపుల్. ప్రతిదాని తత్వం. అందులో కార్తీక మాసం ఇవాళ మనం చెప్పుకున్న పాయింట్ చూడండి, మీరు ఇంకెవ్వరు చెప్పుకుంటారు. మనం ఇవాళ దగ్గర 20 కథలు తెలుసుకున్నాము, పురాణాల వైశిష్టత తెలుసుకున్నాము. స్కాంద పురాణము, పద్మ పురాణంలో ఉన్నటువంటి వాళ్ళ కార్తీక పురాణం చెప్పుకోదల్లా ఏంటంటే కార్తీక పురాణంలో ఉన్నటువంటి ఆ స్టోరీలన్నీ చెప్పుకోలేదు. అవన్నిటితో ఒకటే పద్ధతి ఏంటంటే కార్తీక పురాణంలో అతను పూజ చేశాడు, ఆ ఆకులు అట్లా పడ్డాయి శివలింగం మీద, అతనికి మోక్షం వచ్చింది. తెలిసి తెలియకుండా ఒక దీపం వెలిగించాడు, ఆ దీపం కూడా వెలిగించింది తన బట్ట చింపి వెలిగించాడు, కాబట్టి అతనికి త్యాగము, అందువల్ల అతనికి పుణ్యం. ఇది ఆలోచిస్తున్నారు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మరీ ఇలాగా కాదు. మనస్ఫూర్తిగా మనం భగవంతుని ప్రార్థిస్తే, చిత్తశుద్ధితోటి మనం భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు అందుతాడు. 4 నెలలలో మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తే భగవంతుడు మనకు అందుతాడు. ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మూఢనమ్మకాలతో కాకుండా అన్నిటికీ హిందూ ధర్మం అనేది మహోన్నతమైనటువంటిది. ప్రతి దానికి అర్థం ఉంది. 4 నెలల్లో రకరకాల చోట్ల వచ్చినటువంటి నీళ్లు ప్రవహించి ఇవాళ మనకు శరీరాన్ని మన స్నానాల ద్వారా మనం వాటన్నిటినీ స్వీకరిస్తాం. ఒక పద్ధతి అలవాటు అవుతుంది కార్తీక మాసంలో. మళ్ళీ మీకు తర్వాత పోయిందంటే ఇంకా చలి పెరుగుతుంది, ఇంకా చేయలేము. ఆల్రెడీ మీకు బదిలీలో, కేదార్లో, వీటన్నిటిలో దేవుళ్ళని తీసేస్తారు. ఇక్కడి నుంచి మీకు చలి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి సాధన కాదు, ఇప్పుడు పద్ధతి ఒకటి అలవాటు అయిందంటే ఈ పద్ధతి మనము మొత్తం ఇయర్ లాంగ్ మనము చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. జై శ్రీకృష్ణ. క్వశ్చన్స్. దామోదరుడికి 2 అంగుళాలు, ఒకటి మన సంకల్పం అన్నారండి. ఒకటి దేవుడి యొక్క కారుణ్యం. సార్ ఇంకొక విషయం చెప్తా సార్. ఇక్కడ ఈ 2 అంగుళాలు ఏమిటయ్యా అంటేట, యశోద అనుకుంటుంది కృష్ణుడు నావాడు అనుకుంటుందిట. భగవంతుడిని ఆవిడ గుర్తించలేకపోతుంది. అది అహంకారం, మమకారం పెరిగి ఆవిడ దూరం అయ్యాడు. అది ఎప్పుడైతే తీరుందో ఆయన దగ్గర అయ్యాడు. కరెక్ట్. అది కూడా కథ బాగుంది. అవును, అది కూడా బాగుంది. ఎస్, అది కూడా కరెక్టే. మీరు చెప్పిన పాయింట్ అది కూడా కరెక్టే. అయితే ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ మనందరికీ తెలిసిన అది యశోదకు సంబంధించినంత వరకు. మనకు సంబంధించినంత వరకు ఏంటంటే 2 అంగుళాలలో 1 అడుగు మనం వేయాలి, 1 అడుగు దేవుడు వేస్తాడు. సాధకులకు కావాల్సినది 1 అడుగు మనము, 1 అడుగు దేవుడు. అఫ్ కోర్స్ అహంకారం, మమకారాలు కూడా తగ్గించుకోవాలి. పోతారు. కరెక్ట్. ఇంకెవరైనా ప్రశ్నలు? గురూజీ నమస్తే అండి. నమస్తే మేడం. ఇవాళ మీరు చెప్పినవన్నీ చాలా చాలా అద్భుతంగా చాలా బాగున్నాయి గురూజీ. ఇంకోటి ఏంటంటే మీరు సైన్స్ని ఆధ్యాత్మికాన్ని కూడా జోడించి ఉపవాసం చేయడం వల్ల చాలా రకాల రోగాలు తగ్గుతాయని చెప్పారు చూడండి. అది నిజంగా సైన్స్ పరంగా అది నిజం అండి. ఇది ఆధ్యాత్మికంగా కూడా మనకి 2 రకాలుగాను ఈ రోజు చెప్పిన క్లాస్ అంతా చాలా బాగుందండి. తర్వాత ఒక చిన్న డౌట్ గురూజీ, ఇప్పుడు నేను విన్నది చిలుకు ద్వాదశి అని విన్నానండి. అది ఆ రోజున క్షీరసాగరాన్ని మదించారు, అందుచేత దానికి చిలుకు ద్వాదశి అని పేరు వచ్చిందని. అంటే మీరు భూతదయ కోసం చెప్పారు చిలక ద్వాదశి, అది ఎక్కడ నేను వినలేదండి. ఇది ఏ గాథలో ఉందోనో. సేమ్ డౌట్ సార్. చిలుకు చిలుక రెండు చూడండి. క్షీరాబ్ది ద్వాదశినే చిలుకు లేదా చిలుక అని 2 పిలుస్తారు. చిలుకు అంటే ఏంటంటే సముద్రాన్ని చిలికారు. క్షీరాబ్ది నాడు కూడా మనం సాగర మథనం ఇందాక తెలుసుకున్నాం కదా, సో అదొకటి. రెండవది ఏంటంటే చిలుక అంటే ఏంటంటే భూతదయ కోసం చేస్తారు. ఆ రోజు నాడు జనరల్ గా ఏమవుతుందంటే చిలుకలు అంటే వాక్కు అని మీనింగ్ అన్నమాట. చిలుకు అంటే సాగర మథనం చిలుకు, అది కరెక్టే. ఇంకొకటి మనం ఏంటంటే చిలుక అని ఎందుకన్నాము అంటే, చిలుక అంటే ఏంది, వాక్కుకు సంబంధించినటువంటిది. చిలుకకి ఏం వేస్తాం మనము, ఈ తులసాకులు వేస్తాం. తులసాకులు అంటే పలహారంగా తులసాకులే వేస్తాం. తులసాకులు వేయడం వల్ల ఏమవుతుంది అంటే తులసి ఆకులు వేస్తారు చిలుకలకి. ఇప్పుడు మీరు తెలంగాణలో చాలా చోట్ల చూసే ఉంటారు. ఇది చిలుకకు వేస్తారు అనమాట, తులసాకులు వేస్తారు. వేస్తే అప్పుడు తింటాయి అనమాట. అంటే దాని మీనింగ్ ఏంది, వాక్కు తర్వాత భక్తి రెండిటి యొక్క కలయిక అని చెప్పేసి. అంటే నా వాక్కు శుద్ధిగా ఉండాలి, నా లోపల భక్తి కూడా నిర్మలంగా ఉండాలి అని ఒక మీనింగ్. చిలుకు అనేది మనం ఆల్రెడీ మథనం లోపల తెలుసుకున్నాం, సాగర మథనం లోపల తెలుసుకున్నాం. సాగర మథనం చిలుకు. క్షీరాబ్ది కూడా మనకు భగవంతుడు క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి అంటారు. మళ్ళీ యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారని ఒకసారి ఎక్కడ విన్నాను గురించి. నేను అది మునులందరూ ఉపవాస దీక్ష విరమించారని ఆ రోజున దాన్ని యోగీశ్వర ద్వాదశి అంటారని కూడా విన్నానండి. ఉండొచ్చు, నాకు తెలియదు. దీన్ని యోగీశ్వర ద్వాదశి అంటారని నాకు తెలియదు. ఉండొచ్చు. చాలా పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి కథ, ఒక్కొక్క రకమైనటువంటి ఆచారం ఉంటుంది. కాబట్టి ఉండొచ్చు, నేను లేదని మాత్రం అనను.
అలాగేనండి ఇప్పుడు మనం ఉపవాసం ఉండడం చాలా మంచిదండి. కాకపోతే పగటి పూట ఉండి అంటే మనకి రాత్రి భోజనం అంత మంచిది కాదంటారు కదా! కానీ మనకు ఉపవాసాల్లో పగటి పూట అంత ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయమంటున్నారు. ఇది మరి కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ అనిపిస్తుందని నాకు తెలియదండి. రైట్ కరెక్ట్. కాన్సెప్చువల్లీ మీరు చెప్పింది కరెక్ట్. జనరల్ గా మనం భోజనం ఎప్పుడు కూడా సూర్యుడితో పాటే చెయ్యాలి. సూర్యుడితో పాటే తినాలి, సూర్యుడితో పాటే ఇది చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే నక్షత్రాలు వచ్చిన తర్వాతే చెయ్యాలి అని చెప్పి ఒక్క విషయం లోపల చెప్పారు. దానికి కారణం సైంటిఫిక్ గా నేను చెప్పలేనేమో బహుశా, కానీ మన పద్ధతి ప్రకారం సైంటిఫిక్ గా నాకు కూడా చెప్పలేనది, నాకు కూడా తెలియదు. కానీ ఇది మన పద్ధతి ప్రకారం ఏంటంటే నక్షత్రాలను చూసిన తర్వాతనే తినాలి. అయితే అది హెవీగా తినమనేమి లేదు, ఒక పూటనే తింటాం కాబట్టి హెవీగా సైంటిఫిక్ రీజన్ కూడా ఏంటంటే సార్ ఇక్కడ సైంటిఫిక్ రీజన్ కూడా ఉదయం నుంచి ఫాస్టింగ్ ఉండి సాయంత్రం తీసుకున్నా కూడా అట్లా కూడా బాడీలో ఉన్న క్యాలరీస్ కరిగిపోవటం అది కూడా మంచిదట సార్. అట్లా మంచిదే అంటే ఆవిడ అన్న ప్రశ్న అది కాదు. మనకి జనరల్ గా ఏంటంటే సూర్యుడు లేనప్పుడు తినకూడదు కదా. అవునవును, శక్తి తగ్గుతుంది, శక్తి తగ్గిపోతుంది. ఏం తినకుండా ఉంటుంది, ఆయిల్ ఫుడ్ ఉండకూడదు కదా సార్. ఆయిల్ ఫుడ్ ఈ నెల లోపల ఈవినింగ్ అందుకని భోజనం చేస్తున్నారు. ఈ నెల లోపల ఎన్ని నియమాలు ఉంటాయో తెలుసా? చెప్పులు వేసుకొని నడవద్దు, ఫ్రై ఫుడ్ తినద్దు. ఇంకా చెప్పాలంటే మీకు ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు, మాంసము అవి పక్కన పెట్టండి, కందిపప్పు కూడా తినద్దు అని చెప్తారు. కందిపప్పు కూడా తినద్దు, మీకు తెలుసా ఆ విషయము? ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి వదిలేస్తారు సార్. ఈ చాతుర్మాసంలో కందిపప్పు, ఆకుకూరలు, పాలు, పెరుగు అలా వదిలేస్తారు. అండ్ గమ్మత్ ఏంటంటే ఈ నెల లోపల ఏవేవైతే తినకూడదు అంటారో, అంటే మౌన వ్రతం ఉండాలి అంటారు. నాలంటోడికి మౌన వ్రతం వీలవుతుందా చెప్పండి? తర్వాత మళ్ళీ చెప్పులు వదిలేసి నడవాలి అంటారు. ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకి చెప్పులు వదిలేయడానికి కుదురుతుందా? పప్పు తినద్దు అంటారు. నాకు పప్పు తప్ప వేరే తినలేను. నాకు ఇక అప్పుడు నెల రోజుల్లో మోక్షం కూడా వచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఫ్రైస్ తినద్దు అంటారు. ఓకే. నిద్ర అనేది ఏంటంటే ఉదయించే సమయంలో అస్తమించే సమయంలో పడుకోవద్దు అంటారు. సో మనం రైల్లో ఉంటాం, ఆ టైంలో ఒక గంట పడుకుందాం అనిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఎంత పాటిస్తే అంత. ఇప్పుడు మనకి ఏంటంటే అల్టిమేట్ గా వీటన్నిటికీ కారణాలు ఉంటాయి. మౌనవ్రతం ఎందుకు ఉండాలి అంటారు అంటే మనకు ఆ ప్రశాంతత ఏర్పడుతుంది అని చెప్పి, సెల్ ఫోన్స్ ఆపుతాం అని చెప్పేసి చెప్పడం అంతే. చెప్పులు వేసుకోకుండా ఎందుకు నడవాలి అంటారు అంటే ఇప్పుడు మనము అయ్యప్ప స్వాములు వాళ్ళు వీళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకని ఈ నెల మొత్తం నియమాలే, గుర్తుంచుకోండి. ఈ నెల మొత్తం నియమాలే. ఏదో ఒక దేవుడికి కందిపప్పులు ఏముంటుంది సార్? మరి ఏం తెలుసు మరి కందిపప్పు తినద్దంటే ఎంత అన్యాయం చెప్పండి. అంటే ప్రోటీన్ కదా సార్, ప్రోటీన్ ఈ నెలలో అరుగుదల తక్కువగా ఉంటుంది, చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ తక్కువ తినాలంటారు అంతే. ప్రోటీన్ ఎక్కువ ప్రోటీన్ తింటే అరుగుతుంది, చక్కగా అరుగుతుంది. కందిపప్పు చాలా మంచిది, కందిపప్పు అన్నిటికంటే మంచిది. ఇప్పుడు నేను ఏం తినను తెలుసా? నన్ను ప్రాపర్ పప్పు బ్రాహ్మణ అంటారు అందరూ. నేను ఏం తినను, పప్పు తప్ప వేరే తిననే తినను అసలు. నేను నా 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, నేను ఏం తినను. నేను ముద్దపప్పు తప్ప నాకు వేరే తినలేను. మళ్ళీ నాకు ఎంత అంటే ఆ ముద్దపప్పు తింటుంటే ఎంత ఆనందం అంటుందంటే ఇవాళ రాత్రి అయిపోతే రేపు పొద్దున మళ్ళీ ముద్దపప్పు తింటానని నేను ఇప్పటి నుంచే నాకు ఆ ఆలోచననే నాకు ఎంతో మధురంగా ఉంటుంది. మళ్ళా పప్పు అన్నం తినేసిన తర్వాత మజ్జిగలోకి వస్తా కదా, చాలా డిసప్పాయింట్ అయిపోతా. అయ్యో అప్పుడే మజ్జిగలోకి వచ్చానా అని ఎంత డిసప్పాయింట్ అయిపోతాను. సో అంత ఇష్టం నాకు పప్పు అంటే. సో ఎనీవే, జోక్స్ అపార్ట్. సో బేసికల్ గా ఏంటంటే కారణం నాకు తెలియదు, పప్పు ఎందుకు వద్దన్నారు అనేది నాకు కారణం తెలియదు. కానీ ఇలా నియమాలు చాలా ఉన్నాయి, నేను చూశాను. నేను కూడా కొద్దిగా రీసెర్చ్ చేసి చూశాను. చాలా ఉన్నాయి నియమాలు. ఎన్ని వీలైతే అన్ని పవిత్రంగా చెయ్యండి. అండ్ ఒకటే గుర్తుంచుకోండి, నేను చెప్పేది అయితే మీకు అందరికీ ఒకటే చెప్తాను. నేను ఏంటంటే మీరు ఈ ఇయర్ మొత్తం చేసేది ఏంది, రోజులో ఏ యజ్ఞం చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అది నేను ఎప్పుడో ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను నేను నా ప్రవచనాల్లో, అదే ఇవాళ మళ్ళీ చెప్పాను. సూర్యుడు రోజు నాడు శివుడిని పూజిస్తాము, చంద్రుడి రోజు నాడు అమ్మవారిని పూజిస్తాము, కుజుడు రోజు నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాము, బుధవారము ఉన్న రోజు నాడు మరకతం అంటే విష్ణుమూర్తిని పూజిస్తాము, గురువారం రోజు నాడు బ్రహ్మదేవుని పూజిస్తాము, శుక్రవారం రోజు నాడు అమ్మవారిని పూజిస్తాము, శనివారం రోజు నాడు మిగతా దేవతలందరూ అష్టదిక్పాలకులు, నాగదేవతలు వీళ్ళందరినీ కూడా పూజిస్తాం. ఇది ఈ నెల చేస్తే ఇయర్ మొత్తంలో చేసిన దానికంటే ఎక్కువ ఫలితం ఉంటుంది అని మన పురాణాలు చెప్తాయి. దాన్ని నేను ప్రూవ్ చేయలేను, కానీ అది మాత్రం కొద్దిగా పాటించండి. నెంబర్ 1. నెంబర్ 2 నేనేం చెప్తానంటే పొద్దున లేవడం ఇలాంటివి అలవాటు చేసుకుంటే బద్ధకం మన లోపల పోతుంది అనేది 2వది. 3వది ఏంటంటే జపము, ధ్యానము. నేను ఇందాక చెప్పినవి ఏదైతే పూజ, జపం, ధ్యానం, స్నానం, దీపం ఇవన్నీ మన లోపల బద్ధకాన్ని పోగొట్టడమే కాకుండా మనల్ని నిర్మలంగా చేస్తాయి. ఈ 5ంటిని కనీసం ఈ నెలలో పాటించండి. ఇక ఉపవాసం మీ ఇష్టము, ఇంకా మిగతావన్నీ మీ ఇష్టం, కానీ కనీసం ఇంతవరకు
జనరల్ గా మారేడు దళాలు శివుడికి, తులసి దళాలు విష్ణుమూర్తికి, దేవుళ్ళకి ప్రియమైనవి ఏముంటాయండి? దేవుడేమన్నా మనిషి ప్రియం అవడానికి? కాదవి మన కోసం. దేవుడేమన్నా మనిషి పప్పన్నం తింటాడా నాలాగా కూర్చొని? దేవుడు కాదు కదా. దేవుడికి ఇది ఇష్టం అది ఇష్టం అని ఉండదు. కానీ దాని వెనక ఏదో ఫలితం ఉంటుంది. దాని వెనక ఏ ఫలితం ఉంది అనేది మన పుస్తకంలో దానికి సైంటిఫిక్ గా రాయరు. ఇది చెయ్యండి అని చెప్పి చెప్తారు అంతే. ఏదో ఉంటుంది, మహోన్నతమైనటువంటి ఫలితం ఉండి తీరుతుంది. మన పురాణాలలో ఉన్నవి కానీ మనకు ఇదంతా ఎవరు? వేదవ్యాసుడు అందించాడు. కాబట్టి అద్భుతమైన ఫలితం ఉండి తీరుతుంది. క్లియర్ గా మనకు దాని వెనకాల తత్వం కూడా తెలుసుకున్నాం. మారేడు దళాలతో శివుడిని ఎందుకు పూజించాలంటే, ఓ భగవంతుడా నాకు వైరాగ్యాన్ని ఇవ్వు, నువ్వు ఎప్పుడో ఒకసారి నన్ను తీసుకెళ్లిపోతావు ప్రళయకాలం లోపల, నన్ను తీసుకెళ్లిపోయే ముందు నాకు వైరాగ్యం ఇవ్వు అని చెప్పి. విష్ణుమూర్తిని ఏంటంటే, స్వామి నీ పాదాలు వదలకుండా నేను తులసి దళాలతో నేను పూజ చేస్తున్నాను, నన్ను నీ పాదాల దగ్గరే ఉండని. అదేంది నీ పాదార్చకులతోటి నెయ్యము, అదేందది నీ పాద కమల సేవయు నీ పాదార్చకములతోటి నెయ్యము నితాంతాపార భూతదైను తాపస అది తులసి మాత అన్నమాట. సో ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, దేవుళ్ళు అనే వాళ్ళు ఏదో రూపాలతో వచ్చేసి ఉండరు. మన లోపల పవిత్రత తీసుకురావాలి. దేవుడు అంతటా ఉన్నాడు. దేవుడు లేని ప్రదేశం లేదు. దేవుడిని నమ్మకపోతే మూర్ఖత్వం. అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు. ప్రతి వస్తువులో దేవుడు ఉన్నాడు. ఇవన్నీ మనకు కథల రూపంలో ఎందుకు తెలుసుకోమంటే, యూ విల్ బి ఏబుల్ టు రిమెంబర్ దెమ్ ఫర్ లాంగర్ టైం. కాబట్టి మీకు నచ్చిన భగవంతుడిని పూజించండి. దేవుళ్ళ లోపల భేదం సృష్టించకండి. సరైనటువంటి నియమాలు శరీరానికి మనస్సుకు పెట్టుకోండి అని చెప్పడమే కార్తీక మాసము. ఈ కార్తీక మాసం ఈజ్ కల్మినేషన్ ఆఫ్ 4 నెలల చాతుర్మాస్య దీక్ష. ఈ చాతుర్మాస దీక్షలో ఏమైంది? దేవుడు పడుకున్నాడు, దేవుడు లేచాడు. ఏమన్నా మూర్ఖత్వమా? దేవుడు పడుకుంటే చచ్చిపోతాం. దేవుడు పడుకోలేదు. బాబు నువ్వు అంతర్ముఖుడువై ఉండు, అంతర్ముఖుడువై ఉండి సాధన చేసుకో. గోల్డెన్ అవకాశాలు ఇస్తాను ఈ 4 నెలల్లో. అవకాశాలు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఫైనల్ గా కార్తీక ఏకాదశి నాడు కళ్ళు తెరిచి చూడు, ప్రపంచం అంతా కూడా నీకు అద్భుతంగా కనిపిస్తుంది అని మీనింగ్. జై శ్రీకృష్ణ. అన్ని చెప్పుకున్నాం మనం, పురాణ కథలు కూడా చెప్పుకున్నాం, క్లుప్తంగా చెప్పుకున్నాం అంతే. మీకు చెప్పందల్లా ఏంటంటే, నేను ఆ కార్తీక పురాణంలో 30 రోజుల లోపల ఆ కథలన్నీ చెప్పుకోలే, అవన్నీ చెప్పుకోలే మనం, ఆ కథలన్నీ చెప్పుకోలే. మిగతా అవన్నీ చెప్పుకున్నాం మనం. ఇంకా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? 1:40 అయింది. మనం ఎవరైనా ఆపదలో ఉన్నా, ఎవరైనా బాధపడుతున్నా, ఆరోగ్యం అట్లా లేకపోయినా వాళ్ళ కోసం, అంటే మనకు వాళ్ళు సంబంధం లేకపోయినా కూడా వాళ్ళ కోసం మనం మృత్యుంజయ మంత్రం చేయొచ్చు కదండి. చెయ్యొచ్చు. తప్పక చేయండి. చాలా మంచిది. అది ఇష్టం అన్నమాట. ఎవరైనా ఆపదలో ఉన్నారు, వేరే వారి కోసం చేసే ప్రతి చిన్న అడుగు, వేరే వారి యొక్క సేవలో చేసే ప్రతి చిన్న అడుగు, వేసే ప్రతి చిన్న అడుగు కూడా భగవంతుడికి దగ్గర తీరుస్తుంది. సార్ ఎన్నిసార్లు చదవాలి సార్? 108 సార్లు కదా సార్. ఓంకారంతో చేయకూడదు కదా, త్రయంబకం యజామహే అక్కడి నుంచి అనాలి కదా. మంత్రంతో తీసుకుంటే, మంత్ర దీక్షలో తీసుకుంటే ఓంకారంతో చేస్తాము. మంత్ర దీక్షలాగా కాకుండా మామూలుగా జపాన్లో చెప్తే చదువుకోవచ్చు ఓంకారంగా. మంత్ర దీక్షతోని ఓంకారం చెప్పుకున్నట్లయితే మీరు మళ్ళీ దాని నియమాలన్నీ పాటించాలి, అంగన్యాస కరన్యాసాలతో పాటించాలి. లేదు మాకు ఇవన్నీ కన్ఫ్యూజన్ ఎందుకు అంటే, మామూలుగా ఓం చదివితే తప్పలేదు. ఇప్పుడు మనం ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః ఇట్లా చదువు, అది ఏం తప్పలేదు. ఆ జపం లోపల ఏం తప్పు ఉండదు. కాకపోతే దాన్ని మంత్ర రూపంలో చేస్తాను నేను అన్నప్పుడు మాత్రమే మీకు ఆ నియమాలన్నీ వస్తాయి అన్నమాట. దేవుణ్ణి ప్రతిష్ఠిస్తారు, మన శరీరాన్ని శుభ్రపరచుకుంటారు, అంగన్యాస కరన్యాసాలు, ముద్రలు ఇవన్నీ వేసి దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించి అప్పుడు ఆ దేవుడికి మీరు పూజించి మళ్ళీ ఆ దేవుణ్ణి ద్విగ్విమోక పంపించేస్తారు. అది మంత్రానికి చేసే పద్ధతి. జపానికి మీకు ఏమీ లేదు, సింపుల్ గా చేయడమే. ఈ నెల ఒక్క నెల 5 ఉపచారాలు చేయండి. 16లో మీకు నచ్చిన 5 చేయండి. చేసి దాంతో మీరు మీకు నచ్చిన మంత్రాన్ని చదువుకోండి. లేకపోతే సింపుల్ గా మీరు శివాయ నమః శివాయ నమః శివాయ నమః అనుకోండి, నారాయణాయ నమః నారాయణాయ నమః, లేదా శ్రీరామ రామ రామేతి రమే రామ అది చదువుకోండి, లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ చదువుకోండి, లేదా మన త్వమస్మిన్ కార్య నిర్యోగే అది ఎందులో వస్తుంది, సుందరాకాండ, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా అది చదువుకోండి. మీకు నచ్చినది చదువుకోండి, ఏం తప్పులేదు. ఏదైనా కూడా అన్ని కూడా ఒక దగ్గరికే చేరుస్తాయి. సర్వదేవ నమస్కారం కేశవం పతి గచ్చతి. మనం ఏ పని చేస్తున్నా చదువుకోవచ్చు కదా సార్ మనసులో? తప్పక చదువుకోవచ్చు. వీలైనంత వరకు భావంతో చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఏమి లేనప్పుడు మనం నేను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు నేను జపం చేసుకుంటా జనరల్లీ.
ఎందుకంటే నేను ఆ వెయిట్ చేసి పక్కవాడు హారన్ కొడుతున్నా, లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ ఇంకా 30 సెకండ్స్ ఉందని ఆ విసుగు బదులు నేనప్పుడు ధ్యానం కాదు జపం చేసుకుంటా, తప్పేం లేదు. కాకపోతే దానికోసం ప్రత్యేకమైన సమయం పెట్టి చేస్తే మంచిది. ఏ పని చేస్తున్నా చదవచ్చు, తప్పలేదు. ఏ పని చేస్తున్నా చేయవచ్చు, దానికి నేను వ్యతిరేకం కాదు. అంటే కానీ అదే కాదు దానికోసం సార్, ఒక అప్పుడు సమయం పెట్టి చేయండి అంటున్నా. ఎక్కువ సార్లు దానికోసం ఒక చేయొచ్చు సమయం కదా అని సార్, చేయొచ్చు. మామూలుగా చేసేది కాక. అంటే జనరల్ గా ఏమవుతుందంటే యాంత్రిక పనుల కంటే కూడా భావానికి ఎక్కువ విలువ ఉంటుందని అనుకున్నాం కదా మనం. అందుకోసం మీరు చేసే తప్పని కాదు నేను అనేది. భావగ్రాహి, భగవంతుడు భావగ్రాహి అంతే. జై శ్రీకృష్ణ. ఓకే. శ్రీకృష్ణ సార్, జై శ్రీకృష్ణ. 14వ రోజు అదే శివుడు హృదయంలో విష్ణువు అన్నారు కదా సార్. ఇక్కడ కర్ణాటకలో డే అంతా ఉపవాసం ఉండి 12ంటికి పూజ చేసి బిల్వం పెడతారు కృష్ణుడికి, శివుడికి తులసి దళం పెడతారు సార్. ఓ రివర్స్. ఓకే, బాగుంది, చాలా బాగుంది. బంధువులు చేస్తారు సార్, ఇది విన్నాను. ఓకే ఓకే, వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు, మంచి ఇన్సిడెంట్ చెప్పారు. వెరీ గుడ్. దిస్ ఇస్ ఐ ఓపెనింగ్. ఇప్పుడు ఇవన్నీ మనకు చాలా మందికి తెలియవు. రాత్రి 12ంటికి చేస్తారు, డే అంతా ఉపవాసం ఉండి ఇప్పుడు రాత్రి 12ంటికి చేస్తారు సార్ వాళ్ళు. వండర్ఫుల్. అండ్ ఇప్పుడు వీటి ద్వారా చూడండి మనం ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. ఎందుకు చేస్తున్నారో ఇన్నాళ్ళు తెలియదు, ఈ రోజు మనము ఎందుకు చేస్తున్నారో ప్రతి దానికి వివరణ తెలుసుకున్నాం. సో అది తెలుసుకొని ఇప్పుడు చెయ్యండి, ఎక్కువ ఫలితం వస్తుంది. జై శ్రీకృష్ణ. ఎందుకు అర్థమైంది సార్, మీరు చెప్తే అర్థమైంది సార్, అది నాకు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. సార్ ఈ తిథులన్నీ పౌర్ణమి లేట్ గా వస్తున్నాయి, 2 రోజులు వస్తున్నాయి కదా సార్, ఎప్పుడైనా చేసుకోవచ్చా? రేపు బుధవారం. జనరల్ గా ఎలా ఉంటుందంటే సూర్యోదయం తోటే మనకి ఎక్కువ ఉంటాయి. ఒక్క పౌర్ణమి అమావాస్యలు మాత్రము మీకు రాత్రి ముహూర్తాన్ని ఉంటాయి. మిగతావన్నీ కూడా జనరల్ గా మీకు డే టైము సూర్యుడు ఉదయించినప్పుడు ఏ నక్షత్రం ఉంటే అదే రోజు మొత్తం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు సంధ్యావందనం చేసుకున్నా, ఇంకేవి చేసుకున్నా, ఎట్లాంటివి ఉంటే మీకు రాత్రితో సంబంధం ఉండదు, పొద్దున్న ఏది ఉంటే అదే. ఇప్పుడు మీ లెక్క ప్రకారం రేపు చతుర్దశి అవుతుంది, ఎల్లుండే పౌర్ణమి అవుతుంది. ఓకేనా? కానీ రేపు రాత్రికి యాక్చువల్ గా పౌర్ణమి ఎక్కువ ఉండే అవకాశం ఉంది, కానీ ఎల్లుండికే మనం పౌర్ణమిగా చేసుకుంటున్నాం. ఎందుకంటే పౌర్ణమి పొద్దున్న ఉండడం వల్ల ఆ పొద్దున ముహూర్తాన్ని ఎక్కువగా తీసుకుంటాం అన్నమాట. కాబట్టి 2 రోజులు ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఒక ముహూర్తం రాకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. ఎందుకంటే మీకు సూర్యోదయం అయ్యే లోపల ఒక తిథి నుంచి ఇంకో తిథిలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక్కొక్కసారి మీకు పాడ్యమి తర్వాత విద్య రాదు, తదియ వస్తుంది. ఎందుకంటే సూర్యుడు తదియతో స్టార్ట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు విద్య ఎగిరిపోతుంది. అట్లా కూడా జరుగుతుంది. సూర్యోదయంలో ఏ తిథి ఉంటే రోజంతా అదే తిథి. ఇన్ జనరల్ 90% ఆఫ్ ద టైమ్స్ అదే. కేవలము పౌర్ణమి అమావాస్యలలో కొద్దిగా తేడా ఉంటుంది. ఇప్పుడు మన దీపావళి ఉందనుకోండి, రాత్రి పూట చీకటి ఉన్న టైంలో మనం చేసుకుంటాం అట్లా. కాబట్టి అమావాస్య ముహూర్తం ఆల్రెడీ వచ్చేసింది అని. అదే విధంగా పితృకార్యాలలో కూడా అంతే. ఎప్పుడైతే మన తల్లిదండ్రులది ముహూర్తం ఉంటుందో ఆ ముహూర్తం వచ్చిన తర్వాత మనం చేస్తాము అట్లా అనమాట. దానికి సూర్యోదయంతో సంబంధం ఉండదు. అదే మిగులన్నీ శుభకార్యాలు తగులన్నీ మనకి తద్దినాలు పెడతామంటారు కదండి. మధ్యాహ్నం పూట జనరల్లీ తద్దినాలు పెడతారు. మధ్యాహ్నం మిగిలంతా శుభకార్యాలు చేస్తాం. శుభకార్యాలు జనరల్లీ ఈవినింగ్ మధ్యాహ్నం అప్పుడు కూడా చేసుకోవచ్చు, అట్లేం లేదు. కొన్ని లేట్ గా కూడా స్టార్ట్ అవుతాయి, అట్లేం లేదు. బట్ జనరల్లీ పితృకార్యాలు మధ్యాహ్నం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఎందుకు పెళ్లిళ్ళు మీకు ఈవినింగ్ అట్లా ఉండడం చూడలేదా? ఈవినింగ్ రాత్రులు కూడా ఉంటాయి పెళ్లిళ్ళు. మీకు ఒడుగు కూడా మీకు పొద్దున్ననే ఉంటుంది. ఒడుగు లాంటివి ఏవైతే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒడుగు ఉంది అనుకోండి, ఒడుగుని మీరు ఎప్పుడు కూడా దక్షిణాయనంలో చేయరు, ఓన్లీ ఉత్తరాయణంలోనే చేస్తారు. అదే విధంగా ఆడవాళ్ళకి ఇప్పుడు మగపిల్లలకి ఎట్లయితే మీరు గాయత్రి మంత్రం ఇస్తారో ఆడవాళ్ళకి సెపరేట్ మంత్రం ఉంటుంది. బాలా త్రిపుర సుందరి మంత్రం ఒకటి ఉంటుంది, అది ఇస్తారు. అది చేసుకోమని చెప్తారు. అది కూడా తండ్రే ఇస్తాడు. తండ్రే కూతురికి ఇటు బాలా త్రిపుర సుందరి మంత్రము, కొడుకేమో గాయత్రి మంత్రం ఇస్తాడు అట్లాగా. సో అది కూడా మీకు ఉత్తరాయణంలోనే జరుగుతాయి ఎక్కువగా. కొన్ని ఉత్తరాయణంలోనే చెయ్యాలి అని ఫిక్స్డ్ ఉంటాయి, మిగతా ఎప్పుడైనా చేసుకోవచ్చు. పెళ్లిళ్ళు అనుకోండి, మీరు ఆపితే జనాలు ఒప్పుకోరు, హిందూ మతం నుంచి వెళ్ళిపోతారు. అందుకోసం అని చెప్పి ఇయర్ లాంగ్ చేసుకోండి అని చెప్పి కొన్ని ముహూర్తాలు చెప్తారు అనమాట. ఈ రోజులలో మంచిది అని చెప్పి చెప్తారు. మళ్ళీ ఆ రోజులలో వాళ్ళ నక్షత్రాలకి వాళ్ళ అమ్మ, నాన్న, కొడుకు, కూతురు వీళ్ళందరికీ కలిసే రోజులు చూసి ఆ రోజుల్లో ముహూర్తాలు పెట్టుకుంటారు. చాలా ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు అంత డీప్ గా వెళ్తే ఇక కష్టం. ఏదో ఒకటి పెళ్లి చేసుకుంటే చాలు. మనం అంత డీప్ వెళ్ళొద్దు. తురుకోళ్ళని తప్ప ఎవరినైనా పెళ్లి చేసుకో అని చెప్తే చాలు మన ఇంట్లో వాళ్ళకి, అంతే. ఎప్పుడు చేసుకున్నా, ఎట్లా చేసుకున్నా, రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకున్నా తప్పలేదు. మనస్సును కరెక్ట్ గా కలవాలి, కానీ ఈ ముహూర్తాలు కలవాల్సిన అవసరం లేదు. సంకల్పం గట్టిగా ఉండాలి.
జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్, మరి ఇప్పుడు 720 ఒత్తులు వెలిగించుకోవాలంటే మరి రేపు సాయంత్రం వెలిగించుకుంటారా, మరి వెల్లుండి వెలిగించుకుంటారా? ఏదమ్మా 720 అండి సూర్యోదయానికి 365 రోజుల జనరల్ గా 365 వద్దంటున్నారు కదండి. ఒక దీపం వెలిగించినట్టు ఉంటుంది. 365 అయితే 720 వెలిగించాలని చెప్తున్నారు కదా. అట్లేం లేదు. వినేవాళ్ళు ఉంటే చెబుతా ఉంటారు. 365 అండి. 365 పెడితే ఇంట్లోపల దీపం పెట్టాల బద్ధకం ఉన్న వాళ్ళు, అలవాటు లేని వాళ్ళు 365 డేస్ 365కి ఒకటి పెడితే సరిపోతుంది. ఇదంతా ఏం లేదు. రేపు వెలిగించుకోవచ్చు, ఈ నెల మొత్తం వెలిగించుకోవచ్చు. హౌఎవర్ మీకు బాగా ఇది కావాలంటే చతుర్దశి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణిమ రోజు నాడు మంచిది. త్రయోదశి కూడా మంచిదే పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఈ 30 రోజుల్లో ఎప్పుడు పెట్టినా సరే ఆ 365 డేస్ ది పెట్టి దాంతో పాటు నెయ్యి ఇస్తాడు, కొద్దిగా అది కూడా ఇస్తారు, ఏమంటారు కర్పూరం ఇస్తారు. దాన్ని వెలిగించి పెడితే సరిపోతుంది. ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమందికి పెట్టుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 720 నేను వినలేదు కాబట్టి నాకు తెలియదు. నాకు ఇప్పటివరకు వినలేదు. నేను విన్నదల్లా 365 డేస్. ఇప్పుడు యూట్యూబ్ లో ఇప్పుడు కొత్తగా వచ్చింది గురూజీ. ఒకప్పుడు దీపం 360 కట్టలే అనేవారండి. ఇప్పుడు ఏంటంటే రోజుకి అంటే ఒక ఒత్తితో దీపం మనం పెట్టం కదండి. ఇప్పుడు కొత్తగా లాజిక్ తీసుకొచ్చారు. ఒక ఒత్తి దీపం రోజు మనం పెట్టము, 2 ఒత్తులు కానీ 3 ఒత్తులు కానీ వేస్తాము. అందుకని దాన్ని డబల్ త్రిబుల్ చేస్తున్నారండి. అది అంతకు మించే లేదు. అర్థమైంది. నో ప్రాబ్లం. అర్థమైంది, నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకేనా? అందరూ కూడా చక్కగా పాటించండి. ఏది ఏమైనా ఒకటి గుర్తుంచుకోండి, సూర్యుడిది తీక్షణత తగ్గి చంద్రుడి యొక్క ఆహ్లాదత పెరిగేది ఈ నెల. అందుకని చెప్పేసి చంద్రుడి యొక్క శక్తిని మొత్తము మనం స్వీకరించాలి. ఆరోగ్యవంతంగా ఉండాలి. ఒక దీక్ష, ఒక పద్ధతి అలవాటు కావాలి. భగవంతులందరి లోపల భేదం అనేది చూడకూడదు. అన్ని రోజులు కూడా దేవుణ్ణి పూజించాలి. దీపాలవి వెలిగించడం ద్వారా ప్రకృతి లోపల ఉన్నటువంటి దుష్ట శక్తులను మనం దూరం చేయాలి. ఇవన్నీ కాక మన లోపల అజ్ఞానం పారదోలి మన లోపల వెలుతురు, జ్ఞానం అనేటటువంటి వెలుతురు మన లోపల ప్రకాశించాలి. అందుకోసమని కార్తీక మాసము ముఖ్యము. ఇదే ఉత్థాన ఏకాదశి అని ఏదైతే మనము ఏకాదశి నాడు చెప్పుకున్నామో, భగవంతుడు లేవడం అనేది ఉండదు. భగవంతుడు పడుకొని మన లోపల ఆ మేల్కొలుపు, ఆ జాగరణ జరగాలి అనేటటువంటి అర్థంతో కార్తీక మాసం అద్భుతంగా చేసుకుంటాం. జై శ్రీ ఉదయం ఎన్ని గంటల వరకు సూర్యోదయానికి నక్షత్రాలు ఉంటాయి? సూర్యోదయం వరకే ఉంటాయా సార్? ఏంటండి, నాకు మీ ప్రశ్న అర్థం కాలేదు సౌజన్య గారు. ఉదయం ఎన్ని గంటల వరకు నక్షత్రాలు కనిపిస్తుంటే సూర్యోదయం వరకేనా సార్ అంటున్నా? జనరల్ గా ఏంటంటే మీకు నక్షత్రం కృత్తికా నక్షత్రం కనిపించాలి అని చెప్పేసి అంటారు కదా. సూర్యోదయం కంటే ముందు కనిపిస్తుంది కృత్తికా నక్షత్రం అంటారు. కానీ నాకు కృత్తికా నక్షత్రం అంటే ఎట్లా ఉంటుంది, కత్తెరలాగా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. నేనైతే చూడలేదు, నాకు తెలియదు, నేను చూడలేదు. నాకు కృత్తికా నక్షత్రం వాళ్ళు చూసి ఎలా చూడాలో తెలుసుకోవచ్చు మనం. నాకు కానీ నేనైతే ఇప్పటివరకు చూడలేదు కృత్తికా నక్షత్రం. చూడలేదు. కానీ సూర్యోదయం కంటే ముందే ఉంటుంది. సూర్యోదయం కంటే ముందే నక్షత్ర దర్శనం, సూర్యోదయం కంటే ముందే కృత్తికా నక్షత్రాన్ని చేస్తాము. అయితే మనం ఏం చేస్తామంటే ఇంట్లోపల నక్షత్ర రూపం లోపల దీపాలు పెట్టుకొని తులసి చెట్టు దగ్గర వాటిని చూస్తే కృత్తికా నక్షత్రాన్ని చూసిన దాంతో సమానం. తులసి చెట్టు దగ్గర నక్షత్ర దర్శనం అని చెప్పేసి ఏదైతే చేసుకుంటామో అది సూర్యోదయం కంటే ముందే చేస్తాము. ఎందుకంటే సూర్యోదయం కంటే ముందే మనము కృత్తిక అనేటటువంటి కత్తెర నక్షత్రం, కృత్తిక అంటే కత్తెర, ఆ కత్తెర నక్షత్రాన్ని మనము చీకటిలోనే చూడగలుగుతాము. సూర్యోదయం కంటే కొద్ది ముందు మనం చూడాలి. అది ఎలాగో చూడలేం కాబట్టి మనము తులసి చెట్టు దగ్గర నక్షత్ర రూపంలో పెట్టుకుని దాన్ని అంటే స్నానం చేసిన తర్వాత, ఇదంతా కూడా స్నానం చేశాక. జనరల్ గా సార్ మాకు రోజు స్నానం అలవాటు లేదంటే అది వేరు. కానీ రోజు స్నానం చేసే వాళ్ళు మాత్రం అక్కడ దీపం పెట్టి దాన్ని నక్షత్రాల రూపం లోపల అరేంజ్ చేసి అప్పుడు మిగతా పనులు, వంట చేయడము, హస్బెండ్స్ ని సాధించడము, ఇవన్నీ ఉంటాయి కదా రెగ్యులర్ డ్యూటీస్, అవన్నీ కూడా తర్వాత అట్లా అన్నమాట. జై శ్రీకృష్ణ. పౌర్ణమి రోజు నైట్ చంద్రకిరణాలు ఏ సమయంలో మన మీద పడితే మంచిదో ముహూర్తం చెప్తానన్నారు మీరు. నేను అది చూసి చెప్తానమ్మా. ఎందుకంటే ఇప్పుడు మాది కోజాగిరి, మేము ఏమంటున్నామంటే అందరినీ 8 o'clock రమ్మని 11 o'clock వెళ్ళిపోమని చెప్తున్నాము. టిపికల్లీ ఏంటంటే 10:30కి ఎక్కువ ఉంటాయని చెప్పి అంటారు. నేను ఒక్కసారి చూసి మీకు గ్రూప్ లో పెడతాను. నాకు ఎవరైనా రిమైండర్ పంపించండి, ఓకేనా? నేను ఎందుకంటే మా గ్రూప్ లో కూడా పెట్టాలి, మా RSS గ్రూప్ లో కూడా పెట్టాలి. ఇంకా నేను టైం
ఎగ్జాక్ట్ టైం పెట్టలేదు. అందరూ 8 to 11 రండి, ఆడుకొని మనము తర్వాత ఇది ఎందుకంటే ఆ టైంలో ఎవరు మెలకుగా ఉన్నారు, జాగ్రత్త ఎవరు మెలకుగా ఉన్నారు అని చెప్పేసి అమ్మవారు చూస్తారు అని. అంటే ఏం లేదు, అది ఊరికే అంటే ఆ టైంలో మనం యాక్టివ్ గా ఉండాలి అని చెప్పి మీనింగ్ అంతే. అలా అయినా మనం ఉంటామని చెప్పి, దేవుడి పేరు చెప్తే అయినా మనం ఉంటాము అని చెప్పేసి మీనింగ్ అన్నమాట. చెప్తాను, తప్పకుండా చెప్తాను. పౌర్ణమి రోజు కూడా సూర్యోదయానికి అదే సంధ్యాదీపం సూర్యాస్తమయానికి ముందే పెట్టాలా సార్? అన్ని రోజులు కూడా దీపం ఎప్పుడు పెట్టాలి? దీపము మనము పొద్దున్ననేమో సూర్యోదయం కంటే ముందు పెడతాం, సాయంత్రం పెట్టే దీపము సూర్యుడు అస్తమించే కంటే కొద్ది ముందు పెడతాం. అన్ని రోజులు అంతే. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఎట్ ఆల్. రేపు క్లాస్ ఉంటుంది కదా సార్? రేపు క్లాసు నేను చెప్తాను, ఎందుకంటే నేను కన్ఫర్మ్ చేయను. రేపు ఎల్లుండి క్లాసులో నేను ఇప్పుడు కన్ఫర్మ్ చెయ్యను. నేను రేపు మధ్యాహ్నం 12-1 గంట తర్వాత పెడతా. రేపు నాకు వేరే పనులు ఉన్నాయి, చెప్తా. నేను రేపు ఎల్లుండి నేను క్లాసెస్ ఉన్నాయా లేదా చెప్తాను. ఇవాళ మాత్రం మళ్ళీ నేను బిజీ అయిపోతానని చెప్పేసి మళ్ళీ నాకు 9th వరకు బిజీగా ఉంటాను. సో 5th తర్వాత కూడా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి RSS కి. సో కాబట్టి బిజీగా ఉంటానేమో అని ఇవాళ ముందు, అందుకని వాళ్ళ హడావిడిగా ముందు క్లాస్ తీసేసుకుందాం ఫస్ట్, లేకపోతే మాసం దాటిపోయేటట్టు ఉంది అని 15వ తారీఖు 13వ తారీఖు అట్లాగా ఒక రోజు మణిద్వీపం పైన ధ్యానం చేయిస్తూ ఉన్నాం అనమాట. ఆ రోజు ఒక రోజు నేను చూసి చెప్తాను. అది కూడా నేను 9వ తారీఖు తర్వాతనే వీలవుతుంది. బట్ క్లాస్ రేపు ఉంటుందా లేదా నేను రేపే చెప్తాను, కన్ఫర్మ్ చేస్తాను. బట్ మీరంతా రెడీగా ఉండండి 9 o'clock. జై శ్రీకృష్ణ. రెడీగా ఉన్నామండి, మీ క్లాస్ మిస్ అయిపోతాను బాధతో ఇప్పుడే అడిగేస్తున్నా. ఓ వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ. చాలా సంతోషం అమ్మా. ఓకేనా, అందరిగా పడుకుంటారా? ఇంకేమైనా ప్రశ్నలు లాస్ట్ మినిట్ ఎవరికైనా ఉంటే అడగండి, ఇక లాస్ట్ ఛాన్స్. చక్కగా ఇది 1-2 సార్లు వినండి. ప్రతి కథ తెలుసుకున్నాము, ప్రతి ముహూర్తం ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము. 1వ తారీఖు నుంచి 12, 11, 14 మళ్ళా పౌర్ణమి అన్ని తెలుసుకున్నాం మనము. కాబట్టి చక్కగా అన్ని కథల యొక్క సారం తెలుసుకోండి, అన్ని కథలను కూడా తెలుసుకొని ఉండండి. చాలా మంచిది ఇది. అన్ని తెలుసుకున్నాం మనం. దేవుళ్ళు తెలుసుకున్నాము, కృతికా నక్షత్రం ఏంటో తెలుసుకున్నాము, దామోదరుడు అంటే ఏంటో తెలుసుకున్నాము, అందరి దేవుళ్ళకి ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకున్నాము. తెలుసుకొని ఒక్క విషయం కూడా మనం ఏది వదలకుండా తెలుసుకున్నాం. కాబట్టి వీలైనన్ని సార్లు వింటే మీకు ఇక అది అలవాటైపోయి మళ్ళీ మీ మైండ్ లో ఉండిపోతుంది. ఇంకోసారి నేను ప్రవచనం చెప్పేటప్పుడు ఇవి రిపీట్ చేయగలి. ఉదాహరణకి ఇప్పుడు మీకు దేవుళ్ళ పేర్లు ఇవాళ చెప్పే కదా, ఏ గ్రహానికి ఏ దేవుడు ఉంటాడు అనేది మనం చెప్పాం. అది ఇంతకుముందు చెప్పుకున్నది, అది ఇవాళ మళ్ళా చెప్పాల్సి వచ్చింది. ఎవరో అడిగినందుకు చెప్పాను నేను అది. అడగండి, లాస్ట్ క్వశ్చన్. అందరూ కూడా ఆలోచనతో భగవంతుడికి దగ్గర అవ్వాలని, ప్రతి విషయంలోనూ కూడా తత్వం తెలుసుకోవాలని, జ్ఞానం ఒక్కటే మనకు భగవంతుడికి దగ్గర చేస్తుందని, మన లోపల ఆలోచన మాత్రమే జ్ఞానానికి మనను చేరువ చేస్తుందని అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. ఆ సత్యము మరింత తెలుసుకుని మరింత పాటిస్తూ పవిత్రమైనటువంటి కార్తీక మాసంని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు మనము ఉండవచ్చు, సాయంత్రం రాత్రి ఉండవచ్చు 9 గంటలకు. అందరికీ కూడా శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ. శుభం. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. చాలా బాగుంది సార్ ఈరోజు. జై శ్రీకృష్ణ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.